డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు క్లాస్లో మనం లేటర్ మొఘల్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. సో మనం ఆల్రెడీ ఈ మొఘల్స్ అనేవాళ్ళు భారతదేశాన్ని 1526 నుంచి 1857 వరకు రూల్ చేశారని మనం చెప్పుకున్నాం. సో ఇంతకుముందు మనం కంప్లీటెడ్ గ్రేటర్ మొఘల్స్ ఫ్రమ్ 1526 టు 1707. ఈ 1526 నుంచి 1707 వరకు ఉండేటటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో మొఘల్ రూలర్స్, వాళ్ళని గ్రేటర్ మొఘల్స్ అని చెప్పడం జరిగింది. దే వర్ వెరీ పవర్ఫుల్ రూలర్స్. అండ్ కమింగ్ టు ది లేటర్ మొఘల్స్, వీళ్ళు 1707 నుంచి 1857 వరకు లేటర్ మొఘల్స్. ఈ కాలంలో రూల్ చేసినటువంటి మొఘల్స్ని లేటర్ మొఘల్స్గా చెప్పడం అనేది జరిగింది. సో మనం లేటర్ మొఘల్స్లోకి వెళ్ళే ముందు, అంటే లేటర్ మొఘల్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే, ఔరంగజేబ్ వాజ్ డైడ్ ఇన్ 1707. ఔరంగజేబ్, ద లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్, ఈ వాజ్ డైడ్ ఇన్ 1707. సో 1707లో ఈ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత నుంచి మనకి లేటర్ మొఘల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న పాయింట్ చూసుకుంటే, ఈ 18వ శతాబ్దంలో మనకి ఈ లేటర్ మొఘల్స్ స్టార్ట్ అయిన శతాబ్దం ఏంటి? 1707, అంటే 18వ శతాబ్దం. 18వ శతాబ్దంలో చాలా పొలిటికల్ చేంజెస్ అనేవి వచ్చాయి. చాలా పొలిటికల్ చేంజెస్. ఒకటి ఏంటంటే, ఈ మొఘల్స్ అనేవాళ్ళు, ఈ కాలంలో ఉండే మొఘల్స్ అనేవాళ్ళు కొంచెం వీక్ రూలర్స్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ రూలర్స్ కావడం వల్ల ఏమైందంటే, సో ఈ రూలర్స్ అనేవాళ్ళు జస్ట్ D0 నేమ్కే రూలర్స్గా ఉండిపోయారు. కానీ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్స్, వజీర్స్, దే బికేమ్ డిఫాక్టో రూలర్స్. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు వాళ్ళు పవర్ఫుల్ అయిపోయారు. అంటే ఒక ఫిగర్ హెడ్గా మాత్రమే మొఘల్ రూలర్ ఉండి, మిగతా రూలింగ్ అంతా ప్రైమ్ మినిస్టర్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ వజీర్ చేతిలో ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇలా డిజింటిగ్రేషన్ అనేది మొదలైందో, అంటే వీళ్ళ అసమర్థత వల్ల, వీక్ రూలర్స్ కావడం వల్ల, సో ఎప్పుడైతే డిజింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది, సో ఈ ఔరంగజేబ్ కాలంలోనే మనం చూసాం. సో ఇంత పెద్ద రాజ్యాన్ని అతను పరిపాలించలేకపోవడం వల్ల, అంటే మొత్తం దేశాన్ని అంతటి ఎక్కువ సామ్రాజ్యాన్ని విస్తరించి సో పరిపాలించే లేకపోవడం వల్ల, సో చివరిలో ఉన్నటువంటి కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, చివరిలో ఉన్నటువంటి జమీందార్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో బోర్డర్స్లో, వాళ్ళు దే డిక్లేర్డ్ దెమ్సెల్స్ యాజ్ ఎ రూలర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్. ఆ పర్టికులర్ పార్ట్కి వాళ్ళు రూలర్స్గా వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది, సెల్ఫ్ డిక్లరేషన్. సో అంతేకాకుండా ఔరంగజేబ్ తర్వాత వచ్చిన రూలర్స్ వీక్ రూలర్స్ కావడం వల్ల, సో అప్పుడే బలం పుంజుకుంటున్నటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకి తెలుసు, 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. సో ఏర్పడి భారతదేశానికి వర్తకం కోసం వీళ్ళు రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశంలో చాలా ట్రేడ్ సెంటర్స్ పెట్టి వాళ్ళు భారతదేశం నుంచి సరుకుల్ని ఎగుమతి చేయడం అనేది చేసేవారు, ఎగుమతులు దిగుమతులు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ మనం చూసిన, ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా తర్వాత 1757 తర్వాత సో ఇండియన్ టెరిటరీస్ను ఆక్యుపై చేసి పొలిటికల్ స్పియర్లోకి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టింది. ఎప్పుడు? 1757. సో అక్కడి నుంచి 1757 నుంచి 1857 ఈ 100 years కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో చాలా ప్రాంతాలని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే, ఈ సమయంలో 1757 నుంచి 1857 వరకు మనం చూసినట్టయితే చూడండి, లేటర్ మొఘల్స్ ఉన్నారు. సో ఐ సెడ్ కంపేరింగ్ ది గ్రేటర్ మొఘల్స్, మనం ముందు మొఘల్స్ చూస్తే వీళ్ళు వీక్ రూలర్స్ కావడం అనేది మనం చెప్పాం. ఎందుకంటే వజీర్స్ దే బికేమ్ పవర్ఫుల్ అంటే మనకు అర్థమైంది. ఈ కాలంలో కూడా చాలా లోకల్ కింగ్డమ్స్ ఏర్పడడం జరిగింది. సో అదొక పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళు వీక్ అవడం వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళకి, అంటే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అది అనువుగా దొరకడం వల్ల సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజీగా భారతదేశ ప్రాంతాలని ఆక్యుపై చేయడం జరిగింది. 1757 to 1857
సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 100 years, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇండియన్ టెరిటరీ goes under the control of the ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఒక పక్కేమో డిజింటిగ్రేషన్ ఆఫ్ ది మొఘల్స్, రెండో పక్కేమో రేజింగ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఓకే, ఎనీవే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకి 18వ శతాబ్దంలో చూస్తాం. అదే సమయంలో ఈ సమయంలో కూడా ఇంకొక పక్క మనం చూస్తే సాహు కాలంలో ఐ టోల్డ్ యూ సాహు ఈ కేమ్ టు ద పవర్ ఇన్ 1707, మరాఠా రూలర్. సో అతని కాలంలో ఉండేటటువంటి బాలాజీ విశ్వనాథ్ కానీ, బాజీరావు కానీ పీస్వాస్, దే వర్ వెరీ పవర్ఫుల్. సో వాళ్ళ తాలూకా సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మొఘల్ సామ్రాజ్య పతనం అనేది ఒక సైడ్ జరిగితే డిజింటిగ్రేషన్, ఇంకో పక్క మరాఠాస్ అండ్ బ్రిటిషర్స్ వాళ్ళు రేజ్ అవ్వడం అనేది జరిగింది. ఎస్, ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత సో ఔరంగజేబ్ సన్స్ మధ్య కాంపిటీషన్ అనేది వచ్చింది. వార్ ఆఫ్ సక్సెషన్ అమాంగ్ ఔరంగజేబ్ సన్స్. సో అందులో ప్రిన్స్ మౌజం సో ఫైనల్లీ ఇతను రాజ్యానికి అధిపతి కావడం జరిగింది. సో ఈ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ బహదూర్ షా వన్. సో మౌజం ఈజ్ ద యాక్చువల్ నేమ్ అండ్ బహదూర్ షా వన్, it was a title of Mausam. So Bahadur Shah I, he ruled India in the name of Mughals as a Mughal king. He ruled from 1707 to 1712. So almost 5 years itanu rule చేయడం అనేది జరిగింది. ఎవరు? బహదూర్ షా I. సో బహదూర్ షా I మనం చూసినట్టయితే సో బహదూర్ షా Iని కాఫీ ఖాన్ మనం ఔరంగజేబ్ కాలంలో చూసాం ఆథర్. సో ఈ స్కాలర్ ఏం చెప్పాడంటే సాయి బేగ్బర్ అని చెప్పడం జరిగింది. సాయి బేగ్బర్ అంటే సో నెగ్లిజెంట్ కింగ్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ హెడ్లెస్ కింగ్. సో బహదూర్ షా I అతను సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత, అతను రూలర్ అయిన తర్వాత ఈ రీఎస్టాబ్లిష్డ్ రిలేషన్స్ విత్ అదర్స్, ఏవైతే రిలేషన్స్ అతని తండ్రి కాలంలో చెడిపోయాయో ఆ రిలేషన్స్ని ఇతను మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశాడు. కాంప్రమైజ్ అండ్ కన్సిలియేషన్ అనే మెథడ్స్ ద్వారా ఈజ్ పాలసీ వాజ్ కాంప్రమైజ్ అండ్ కన్సిలియేషన్. సో ఈ మెథడ్ ద్వారా కాంప్రమైజ్ కావడం, సో వాళ్ళతో స్నేహ సంబంధాలు, గుడ్ రిలేషన్స్ అంటే గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా మళ్ళీ ఒక్కసారి అతను ఈ మంచి సంబంధాలని మిగతా ప్రాంత వ్యక్తులతో ఇతను మంచి సంబంధాలని కల్పించడం అనేది జరిగింది. సో మనం చూస్తే సాహుని ఔరంగజేబ్ సాహుని బందీగా పట్టడం అనేది జరిగింది. సో ఈ సాహుని ఈ మొఘల్ రూలర్ బహదూర్ షా ఈ రిలీజ్డ్ బహదూర్ షా రూలింగ్కి వచ్చిన తర్వాత అతని తండ్రి బందీగా పట్టుకున్నటువంటి సాహుని ఇతను రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఛత్రసాల్, ఈ వాజ్ అ లీడర్ ఆఫ్ బుందేల లీడర్ ఛత్రసాల్తో కూడా ఇతను మంచి సంబంధాలు. చౌరామన్ ఈ వాజ్ ఎ రూలర్ ఆఫ్ జాట్స్ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎ జాట్ లీడర్. సో జాట్ లీడర్ చౌరామన్. అండ్ గురు గోవింద్ సింగ్ 10th సిక్ గురు. సో మనకి 10 members సిక్ గురుస్ ఉన్నారు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ గురు నానక్, ఈ వాజ్ ద ఫస్ట్ గురు. సో లాస్ట్ గురు గోవింద్ సింగ్. సో వీళ్ళతో బహదూర్ షా I ఫాదర్ ఔరంగజేబ్కి అంత మంచి రిలేషన్స్ ఉండేవి కాదు. ఆ రిలేషన్స్ని రీఎస్టాబ్లిష్ చేసింది బహదూర్ షా I. ఈ వాజ్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సనాలిటీ బహదూర్. మనం ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. బందీగా ఉన్న సాహుని రిలీజ్ చేసి అతను ఛత్రపతిగా రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. సో మళ్ళీ సాహు మరాఠా కింగ్డమ్కి వచ్చి అతను ఛత్రపతి షాహుగా ఇతను మళ్ళీ మరాఠా కింగ్డమ్ని రూల్ చేయడం జరిగింది. ఎవరు? తారాబాయి తర్వాత. సో మనకి పక్క పిక్చర్ చూస్తే ఇక్కడ మనం బహదూర్ షా Iని చూడొచ్చు. బహదూర్ షా I ఈ పక్క పిక్చర్లో మనం చూడొచ్చు. ఎస్,
అండ్ ఆఫ్టర్ ద బహదూర్ షా ద నెక్స్ట్ రూలర్ జహందర్ షా. Jahangir Shah, he ruled as a Mughal ruler from 1712 to 1713. 1712 to 1713. సో ఇతను 1 year పాటు రూల్ చేయడం జరిగింది. మనకి పక్క పిక్చర్లో చూస్తే జహందర్ షాని చూడొచ్చు. జహందర్ షా. సో మనం ఇక్కడ చూసినట్టయితే జహందర్ షా కాలంలో అతని ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ ఖాన్. జుల్ఫికర్ ఖాన్, he was a prime minister of Jahangir Shah, or he was a prime minister of Mughals in the time of Jahangir Shah. సో ఇతను de facto ruler. అంటే కింగ్ ఓన్లీ నేమ్ షేక్, ఇతను కింగ్. కానీ ఈ జుల్ఫికర్ ఖాన్ ఈ వాజ్ ఎ de facto ruler. మొత్తం పవర్స్ అన్నీ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉండేవి. సో వజీర్ చేతిలో ఉండేవి. ఎప్పుడు? జహందర్ షా కాలంలో. సో జహందర్ షా కాలంలో కొన్ని రిఫార్మ్స్ జరిగాయి. అవేంటి అని మనం చూస్తే ఇజరా, IJARA, ఇజరా. ఇజరా ఈజ్ ఏ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జహందర్ షా. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. సో ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అంటే ఎలాంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అంటే జనరల్గా ఇందులో మిడిల్ మ్యాన్ అని ఉంటాడు. మిడిల్ మ్యాన్. సో మిడిల్ మ్యాన్ కలెక్టెడ్ ది రెవెన్యూ ఫ్రమ్ ద పీజెంట్స్ అండ్ పే టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే మొఘల్ గవర్నమెంట్. సో ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు. అతను ల్యాండ్ రెవెన్యూని ఫార్మర్స్ లేదా పెజెంట్స్ నుంచి ఇతను కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసిన రెవెన్యూని గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మిడిల్ మ్యాన్ బేస్డ్ సిస్టమ్ ఇజరా. అంతేకాకుండా ఇన్ జహందర్ షా టైం జిజియా ట్యాక్స్ వాజ్ అబాలిష్డ్. జిజియా, ఆల్రెడీ మనం జిజియా ట్యాక్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. జిజియా అంటే ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్. ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్, జిజియా ట్యాక్స్. ఇట్ వాజ్ పర్మినెంట్లీ అబాలిష్డ్ ఇన్ 1712. పర్మినెంట్లీ, పూర్తిగా జిజియా ట్యాక్స్ అనేది అబాలిష్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్లీ జిజియా ట్యాక్స్ భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు? మహమ్మద్ బిన్ కాసిం who was the first Muslim to invade India in 712 AD. 712లో ఇతను భారతదేశాన్ని ఇన్వైట్ చేసినప్పుడు సింధు ప్రాంతాన్ని. సో ఇతను ఈ జిజియా ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత చాలామంది రూలర్స్ పెట్టడం తీసేయడం జిజియా ట్యాక్స్ని అమలు చేయడం, కొంతమంది అబాలిష్ చేయడం, ఇలా జరిగే చాలా చోట్ల. కానీ ఫైనల్గా ఈ జిజియా ట్యాక్స్ని అబాలిష్ చేసింది ఎవరు? ఇన్ ద టైమ్ ఆఫ్ జహందర్ షా. సో జహందర్ షా కాలంలో ఈ ఇజరా సిస్టమ్ అండ్ జిజియా అబాలిష్, ఈ రెండు ఇతని కాలంలో జరిగినాయి. అండ్ ఆఫ్టర్ ద జహందర్ షా ద నెక్స్ట్ రూలర్ వాజ్ ఫరూక్ షియర్. ఈ రూల్డ్ ఫ్రమ్ 1713 to 1719. 1713 to 1719. So 6 years he ruled as a Mughal ruler. సో ఇతని కాలంలో, ఫరూక్ షియర్ కాలంలో ఇతను జస్ట్ రూలర్గా ఉండేవాడు. కానీ అతని దగ్గర 2 పవర్ఫుల్ ఆఫీసర్స్. సో వీళ్ళ సహాయంతోనే ఫరూక్ షియర్ రూలింగ్కి రావడం జరిగింది. తర్వాత వీళ్ళే ఫరూక్ షియర్ని తర్వాత చంపేయడం కూడా జరిగింది. సో ఇక్కడ చూస్తే ఈ ఫరూక్ షియర్ సయ్యద్ అబ్దుల్లా ఖాన్, ఇతనికి ఫరూక్ షియర్ వజీర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. వజీర్ అంటే ఆఫ్టర్ ది సుల్తాన్, వజీర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్ మిర్బక్షి అంటే మిలిటరీ కమాండర్. అండ్ సయ్యద్ అబ్దుల్లా ఖాన్ and Sayyid Hussain Ali Khan. These two were the powerful officers in the time of Farooq Shir. And Farooq Shir కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అంటే మనకి మరాఠా కింగ్ ఎవరు సాహు వాజ్ ఎ సన్ ఆఫ్ Sambhaji was son of
Shivaji. Sambhaji was son of Shivaji. So Sahu was a grandson of Shivaji. Chhatrapati Shivaji grandson Sahu. And Sahu time lo, I told you, Sahu time lo mugguru powerful Peishwas undevaru. They extended the Maratha kingdom. శివాజీ రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని స్థాపించినప్పటికీ అతను సామ్రాజ్యాన్ని విస్తరించలేకపోయాడు బికాస్ ఆఫ్ ది గ్రేటర్ మొఘల్స్ లైక్ ఔరంగజేబ్. కానీ సాహు కాలంలో ఈ మరాఠా సామ్రాజ్యం మట్టోక్ టు అట్టోక్, మట్టోక్ ఇన్ మహారాష్ట్ర, అట్టోక్ ఇన్ కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది ఎవరంటే ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సాహు ఆర్ ద పీస్వాస్ ఆఫ్ సాహు. యూ కెన్ కాల్డ్ ఎస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ పీస్వా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ ద ఫస్ట్ వన్ బాలాజీ విశ్వనాథ్. హీ వాజ్ వెరీ పవర్ఫుల్ పీస్వా. బాలాజీ విశ్వనాథ్ ఈ మేడ్ ఎ అగ్రిమెంట్ విత్ ది పరుక్షియర్. సో బాలాజీ విశ్వనాథ్ పరుక్షియర్తో ఒక సంధి చేసుకున్నాడు, డీల్ చేసి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయండి. సో దీంతో ఏమైందంటే మొఘలులకి మరాఠాలకు మధ్య ఉన్న వార్ ఎండెడ్ ది ముఘల్ అండ్ మరాఠా కాన్ఫ్లిక్ట్. ఎప్పటి నుంచో వస్తున్న శివాజీ కాలం నుంచి వస్తున్నటువంటి ఈ మొఘలులు మరాఠాల మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది శివాజీ, సంభాజీ, రాజారాం, తారాబాయ్, సాహు ఇంతమంది ఇక్కడి నుంచి వస్తున్నటువంటి మొఘల్ కాన్ఫ్లిక్ట్ బాలాజీ విశ్వనాథ్ ఈ ఎండెడ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మొఘల్స్ అండ్ ది మరాఠాస్. అండ్ ద మ్యాన్ బాలాజీ విశ్వనాథ్ ఆర్ యూ కెన్ కాల్డ్ as మరాఠా పీస్వా బాలాజీ విశ్వనాథ్ ఈ విజిటెడ్ ది టాంబ్ ఆఫ్ ఔరంగజేబ్. సో అతను ఔరంగజేబ్ టాంబ్ సమాధిని విజిట్ చేయడం జరిగింది. ఎక్కడుంది ఔరంగజేబ్ సమాధి? కుల్దాబాద్. సో ఔరంగాబాద్లో కుల్దాబాద్ ప్లేస్లో ఉంది. సో ఇతను ఔరంగజేబ్ సమాధిని విజిట్ చేసి ఈ పే ట్రిబ్యూట్ టు ఔరంగజేబ్. సో మనకి పక్క పిక్చర్లో చూస్తే మనం పరుక్షియర్ని చూడొచ్చు. పరుక్షియర్ సో ఇంకా మనకి పరుక్షియర్ కాలంలో జరిగినటువంటి ఇంకా మిగతా ఈవెంట్స్ చూస్తే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇంగ్లీష్ కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెంట్ ఏ డెలిగేషన్ టు ది మొఘల్స్కి ఒక డెలిగేషన్ పంపించడం జరిగింది. మొఘల్స్ అప్పుడు ఎవరున్నారు? పరుక్షియర్ వాజ్ ద రూలర్. సో ఎలా పరుక్షియర్ అతను ఒక సిక్ అవ్వడం జరిగింది, అంటే అతని హెల్త్ బాగోలేదు. సో అతని కోర్టుకి విలియం హామిల్టన్ అనే ఒక సర్జన్ని పంపించడం జరిగింది. విలియం హామిల్టన్ ఈ వాజ్ ఎ సర్జన్ టు ట్రీట్ పరుక్షియర్. అతను పరుక్షియర్ని ట్రీట్ చేయడం కోసం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు విలియం హామిల్టన్ అనే ఒక సర్జన్ని పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్స్తో డెలిగేషన్ చేయడం జరిగింది. సో దీనికి ఫిదా అయిపోయినటువంటి పరుక్షియర్ ఇతను రిలీజ్డ్ వన్ ఫర్మాన్. పరుక్షియర్ రిలీజ్డ్ ఎ ఫర్మాన్ ఇన్ 1717. పరుక్షియర్ రిలీజ్డ్ ఎ ఫర్మాన్ ఇన్ 1717. పరుక్షియర్ ఫర్మాన్ అంటే ఏంటి? ఒక జీవో లాంటిది, గవర్నమెంట్ ఆర్డర్. ఎలాగైతే మనం జీవో అంటామో గవర్నమెంట్ ఆర్డర్, అలాగా మొఘల్స్ ఫర్మాన్. సో ఏంటి ఈ ఫర్మానా ప్రకారం ఏంటి లాభం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అంటే? సో కస్టమ్స్ ప్రీ ట్రేడ్ ప్రివిలేజెస్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో చేసేటటువంటి ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్, అది భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది. అవేంటంటే బెంగాల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్, డెక్కన్ అండ్ గుజరాత్. ఈ ప్రాంతాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేటటువంటి ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్
దిగుమతులు వీటి మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు అకార్డింగ్ టు పరుక్షియర్ ఫర్మానా 1717. ఎటువంటి ట్యాక్స్ ఉండదు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ, ఎందుకంటే భారతదేశంలో ఓన్లీ అప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ట్రేడ్ చేయట్లేదు. ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి లేదు ఈ ప్రివిలేజ్. బ్రిటిష్ డచ్ వాళ్ళు ఉన్నారు, డానిష్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఆ ప్రివిలేజ్ లేదు. ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఓన్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యూరోప్లో ఉండే కంపెనీలన్నిటికీ కాదు, యూరోప్లో ఉండి ఇక్కడ పెట్టిన కంపెనీలన్నిటికీ కాదు, ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఓన్లీ బ్రిటిషర్స్కి ఈ ప్రివిలేజ్. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చూడండి ఎలాంటి డెలిగేషన్ చేసిందో. సో పరుక్షియర్కి బాగలేకపోతే ఇలా ఒక సర్జన్ని పంపించి ట్రీట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇంత గొప్ప అవకాశాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పొందడం జరిగింది పరుక్షియర్ ద్వారా. అందుకే దీన్ని మాగ్నా కార్టా ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. మాగ్నా కార్టా ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ 3 ప్రాంతాల్లో వీళ్ళు ఎక్స్పోర్ట్ ట్యాక్స్, ఏమి ఎక్స్పోర్ట్ చేసుకున్నా ట్యాక్స్ కట్ అవసరం లేదు, ఏమి ఇంపోర్ట్ చేసుకున్నా ట్యాక్స్ కట్ అవసరం లేదు, బెంగాల్, డెక్కన్ అండ్ గుజరాత్లో. కానీ వీళ్ళు సంవత్సరానికి 10,000 రూపాయలు మొఘల్ కోర్టులో ఆర్ మొఘల్ రూలర్కి ఇవ్వాలి. జస్ట్ 10,000 రూపీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యావ్ టు పే టు ద మొఘల్స్ ఆర్ ద మొఘల్ రూలర్. 10,000 రూపాయలు చెల్లించి మిగతా అన్ని చోట్ల వీళ్ళు ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎస్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ రోషన్ అఖ్తర్. రోషన్ అఖ్తర్ ఈ రూల్డ్ ఫ్రమ్ 1719 to 1749. 1719 to 1749. సో ఆల్మోస్ట్ 30 years రోషన్ అఖ్తర్ రూల్డ్ యాజ్ ఎ మొఘల్ రూలర్. సో మనం పక్క పిక్చర్లో ఇతను చూడొచ్చు. రోషన్ అఖ్తర్ని మీరు పక్క పిక్చర్లో చూడొచ్చు. రోషన్ అఖ్తర్ ఈ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ మొహమ్మద్ షా రంగీలా. మొహమ్మద్ షా రంగీలా. సో వాట్ ఇట్ మీన్స్? రంగీలా మీన్స్ డాన్సర్. రంగీలా మీన్స్ డాన్సర్. మొహమ్మద్ షా రంగీలా. ఈ వాజ్ ఎ గ్రేట్ కథక్ డాన్సర్. మొహమ్మద్ షా రంగీలా ఈ వాజ్ ఎ గ్రేట్ కథక్ డాన్సర్. ఇతను కథక్లో చాలా స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఇదేంటంటే ఇండో పర్షియన్ స్టైల్, ఇండో పర్షియన్ స్టైల్ డ్యాన్స్, దిస్ కథక్ డ్యాన్స్. సో కాకపోతే ఇతను ఏంటంటే ప్లెజర్ సీకింగ్ పర్సనాలిటీ. ప్లెజర్ అంటే ఇతను ఎక్కువగా ఆనందాలకి, సో ఎక్కువగా ఆనందాలు, జలసాలు ఇలాంటి చేసేటటువంటి రూలర్ ఎవరు. దీనివల్ల ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ నెగ్లిజెంట్ అవ్వడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్ మీద అంత ఫోకస్ చేయకపోవడం అనేది ఉండేది. ఎందుకంటే ఇతను ఎప్పుడు డాన్స్ చేసుకొని ఉండడం, సో ఆనందాల వైపు ఎక్కువగా జలసాలు చేయడం, దాని ద్వారా సో మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అనేది నెగ్లెక్ట్ కాబడింది. ఎవరి కాలంలో? ఈ మహమ్మద్ షా రంగీలా కాలంలో. సో ఇక్కడ చూస్తే మనం ఇతని కాలంలో 2 ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉండేవారు. 2 ఇంపార్టెంట్ ఆఫీసర్స్. వన్ ఈజ్ సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్. సో ఇతను ఇంకా ఈ మహమ్మద్ షా రంగీలా తాలూకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇతనికి అంత అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేకపోవడం, ఇతను ఎప్పుడు ప్లెజర్ సీకింగ్గా ఉండడం, సో డాన్స్ వేసుకుంటూ ఉండడం, ఇవి ఇంకా ఇలా ఉండడం వల్ల ఈ సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ ఢిల్లీ నుంచి వచ్చి అవధ్ అనే ఒక స్టేట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అవధ్ ఆర్ యూ కెన్ కాల్డ్ as అయోధ్య. సో దిస్ స్టేట్ వాజ్ స్టార్టెడ్ బై సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ ఇన్ 1722. 1722లో ఈ మొహమ్మద్ షా రంగీలా దగ్గర చేసినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడి నుంచి ఢిల్లీ నుంచి బయటకు వచ్చి అవధ్ అనే ఒక కింగ్డమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ అవధ్ పైజాపూర్. And this Paizapur later shifted to the Lucknow. This capital shifted to the Lucknow. Paizapur మొట్టమొదటిగా క్యాపిటల్ ఉండేది ఆర్ ఫైజాబాద్, అండ్ క్యాపిటల్ later shifted to Lucknow.
ఈ సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ వీళ్ళెవరంటే ఇరానియన్స్. ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తి ఎవరు? సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్. వీళ్ళు ముస్లింలో సియాటీ గ్రూప్ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎ సియా గ్రూప్. సో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఈ మొఘల్ కోట్లో సెటిల్ అయ్యి సో ఇక్కడ చేస్తున్నటువంటి ఇరాన్ గ్రూప్. అండ్ వన్ మోర్ ఆఫీసర్ నిజామ్ ఉల్ ముల్క్. నిజామ్ ఉల్ ముల్క్ ఆర్ ద యాక్చువల్ నేమ్ ఆఫ్ నిజామ్ ఉల్ ముల్క్ వాజ్ మీర్ కామరుద్దీన్ ఖాన్. మీర్ కామరుద్దీన్ ఖాన్ ద యాక్చువల్ నేమ్ అండ్ ద టైటిల్ ఈస్ నిజామ్ ఉల్ ముల్క్. సో ఇతను వీళ్ళు ఇస్లాంలో సున్నీ ముస్లిమ్స్. వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు. సెంట్రల్ ఏషియా సున్నీ ముస్లిం సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తి మీర్ కమరుద్దీన్ ఖాన్. సో ఇతను కూడా ఈ నిజాం ఈ రూలర్ మీద రివోల్ట్ చేసి ఇతను డెక్కన్కి వచ్చి 1724లో హైదరాబాద్ స్టేట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? నిజాముల్ ముల్క్ ఇన్ 1724. 1722లో సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ అవధ్ స్టేట్ని స్టార్ట్ చేస్తే 1724లో 2 ఇయర్స్ తర్వాత నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ స్టేట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ స్టేట్ అసబ్జా అనే డైనాసిటీ నేమ్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. అసబ్జా అనేది టైటిల్ ఆఫ్ కమరుద్దీన్ ఖాన్. కమరుద్దీన్ ఖాన్కి చాలా టైటిల్స్ ఉన్నాయి. మీర్ కమరుద్దీన్ ఖాన్కి ఒక టైటిల్ నిజాముల్ ముల్క్, ఇంకో టైటిల్ అసబ్జా. సో ఇలాంటి టైటిల్స్ ఉండేవి. ఈ అసబ్జా పేరు మీద 1724 నుంచి 1947 యూ కెన్ రైట్ ఇట్ 1948 వరకు అసబ్జా డైనాసిటీ ఈ హైదరాబాద్ స్టేట్ని రూల్ చేయడం జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, మొత్తం తెలంగాణ మొత్తం. సో వీటిని చేసుకొని హైదరాబాద్ స్టేట్ని అసబ్జా డైనాసిటీ 1724 నుంచి 1948 వరకు రూల్ చేయడం జరిగింది. సో ఇలా ఈ ఇద్దరు ఆఫీసర్సు మొఘల్ కోర్ట్ నుంచి బయటకు వచ్చి ఒకరేమో అవధ్ స్టేట్ని ఏర్పాటు చేస్తే, అవధ్ కింగ్డమ్ని ఏర్పాటు చేస్తే, ఇంకొక వ్యక్తి నిజాముల్ ముల్క్ హైదరాబాద్ స్టేట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇలా సో మీరు ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మొఘల్ రూలర్ టైం హైదరాబాద్ స్టేట్ వాజ్ ఎస్టాబ్లిష్. ఏ మొఘల్ రూలర్ అంటే మహమ్మద్ షా రంగీలా. సో ఏ మొఘల్ రూలర్ కాలంలో అవధ్ స్టేట్ ఎస్టాబ్లిష్ అయింది అంటే రోషన్ అఖ్తర్ ఆర్ మహమ్మద్ షా రంగీలా. ఎవరు స్టార్ట్ చేశారు అంటే సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ ఈ ఎస్టాబ్లిష్డ్ అవధ్ స్టేట్. నిజాముల్ ముల్క్ ఈ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ స్టేట్. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూస్తాం. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చదువుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మనకి. సో ఎలాంటి ఈవెంట్స్ ఇతని కాలంలో జరిగాయి, ఈ మహమ్మద్ షా రంగీలా కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి? ఎందుకంటే ఇతను 30 ఏళ్ల పాటు రూల్ చేశాడు, 30 ఇయర్స్. సో నిజం చెప్పాలంటే డిజింటిగ్రేషన్ అనేది స్పీడ్గా అయింది ఇతని కాలం నుంచే. ఎందుకంటే ఇతని కాలం నుంచి మొఘల్ కింగ్డమ్ని మొఘల్ ఆఫీసర్సే వేరే కింగ్డమ్స్గా, చిన్న చిన్న కింగ్డమ్స్గా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా అవధ్ అండ్ హైదరాబాద్ స్టేట్ ఇలా స్టార్ట్ అవుతున్నా కూడా మొఘల్ రూలర్ అతని పని అతనే చేసుకుంటూ పోయేవాడు. అతను డాన్స్ వేసుకోవడం, అతని ఆనందాలు, ఆ పనుల్లో అతను ఉండేవాడు. సో ఎనీవే కాబట్టి అంటే రూలర్ వీక్ అవ్వడం వల్లే కదా అందులో ఉన్న ఆఫీసర్స్ కొత్త కింగ్డమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, ఎనీవే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద టైమ్ ఆఫ్ మహమ్మద్ షా రంగీలా. సో నాదిర్ షా ఇన్వాడెడ్ ఇండియా. నాదిర్ షా ఇరానియన్ రూలర్. నాదిర్ షా ఇన్వాడెడ్ ఇండియా. ఇరానియన్ రూలర్ భారతదేశం మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరి కాలంలో? మహమ్మద్ షా రంగీలా కాలం. ద టైమ్ పీరియడ్ ఈజ్ 1739. ఈ వాజ్ కాల్డ్ ఎస్ ఇరానియన్ నెపోలియన్. నెపోలియన్ అంటే యూరప్లో నెపోలియన్ ఎలాగో ఇరాన్లో నాదిర్ షా అలాగా ఇరానియన్ నెపోలియన్. మనకు కూడా భారతదేశంలో కూడా ఇండియన్ నెపోలియన్ ఉన్నాడు. అతని పేరు సముద్రగుప్త. ఈ వాజ్ కాల్డ్ యాజ్ ఇండియన్ నెపోలియన్. సో ఇరానియన్ నెపోలియన్
హూ ఇన్వాడెడ్ ఇండియా ఇన్ ద టైమ్ ఆఫ్ మహమ్మద్ షా రంగీలా ఇన్ 1739. సో మహమ్మద్ షా రంగీలాకి నాదిర్ షాకి మధ్య ఈ హర్యానా ప్రాంతంలో ఉండేటటువంటి కర్నాల్ దగ్గర యుద్ధం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ కర్నాల్. సో ఇక్కడ మనకి ఈ ఎవరైతే నిజాం ఉల్ ముల్క్ ఉన్నారో అతను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నాదిర్ షా కోరిక మేరకు. ఎనీవే, సో మహమ్మద్ షా రంగీలా కోరిక మేరకు ఎనీవే ద మ్యాన్ నాదిర్ షా ఈ ప్లండర్డ్ ముఘల్ టెరిటరీస్ అండ్ ఫైనల్లీ ఈ టుక్ అవే. నాదిర్ షా వెళ్ళిపోతూ ఏం తీసుకెళ్ళిపోయాడంటే కోహినూర్ డైమండ్ని తీసుకుపోవడం జరిగింది నాదిర్ షా భారతదేశం నుంచి. అంతేకాకుండా ద పికాక్ థ్రోన్, షాజహాన్ కాలంలో చేయబడ్డటువంటి నెమలి సింహాసనాన్ని తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా 70 కోట్ల రూపాయలని 70 crore రూపీస్. నాదిర్ షా వెళ్ళిపోతూ కోహినూర్ డైమండ్, ద పికాక్ థ్రోన్ అండ్ 70 crore రూపీస్ ఈ టుక్కేవే అతను భారతదేశం నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత పికాక్ థ్రోన్ అనేది అంటే జనరల్గా షాజహాన్ కాలం నుంచి ఈ నెమలి సింహాసనం మీద మొఘల్ రూలర్ కూర్చుంటున్నాడు. సో ఈ నెమలి సింహాసనం మీద కూర్చున్నటువంటి లాస్ట్ మొఘల్ రూలర్ ఎవరంటే మహమ్మద్ షా రంగీలే. సో పికాక్ థ్రోన్ మీద కూర్చున్నటువంటి లాస్ట్ మొఘల్ రూలర్ మహమ్మద్ షా రంగీలా టైంలో ఇది తీసుకుపోవడం వల్ల నెక్స్ట్ మొఘల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెమలి సింహాసనం మీద కూర్చున్నటువంటి అవకాశం దొరకలేదు. ఎస్, అండ్ ద నెక్స్ట్ రూలర్ వాజ్ అహ్మద్ షా. మహమ్మద్ షా రంగీలా తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి రాజుగా అహ్మద్ షా రూలింగ్కి రావడం జరిగింది. ఈ రూల్డ్ ఫ్రమ్ 1748 to 54. 1748 to 54, 1748 నుంచి 54 వరకు అతను రూల్ చేయడం జరిగింది. సో ఇతని కాలంలో ద మోస్ట్ పవర్ఫుల్ వజీర్ ప్రైమ్ మినిస్టర్ ఇతనికి ఉండేవాడు. అతని పేరు ఇమాదుల్ ముల్క్. ఈ వాజ్ వెరీ సీరియస్ క్యాండిడేట్ అండ్ ఈ వాజ్ వెరీ పవర్ఫుల్ వజీర్. ఇతని కళ్ళ ముందు ఎవరైనా వీక్గా కనబడితే, అసమర్థుడిగా కనబడితే ఇతను తట్టుకోలేడు. ద ప్రైమ్ మినిస్టర్ ఇమాదుల్ ముల్క్. సో అతను బేర్ చేయలేడు. సో వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. సో మనకు మొఘల్ రూలర్ చూస్తే వీక్ రూలర్స్ కనబడుతున్నారు. ఈ వజీర్ చూస్తే, ప్రైమ్ మినిస్టర్ చూస్తే చాలా పవర్ఫుల్, అంటే రూలర్ కంటే కొన్ని వందల రెట్లు పవర్ఫుల్ వీళ్ళు కనబడుతున్నారు మనకు చూస్తే. సో అహ్మద్ షా తాలూకా ఈ బలహీనత, అంటే అతని తాలూకా అంత వీక్నెస్ని, అంటే అంత సమర్థవంతంగా లేకపోవడం వల్ల ఇమాదుల్ ముల్క్ ఈ బ్లైండెడ్ అహ్మద్ షా అండ్ ఇంప్రిజన్ ది అహ్మద్ షా. రాజుని గుడ్డోడిని చేసి అతన్ని బందీగా చేయడం జరిగింది. ఎవరు? ఇమాదుల్ ముల్క్. ఐ టోల్డ్ ఇమాదుల్ ముల్క్ ఈ వాజ్ వెరీ సీరియస్ అండ్ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్. సో రాజును కూడా అతను క్షమించలేదు. అతను రాజుని బ్లైండ్ చేసి, గుడ్డివాడిగా చేసి అతన్ని బందీగా చేయడం జరిగింది. సో మనకి పక్క పిక్చర్లో చూస్తే పై పిక్చర్ మనకి అహ్మద్ షాని చూపిస్తుంది. అహ్మద్ షా ద రూలర్ ఆఫ్ మొఘల్స్ మనకి పై పిక్చర్లో. సో ఆ తర్వాత అజీజుద్దీన్ ఈ కేమ్ టు ద పవర్. అజీజుద్దీన్ పవర్లోకి రావడం జరిగింది అహ్మద్ షా తర్వాత. అజీజుద్దీన్ ఈ రూల్డ్ ఫ్రమ్ 1754 to 59, 5 years. అజీజుద్దీన్ ఈజ్ ద యాక్చువల్ నేమ్, పాపులర్ నేమ్ అండ్ టైటిల్ వాజ్ అలంగీర్ II. ఇతనికి అలంగీర్ II అనే ఒక టైటిల్ ఉండేది, అలంగీర్ II. సో మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు అలంగీర్ I అని చెప్పుకున్నాం. అలంగీర్ I టైటిల్ ఎవరికి ఉండేది? ఔరంగజేబ్కి ఉండేది. ఔరంగజేబ్, ద లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్ ఔరంగజేబ్, అతని టైటిల్ అలంగీర్ I. ఈ అజీజుద్దీన్ టైటిల్ అలంగీర్ II. సో డోంట్ బి కన్ఫ్యూజ్డ్, అలంగీర్ II. సో అయితే ఇతని కాలంలో మనం చూసుకున్నట్టయితే జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అఫ్ఘాన్ రూలర్ అహ్మద్ షా అబ్దాలీ హూ ఇన్వాడెడ్ ఇండియా. సో అహ్మద్ షా అబ్దాలీ భారతదేశాన్ని ఇన్వైట్ చేయడం, అంటే దండయాత్ర చేయడం జరిగింది. ఎవరి కాలంలో?
అలంగీర్ టూ కాలంలో. గిర్ అంటే కాంక్వరర్, అలం అంటే ఓల్డ్, అంటే ఓల్డ్ కాంక్వరర్ అని మీనింగ్ వస్తుంది ఈ టైటిల్లో. గిర్ అంటే కాంక్వరర్, జయించినవాడు. అలం అంటే ఓల్డ్, కాంక్వరర్ ఆఫ్ ది ఓల్డ్ ఆర్ ఓల్డ్ కాంక్వరర్. సో అహ్మద్ షా అబ్దాలీ ఇతను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలా. నాదిర్ షా ఎవరి కాలంలో ఇన్వైట్ చేశాడు అంటే మహమ్మద్ షా రంగీలా. అహ్మద్ షా అబ్దాలీ ఎవరి కాలంలో ఇన్వైట్ చేశారు? అలంగీర్ టూ. సో అలంగీర్ వన్ టైటిల్ ఎవరికి ఉంది? ఔరంగజేబ్కు ఉంది. అలంగీర్ టూ అజీజుద్దీన్. సో ఇతని కాలంలో కూడా వజీర్ ఎవరంటే ఇమాదుల్ ముల్క్. మనకు అహ్మద్ షా కాలంలో ఎవరైతే ఉన్నారో ద మోస్ట్ పవర్ఫుల్ వజీర్, ప్రైమ్ మినిస్టర్, అతనే ఇతనికి కూడా ప్రైమ్ మినిస్టర్. ఐ టోల్డ్ యూ ఈ వాజ్ వెరీ సీరియస్ క్యాండిడేట్ అండ్ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్. సో ఈ అలంగీర్ టూ తాలూకా ఈ వీక్నెస్ని చూడలేక ఇమాదుల్ ముల్క్ ఈ కిల్ ద అలంగీర్ టూ. అలంగీర్ టూ మొఘల్ రూలర్ని చంపేసి అతని బట్టలు చింపేసి ద నాకెడ్ బాడీ త్రో ఇన్ టు ద యమునా రివర్. అతని బాడీని భుజాల మీద వేసుకొని పోయి యమునా రివర్లో పడేయడం జరిగింది. చూడండి, దెన్ యూ కమ్ టు నో దట్ హౌ సీరియస్ ఈ వాస్. అంటే చంపేసి వదిలిపెట్టవచ్చు, కానీ అతను చంపేసి ఇక్కడ బ్లైండ్ చేశాడు, ఇక్కడ చంపేసి నాకెడ్ బాడీని తీసుకుపోయి యమునా రివర్లో పడేశాడు. దెన్ యూ కమ్ టు నో ద పవర్ఫుల్నెస్ ఆఫ్ ఇమాదుల్ ముల్క్. ఈ వాజ్ ఏ వజీర్ ఆఫ్ మొఘల్స్. సో మనకి పక్క పిక్చర్లో చూస్తే మనం అలంగీర్ టూని చూడొచ్చు. అలంగీర్ టూ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ ద మొఘల్ రూలర్ అజీజుద్దీన్. And the next personality, Ali Gauhar. Ali Gauhar, he ruled India as a Mughal ruler from 1759 to 1806. 1759 to 1806, almost, you know that how many years? Almost 47 something. Yes, 1760 and 1806, 47. Who? Ali Gauhar. So he was popularly known with his title Shah Alam II. Shah Alam. Shah ante enti Padshah or Shah is a king or emperor, you can call it as Shah. Alam, world. Emperor of the world, or you can call it as king of the world. The title. Shah Alam II. Shah Alam II time lo kuda వజీర్ ఎవరంటే ఇమాదుల్ ముల్క్. he was a prime minister of Shah Alam II. He was a prime minister of Ahmad Shah. He was a prime minister of Alangir II. And he was a prime minister of Shah Alam II. మీరు పక్క పిక్చర్లో షా ఆలం టూని చూడొచ్చు. షా ఆలం టూ. But Shah Alam II, he came to know the seriousness of ఇమాదుల్ ముల్క్. ఎందుకంటే అహ్మద్ షాని గుడ్డివాడిగా చేసి బందీగా చేశాడు. తర్వాత అలంగీర్ టూని చంపేసి అతని బాడీని యమునా రివర్లో పడేశాడు. సో ఇవన్నీ షా ఆలం టూకి తెలుసు. అది తెలిసి షా ఆలం II ఈ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఢిల్లీ. సో ఇతను రూలింగ్ 1759లో స్టార్ట్ అయిన 12 ఏళ్ల పాటు 12 years ఇతను ఢిల్లీకి దూరంగా ఉన్నాడు. బికాస్ ఆఫ్ ఈ ఇమాదుల్ ముల్క్ భయంతో చంపేస్తాడని. ఎందుకంటే ఈ నోస్ దట్ ఈ వాజ్ ఎ వీక్ రూలర్. షా ఆలం II. నాట్ ఓన్లీ షా ఆలం II, ఆల్మోస్ట్ ఆల్ ద రూలర్స్ ఆఫ్ లేటర్ మొఘల్స్ అందరూ వీక్ రూలర్స్. సో అందుకే ఇతను ఢిల్లీ నుంచి పారిపోయి ఎక్కడికి పారిపోయాడు? అవధ్కి పారిపోయాడు. ద మొఘల్ రూలర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఢిల్లీ టు అవధ్. అవధ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, అవధ్ మహమ్మద్ షా రంగీలా టైంలో బుర్హాన్ ఉల్ ముల్క్ అతను ఈ అవధ్ స్టేట్ని క్రియేట్ చేశాడు 1722లో అని మనం చెప్పాం. సో అక్కడికి వెళ్ళిపోయి 12 years ఇతను రిఫ్యూజీగా ఉన్నాడు. అక్కడ ఆశ్రయం పొంది అక్కడ ఒక రిఫ్యూజీగా అక్కడ ఉండడం జరిగింది. అంటే 1759, 12, 9, 2, 11 and 7, 1771, 1771 వరకు అతను మొఘల్ రూలర్ అయినప్పటికీ ఢిల్లీలో కూర్చోలేదు. ఎక్కడున్నాడు? ఇక్కడ అవధికి పోయి అక్కడ దాక్కున్నాడు. ఎందుకు? ఇమాదుల్ ముల్క్ భయంతో. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఇమాదుల్ ముల్క్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది మొఘల్స్.
సో ఇలా ఇంకా ఇమాదుల్ ముల్క్ చనిపోయిన తర్వాత 1771లో అతను ఢిల్లీకి వచ్చి ఢిల్లీ రాజుగా అయ్యాడు. ఇమాదుల్ ముల్క్ వాజ్ డైడ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇమాదుల్. ప్రైమ్ మినిస్టర్ చనిపోయిన తర్వాత 1771లో అతను ఢిల్లీకి వచ్చి రాజుగా జరగడం. అయితే లార్డ్ లేక్ ఈ వాజ్ ఎ మిలిటరీ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. లార్డ్ లేక్ మిలిటరీ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఆక్యుపై ఢిల్లీ ఇన్ 1803. 1813లో ఢిల్లీని ఇతను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. 1803 ఈ ఆక్యుపై ఢిల్లీ 1803. సో మొఘలుల క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీని ఆక్యుపై చేయడం జరిగింది. సో ఆక్యుపై చేసి మొఘల్ రూలర్తో ట్రీటీ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ as ఢిల్లీ ఫ్యాక్ట్, ఢిల్లీ ట్రీటీ ఆర్ ఢిల్లీ ఫ్యాక్ట్ బిట్వీన్ ది లార్డ్ లేక్ అండ్ షాలాం II. షాలాం IIకి అప్పుడు ఏమైందంటే మొత్తం మనకి ఔరంగజేబు సమయంలో ద లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్ ఔరంగజేబ్ టైంలో మనం చూసుకున్నట్టయితే ఇది భారతదేశం అనుకుంటే ఇంత సామ్రాజ్యం మనకి ఉండేది, ఇదంతా భారతదేశం మొత్తం. సో అలా 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 ఈ చివరున్న ల్యాండ్ లార్డ్స్ జమీందారులు అందరూ ఇలా ఆక్యుపై చేసుకుంటూ ఇలా తర్వాత కొంతమంది గవర్నర్స్ వాళ్ళు కొన్ని రాజ్యాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని తర్వాత ఈ మొఘల్ ఆఫీసర్స్ అవధ్ హైదరాబాద్ స్టేట్ని ఇలా ఆక్యుపై చేసుకుంటూ ఇంత ప్లేస్ని ఇలా ఆక్యుపై చేయడం జరిగింది. చివరికి మొఘల్ రూలర్కు ఉండే ప్రాంతం ఢిల్లీ, జస్ట్ ఢిల్లీ ఆలెం టు పాలెం, ఢిల్లీ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈ ప్లేస్ మాత్రమే మొఘల్కి. మిగతా ప్రాంతాన్ని అంతటినీ కొంత ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, కొంత ప్రాంతాన్ని మరాఠా వాళ్ళు, కొంత ప్రాంతాన్ని వీళ్ళు గవర్నర్స్, కొంత ప్రాంతాన్ని జమీందారులు, కొంత ప్రాంతాన్ని వీళ్ళ ఆఫీసర్స్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుని స్టేట్స్గా ఫామ్ చేస్తుంది. అందులో మనం కొన్ని చూస్తాం, హైదరాబాద్ స్టేట్, అవధ్ స్టేట్. కొన్ని ప్రాంతాలని మరాఠాలు ఆక్యుపై చేసుకున్నారు, కొన్ని ప్రాంతాలని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసుకుంది. చివరికి ఢిల్లీ ఇంత ఔరంగజేబులో ఇంత పెద్ద సామ్రాజ్యం షాలాం IIకి వచ్చేసరికి ఒక జస్ట్ ఆలెం టు పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్, జస్ట్ ఇట్స్ 12 కిలోమీటర్స్. ఈ 12 కిలోమీటర్లు ఎవరికి మిగిలింది? మొఘల్ రూలర్కి మిగిలింది చివరికి. సో దీన్ని కూడా ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసుకుంది. ఎప్పుడు? 1803 ఆక్యుపై చేసుకొని ఒక ఫ్యాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంది. దట్ ఈస్ ఢిల్లీ అగ్రిమెంట్ బిట్వీన్ ద లార్డ్ లేక్ అండ్ షాలాం II. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మొఘల్ రూలర్ ఈ ఢిల్లీ మేము తీసుకుంటాం. సో నువ్వు ఇక మీదట పెన్షనర్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ, నీకు మేము పెన్షన్ ఇస్తాం. సిదిస్ ఎక్కడ మొఘల్ రూలర్ ఔరంగజేబ్, ఎక్కడ మొఘల్ రూలర్ షాలాం II. ఈస్ట్ ఇండియా కంపెనీకి పెన్షనర్గా మారిపోయాడు ఎవరు? మొఘల్ రూలర్. అంటే ఉన్న ఢిల్లీని కూడా తీసుకోవడం జరిగింది. సో పెన్షనర్, ద మొఘల్ రూలర్ బికేమ్ పెన్షనర్ టు ది ఈస్ట్ ఇండియా కంపెనీ. షాలాం II మీకు మేము పెన్షన్ ఇస్తాం, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పడం జరిగింది. సో మీకు క్వశ్చన్ వస్తే హూ వాజ్ ద ఫస్ట్ మొఘల్ రూలర్ బికేమ్ పెన్షనర్ టు ది ఈస్ట్ ఇండియా కంపెనీ? ఎవరు మొట్టమొదటి మొఘల్ రూలర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పెన్షనర్గా అయ్యారు, పెన్షనర్గా అయ్యాడు అంటే ఎవరు? షాలాం II. ద టైటిల్ యూ కెన్ సీ దిస్, ఎంపైర్ ఆఫ్ ది వరల్డ్ బట్ ఈస్ట్ టెరిటరీ బిట్వీన్ ఆలెం టు పాలెం, ఢిల్లీ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్. దట్ వాజ్ ఆల్సో ఆక్యుపైడ్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ జనరల్ లార్డ్ లేక్. సో ఇక్కడతో మొఘల్ రూలర్ అనే పదం అనేది ఇక్కడితో లేకుండా పోయింది. అంటే మొఘల్ రూలర్ ఉన్నప్పటికీ అతను పెన్షనర్గా అయిపోవడం జరిగింది. ఎవరితో? షాలాం IIతో. ఎస్, ద నెక్స్ట్ రూలర్ అక్బర్ II. ఆఫ్టర్ ది షాలాం II, ద నెక్స్ట్ రూలర్ అక్బర్ II. ఈ రూల్డ్ ఫ్రమ్ 1806 to 1837. అంటే రూల్ చేయడం అంటే ప్రాంతం ఏది లేకపోయినా అతను మొఘల్ రూలర్గా ఉండేవాడంతే. ఈ వాజ్ ఆల్సో పెన్షనర్. అంటే అతనికి 11,50,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. అంటే అతని
రాయల్ కోర్టులో ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ తినడానికి ఉండడానికి ఖర్చులకి 11,50,000 రూపాయలు ఈస్ట్ ఇండియా కంపెనీ అక్బర్ టూకి ఇచ్చేది. అక్బర్ టూ. సో ఈ పెన్షన్ ఇతనికి సరిపోయేది కాదు. ఇతనంటే అతను ఒక్క వ్యక్తే కాదు, మొత్తం రాయల్ అతని కోర్టులో ఉండేటటువంటి మొత్తం పనిచేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరికీ ఇంకా అతను మొత్తానికి బట్ సరిపోక రామ్మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్, రామ్మోహన్ రాయ్ he was a father of socio-religious reform movement in India. He was a socio-religious reformer. So modern socio-religious reformer or father of socio-religious reform movement. అతనికి ఈ రాజా యాక్చువల్లీ ఈజ్ నేమ్ వాజ్ రామ్మోహన్ రాయ్, అతనికి రాజా అని టైటిల్ ఇచ్చింది అక్బర్ టూ. సో అందుకే మనం రాజా రామ్మోహన్ రాయ్ అంటాం, ఫాదర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్. సో ఇతన్ని అక్బర్ టూ లండన్కి పంపించడం జరిగింది. ఎందుకు? ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడ లండన్లో ఆఫీస్ ఉంది, అక్కడికి పోయి మనకి పెన్షన్ సరిపోవట్లేదు అని ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ మెయిన్ ఆఫీస్కి అక్కడ లండన్లో చెప్పరమ్మని. ఎందుకు? ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షన్ పెంచండి సరిపోవట్లేదు. సో రామ్మోహన్ రాయ్ వెంట్ టు లండన్, అతను లండన్ వెళ్ళాడు ఈ పని మీద అక్బర్ టూ పంపించడం ద్వారా. సో వెళ్ళి సో లండన్లోనే ఈ వాజ్ డైడ్ ఇన్ ఇంగ్లాండ్, అక్కడే చనిపోయాడు. సో అతని క్రిమేషన్ మనం చూస్తే బ్రిస్టల్లో ఇన్ 1833లో జరగడం జరిగింది. ఈ వాజ్ డైడ్ ఇన్ లండన్, సో బ్రిస్టల్ ఇన్ 1833, అతను వెళ్ళి అక్కడే చనిపోవడం జరిగింది. సో యూ జస్ట్ రిమెంబర్ దాట్. సో మనకి క్వశ్చన్స్ చూస్తే ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే టైటిల్ ఇచ్చింది ఏ మొఘల్ రూలర్? షా ఆలం టు, అలంగీర్ టు, అక్బర్ టు, బహదూర్ షా టు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎవరు? అక్బర్ టు ఈ గేవ్ ఎ టైటిల్ టు రామ్మోహన్ రాయ్, విచ్ టైటిల్? రాజా. సో రాజా రామ్మోహన్ రాయ్ ఫైనల్లీ వాజ్ డైడ్ ఇన్ దేర్ ఇన్ బ్రిస్టల్. ఎస్, మనం ఈ పక్క పిక్చర్లో మీరు అక్బర్ టూని చూడొచ్చు. అక్బర్ టూ he was also pensioner, second pensioner to the East India Company. Please remember, second Mughal ruler ఇతను రెండో మొఘల్ రూలర్ పెన్షనర్ కింద. షా ఆలం టూ తర్వాత అక్బర్ టూ. ఎస్, అండ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది మొఘల్స్ బహదూర్ షా టూ. he was the last ruler of the మొఘల్స్. మన ఫస్ట్ రూలర్ మనం బాబర్ అనుకుంటే లాస్ట్ రూలర్ బహదూర్ షా టూ. బహదూర్ షా టూ ఈజ్ టైమ్ పీరియడ్ 1837 to 1857, 20 years. ఈజ్ టైమ్ పీరియడ్ 1837 to 1857. టెరిటరీ ఏమీ లేదు రూల్ చేయడానికి, ఇతని టైం పీరియడ్ మనం చూస్తున్నాం 1837 to 1857. సో ఈ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. ఈ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. ఇతను ఉర్దూలో పోయిట్ రాయడం అనేది జరిగేది, ఉర్దూ భాషలో. ఇట్ మీన్స్ ఈ వాజ్ ఎ స్కాలర్ అండ్ ఇతను ఉర్దూ లాంగ్వేజ్లో చాలా పోయిటరీ అనేది రాయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ అబుల్ జాఫర్. ఇతని పెన్ నేమ్, ఇతని కలం పేరు, ఏ పేరుతో ఇతను ఈ ఉర్దూ లాంగ్వేజ్లో ఇది రాసేవాడంటే పోయిటరీ, అబుల్ జాఫర్. సో ఇఫ్ యూ గెట్ ఏ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద పెన్ నేమ్ ఆఫ్ బహదూర్ షా టూ? అబుల్ జాఫర్. అబుల్ జాఫర్ ఇస్ ద పెన్ నేమ్. ఎస్, బహదూర్ షా టూ ఈ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్. మీరు పక్క పిక్చర్లో మీరు చూడొచ్చు, లాస్ట్ మొఘల్ రూలర్ బహదూర్ షా టూ, బహదూర్ షా టూ. సో ఇతని కాలంలో 1857లో భారతదేశంలో ఒక గొప్ప రెవల్యూషన్ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ రివోల్ట్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ 1857 రివోల్ట్. సో 1857 revolt, or you can call it as revolution, the greatest revolt which was happened in the time of Bahadur Shah II. Not only happened, he was the head of the 1857 Sipahi revolt. He was the leader of the 1857 Sipahi revolt from Delhi. సో భారతదేశంలో జరిగినటువంటి 1857 సిపాయి రివోల్ట్కి నాయకత్వం వహించింది బహదూర్ షా టూ, బహదూర్ షా టూ. అండ్ తర్వాత మనం 1857 రివోల్ట్ మనం తర్వాత చెప్పుకుంటాం మోడర్న్ ఇండియాలో. సో ఆ రివోల్ట్లో ఫైనల్గా భారతీయులు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పుడు ఇతను లీడర్గా ఉన్నాడు కాబట్టి రివోల్ట్కి. సో ఈ డిపోర్టెడ్ టు రంగూన్ ఇన్ 1858.
ఇతన్ని రంగూన్కి పంపించడం జరిగింది. ఎవరిని? బహదూర్ షా టూని రంగూన్ జైలుకి పంపించడం జరిగింది 1858లో. సో తర్వాత అంటే ప్రిజనర్గా ఇతన్ని పంపించడం జరిగింది యాజ్ ఏ ప్రిజనర్. సో 1862లో ఇతను చనిపోవడం జరిగింది. ఎక్కడ? రంగూన్ జైల్లోనే. ఈ వాజ్ డైడ్ ఇన్ రంగూన్ జైల్ ఇన్ 1862. 1862లో అతను చనిపోవడం జరిగింది. ఇతను చనిపోవడంతో ఇంకా మొఘల్ సామ్రాజ్యం అనేది అంటే మొఘల్ రూలర్స్ అనేది పూర్తిగా అంతమైపోవడం జరిగింది. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేటర్ మొఘల్స్. ఈ విధంగా లేటర్ మొఘల్స్ అనేవాళ్ళు అంటే మొఘల్స్ అనేవాళ్ళే ఈ బహదూర్ షా టూతో సో ఇంకా పూర్తిగా అయిపోవడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలో మొఘలుల అంతం అనేది ఈ బహదూర్ షా టూతో కంప్లీట్ అవ్వడం జరిగింది. మరాఠాస్, మరాఠాస్ గురించి ఈరోజు క్లాసులో మనం తెలుసుకుందాం. సో ఈ మరాఠాస్ మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు. సో మరాఠాస్ మనం వీళ్ళు చూసినట్టయితే వీళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు, చాలా దృఢంగా ఉండేవారు. సో దృఢమైన బారీకాయం కలిగినటువంటి అంటే దృఢమైన శరీరం కలిగినటువంటి వాళ్ళు. సో ఈ మహారాష్ట్రలో ఆర్ యూ కెన్ కాల్డ్ అస్ మరాఠాస్. సో వీళ్ళకున్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, జాగ్రఫికల్ కండిషన్స్ దృష్ట్యా అంటే అక్కడున్న వాళ్ళు ఉన్న పరిస్థితులు అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారు అంటే కొండల మీద, గుట్టల మీద వాళ్ళ ప్రాంతం అంతా అలాగే ఉండేది. సో ఎత్తు పల్లాలు ఉండడం. సో అంటే ఒక ప్రాపర్గా ఉండకపోవడం అనేది వీళ్ళని ఏం చేస్తుందంటే చాలా చురుకుగా తయారు చేస్తుంది. చురుకుగా మాత్రమే కాకుండా చాలా డెడికేషన్, డిటర్మినేషన్, పట్టుదల ఉండేవారిగా కూడా చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతం అనేది అంత ఫెర్టైల్ ల్యాండ్ కాదు, అంత సారవంతమైన నేల కాదు, సరైన దారులు కూడా ఉండవు. సో కొండలు ఎక్కాలి, దిగాలి, నీరు కోసం చాలా దూరం పోవాలి. సో వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం చేయడానికి అనుకూలమైన ల్యాండ్ ఉండదు. ఉన్న ల్యాండ్నే వాళ్ళు ఏదో రకంగా దాన్ని కల్టివేట్ చేయాలి, దానికి చాలా కష్టపడాలి. సో ఈ కష్టపడే తత్వం అనేది ఈ మరాఠాస్లో వాళ్ళకున్న భౌగోళిక పరిస్థితుల ద్వారా వచ్చిందని మనం చెప్పచ్చు. అయితే మనం మరాఠాస్ను చూస్తే మరాఠా కింగ్డమ్ అనేది 17th సెంచరీలో స్టార్ట్ అయింది. ద మరాఠా కింగ్డమ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ది శివాజీ ఇన్ 17th సెంచరీ. సో మనం ఇది చూస్తే ఈ మరాఠాస్ గురించి మనకి ఆన్షియంట్ టైంలో కూడా వీళ్ళ గురించి చెప్పబడింది. ప్రాచీన భారతదేశంలో కూడా మనం చూసుకుంటే ప్రత్యేకంగా మనకి ఈ మౌర్యుల కాలంలో మనకి అశోకుని శాసనాల ద్వారా కూడా ఈ మరాఠాస్ ఉండేవారు అని మనకు తెలుస్తుంది. సో అయితే అప్పటి నుంచి ఉన్నప్పటికీ మరాఠాస్ వాళ్ళు పొలిటికల్గా యునైట్ అయ్యింది 14వ శతాబ్దంలో 14th సెంచరీ AD. సో 14th సెంచరీ AD వరకు వాళ్ళు ఏదో ఒక రాజుల కింద ఉండి, సో మనం అశోకుడి గురించి చెప్పుకున్నాం. అదే మనకు మధ్య భారతదేశం చరిత్రలో చూసుకుంటే ఈ బహ్మనీ కింగ్డమ్ కింద ఇలా వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఒక సైనిక శక్తిగా రూపొందడం అనేది జరిగింది. అంటే ఒక సైనికులుగా పనిచేస్తూ అలా వాళ్ళు యాక్టివ్గా ఉండడం అనేది జరిగింది. సో ఈ 14వ శతాబ్దంకి వచ్చేసరికి మనకి ఈ బహ్మనీ కింగ్డమ్లో సో మనకి విజయనగర అండ్ బహ్మనీ కింగ్డమ్ అని మనం 2 కింగ్డమ్స్ చెప్పుకున్నాం. ఎప్పుడు మనకి ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో మనకి తుగ్లక్ల కాలంలో సౌత్ ఇండియాలో 2 కింగ్డమ్స్ ఏర్పడ్డాయి, విజయనగర కింగ్డమ్ అండ్ బహ్మనీ కింగ్డమ్. సో బహ్మనీ కింగ్డమ్లో వచ్చేసరికి వీళ్ళు ఒక పొలిటికల్గా యునైట్ అయ్యారు అన్నది మనకి ఈ 14వ శతాబ్దం నుంచి తెలిసింది. అయితే మనం 14వ శతాబ్దంలో చూసుకున్నట్టయితే సో జనరల్గా వీళ్ళు ఈ 14th సెంచరీలో అహ్మద్ నగర్ అంటే ఇనీషియల్గా బహ్మనీస్ దగ్గర వీళ్ళు పనిచేసేవారు మరాఠాస్. తర్వాత బహ్మనీ కింగ్డమ్ డివైడ్ ఇంటూ 5 పార్ట్స్. బహ్మనీ కింగ్డమ్ ఇలా విడిపోయిన తర్వాత మనం చెప్పుకున్నాం బహ్మనీ కింగ్డమ్ డివైడ్ ఇంటూ 5 పార్ట్స్, అహ్మద్ నగర్, బీజాపూర్, బీరర్ అండ్ గోల్కొండ అని. ఇలా విడిపోయిన తర్వాత బహ్మనీ కింగ్డమ్ సపరేట్ అయిన తర్వాత, డివైడ్ అయిన తర్వాత సో ఈ మరాఠాస్ అహ్మద్ నగర్, బీజాపూర్
ముఘల్స్ వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు. సో అహ్మద్నగర్ కొలువులో లేదా బీజాపూర్ కొలువులో లేదా ముఘల్ పరిపాలన ముఘల్స్ కొలువులో వీళ్ళు పనిచేస్తూ ఉండేవారు. సో సైనికులుగానో లేకపోతే ఉన్నత సైనిక ఉద్యోగులుగానో లేకపోతే అక్కడ ఇంపార్టెంట్ ఆఫీసర్స్గానో ఇలా వీళ్ళ కింద పనిచేయడం అనేది జరిగింది. ఎవరు? మరాఠాస్. ఎప్పుడు? 14, 15, 16 ఆ శతాబ్దాల్లో. అయితే మనం చూసుకున్నట్టయితే శివాజీ గ్రాండ్ ఫాదర్, శివాజీ ఎవరు? ఈ మరాఠా కింగ్డమ్ని 17వ శతాబ్దంలో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. అంటే మరాఠాస్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వాళ్ళందరూ యునైటెడ్గా ఒక కింగ్డమ్ని ఏర్పరచుకోవడం అనేది పొలిటికల్ యూనిట్ లేదు ఫస్ట్ ఉంటే, తర్వాత కింగ్డమ్ ఏర్పడడం. ఆ పొలిటికల్ యూనిటీ అనేది మనకి 14th సెంచరీలో నుంచి స్టార్ట్ అయింది. సో శివాజీ గ్రాండ్ ఫాదర్ మనం చూసినట్టయితే శివాజీ గ్రాండ్ ఫాదర్ మలోజీ భోన్స్లే. ఇతను అహ్మద్నగర్ కోర్టులో ఇతను ఒక సోల్జర్గా సైనికుడిగా ఉండేవాడు. శివాజీస్ గ్రాండ్ ఫాదర్. సో శివాజీస్ ఫాదర్ చూసినట్టయితే సాజీ బోన్స్లే. ఇతను అహ్మద్నగర్ కోర్టులో ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి ఇతను ఆ పోస్ట్ వరకు వెళ్ళడం జరిగింది. ఎవరు? శివాజీస్ ఫాదర్ సాజీ బోన్స్లే. సో అతనికి ఒక జాగీర్ని ఇవ్వడం జరిగింది. దట్ జాగీర్ ఈజ్ పూణే పూణేని అతనికి జాగీర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇతను ప్రైమ్ మినిస్టర్, అట్ ద సేమ్ టైం జాగీర్దార్ ఆఫ్ పూణే. మనకి పక్కన చూస్తే జాగీర్దార్ ఆఫ్ పూణే. శివాజీస్ ఫాదర్ సాజీ బోన్స్లే ఈ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అహ్మద్నగర్ అండ్ పూణే జాగీర్దార్. అంటే పూణే జాగీర్ని ఇతనికి ఇవ్వడం జరిగింది. మనం ఈ పక్క పిక్చర్లో చూస్తే మనం చూడొచ్చు ఎవరిని? సాజీ బోన్స్లేని. సో శివాజీ ఫాదర్. సో శివాజీ ఫాదర్ నుంచి శివాజీకి ఈ జాగీర్ ఆఫ్ పూణే, సో పూణే జాగీర్ అనేది వారసత్వంగా రావడం జరిగింది. సో నౌ ఈ బికేమ్ జాగీర్దార్ ఆఫ్ పూణే. ఎవరు? శివాజీ. సో ఇతను ఈ జాగీర్దార్ ఆఫ్ పూణే కొంచెం జాగీర్దార్ ఉండేది. తర్వాత కర్ణాటక ప్రాంతం కూడా కొంచెం ఇతని అండర్లో ఉండేది. సో వీటిని బేస్ చేసుకొని ఇతను మరాఠా కింగ్డమ్, ఒక కింగ్డమ్ని ఇతను స్థాపించడం జరిగింది. మరాఠా కింగ్డమ్ అనే ఒక కొత్త రాజ్యాన్ని శివాజీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 14th, 15th, 16th సెంచరీలో ఈ బహ్మనీస్ దగ్గర, అహ్మద్నగర్ దగ్గర, బీజాపూర్ దగ్గర, మొఘల్స్ దగ్గర పనిచేసినటువంటి ఈ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా పొలిటికల్గా యునైట్ అయ్యి చివరికి ఒక కింగ్డమ్, అంటే వాళ్ళకి అంతా ఉంది కానీ జాతి మొత్తాన్ని ఏకం చేసేటటువంటి ఒక వ్యక్తి కనిపించలేదు. అతను మనకి 17th సెంచరీలో శివాజీ రూపంలో ఈ మరాఠాస్ కనిపించడం జరిగింది. సో శివాజీ ఈ జాతి మొత్తాన్ని ఏకం చేసి సో మరాఠా కింగ్డమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో శివాజీ ఇలా మరాఠా జాతి మొత్తాన్ని ఏకం చేయడంలో అతనికి ఉపయోగపడిన వారు మనం చూసినట్టయితే మనం శివాజీ మదర్ జీజాబాయ్. ఈమె చాలా భక్తి పరురాలు ఈమె. సో డివోషనల్ వ్యక్తి. అలాగే ఈమె చాలా జ్ఞాన సంపన్నరాలు కూడా, చాలా నాలెడ్జబుల్. సో ఈమె మనం చూస్తే షీజ్ ఫ్రమ్ దేవగిరి. ఈమె శివాజీని ట్రైన్ చేయడం జరిగింది. శివాజీని ఎలా ట్రైన్ చేసిందంటే సో బ్రాహ్మణుల్ని, గోవుల్ని, హిందూ ధర్మాన్ని రక్షించాలి అనే ఒక భక్తి శ్రద్ధలతో ఆమె జ్ఞాన సంపన్నరాలైన ఈ జీజాబాయ్ శివాజీకి జ్ఞానబోధ చేయడం జరిగింది. సో అంతేకాకుండా శివాజీ స్పిరిచువల్ టీచర్ సమర్థ రామదాస్. సో ఇతను స్పిరిచువల్ టీచర్. సో సమర్థ రామదాస్ ఇతను ఇచ్చినటువంటి ఏవైతే ఈ ప్రీచెస్ ఉన్నాయో, టీచింగ్స్ ఉన్నాయో అవి శివాజీని సరైన మార్గంలో నడిపించి అతనికి మానసికంగా బలాన్ని చేకూర్చేటట్టు చేసే సమర్థ రామదాస్ ఈ రోట్ దశబోధ. సో ఇందులో అతను చెప్తుంటాడు ఏంటంటే మన మరాఠాస్ని చూసి మన పూర్వీకులు పైన స్వర్గంలో నవ్వుకుంటున్నారు,
సో మనం ఉన్న పరిస్థితిని బట్టి సో కాబట్టి మన మరాఠాస్ని స్ట్రాంగ్ చేయాలి అని చెప్పి ఇలాంటి ప్రీచింగ్స్తో సో స్పిరిచువల్ టీచర్ సమర్థ రామదాస్ శివాజీని ఒక బలమైన నాయకుడిగా తయారు చేయడంలో ఉపయోగపడ్డాడు. సో అలాగే దాదాజీ కొండాదేవ్ సో సో బ్రాహ్మణ్ టీచర్. ఇతను వీళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఈ జాగీర్కి ఇతను కూడా ఒక ప్రీచర్గా ఉండేవాడు, అంటే సో ఒక సైనిక ఇదిగా. సో దాదాజీ కొండాదేవ్ సో ఇతను శివాజీకి విలువిద్య అన్ని విద్యల్లో ఈ సైనిక విద్యలు ఎలా నేర్చుకోవాలి ఏంటి సో అన్ని విద్యల్లో ఇతను ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ఎవరు? దాదాజీ కొండాదేవ్. స్పిరిచువల్ టీచర్ ఈజ్ సమర్థ రామదాస్, వేరస్ టీచర్ ఈజ్ దాదాజీ కొండాదేవ్. సో అతనికి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి మెలకువలు ఎలా ఉంటాయి, ఎలా రూల్ చేయాలి వాటన్నిటిని దాదాజీ కొండాదేవ్ సో శివాజీకి ఇలా శివాజీని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేయడంలో శివాజీస్ మదర్ జీజాబాయ్ అండ్ టీచర్ దాదాజీ కొండాదేవ్, స్పిరిచువల్ టీచర్ సమర్థ రామదాస్. సో వీళ్ళ తాలూకా కృషి మనం మరవలేనిది. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఏదైతే ఉందో శివాజీకి, అది శివాజీని ఒక మరాఠా కింగ్డమ్ స్థాపించే స్థాయికి తీసుకుపోయింది. ఇంతేకాకుండా కొంతమంది మరాఠా సెయింట్స్ సో ఆర్ దే ఏకనాథ్, తుకారాం. సో వీళ్ళు కూడా శివాజీకి ఏకనాథ్తో సన్నిహిత సంబంధం ఉండేది, చాలా క్లోజ్ రిలేషన్షిప్. ఇలా ఏకనాథ్, తుకారాం, సో ఈ సమర్థ రామదాస్ ఇలా మరాఠా భక్తి సెయింట్స్ శివాజీని ఒక ఉన్నతమైన నాయకుడిగా తయారు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించేంత పవర్ని శివాజీ కలిగించడం అనేది జరిగింది. సో మనకి పక్క ఫోటోలో చూస్తే శివాజీని చూడొచ్చు. సో శివాజీ ఈ వాజ్ బోర్న్ ఇన్ 1627. 1627లో ఇతను జన్మించడం అనేది జరిగింది. 1627. సో ఈ టైంలో మనం చూసినట్టయితే 1627లో మొఘల్ సామ్రాజ్యాన్ని షాజహాన్ రూల్ చేస్తున్నాడు. షాజహాన్ 1627. సో ఇకపోతే ఈ వాజ్ బోర్న్ ఇన్ పోర్ట్ ఆఫ్ శివనీర్ ఆర్ పోర్ట్రెస్ ఆఫ్ శివనీర్ దుర్గంలో ఇతను పుట్టడం జరిగింది. సో ఇది మనకి పూణేకి దగ్గరలో ఒక 50 కిలోమీటర్స్ దగ్గరలో వెస్ట్రన్ ఘాట్స్లో ఈ శివనేరు పోర్ట్ అనేది ఉంది. సో ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ది మరాఠా కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సో యూ వాంటెడ్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్ శివాజీ సో మొదటగా బీజాపూర్పై ఇతను దాడులు చేయడం అనేది జరిగింది. సో ఈ ఆక్యుపైడ్ కొండన, తారణ. సో తారణ ఆక్యుపై చేసి తారణ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ తోర్నా. సో ఈ ఆక్యుపై చేసి ఇక్కడ రాయ్గర్ పోర్ట్ కట్టించడం జరిగింది. రాయ్గర్ పోర్ట్ ఎక్కడ? తోర్నా ప్లేస్లో. జావలిని ఆక్యుపై చేసి ఇక్కడ ప్రతాప్గర్ పోర్ట్ని ఇక్కడ కట్టించడం జరిగింది. ఎవరు? శివాజీ. తర్వాత కళ్యాణ్ని ఆక్యుపై చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎక్కడ ప్రాంతాలు? బీజాపూర్ స్టేట్లోని ప్రాంతాలు. బీజాపూర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బహ్మనీ కింగ్డమ్. అంటే బహ్మనీ కింగ్డమ్ విడిపోయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి 5 రాజ్యాల్లో ఒక రాజ్యం బీజాపూర్. సో శివాజీ ఇతను ఈ బీజాపూర్ని అటాక్ చేయాలనుకొని బీజాపూర్లో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. కళ్యాణ్ని ఆక్యుపై చేసిన తర్వాత శివాజీ ఫాదర్ని ఆలీ ఆదిల్ షా II, బీజాపూర్ సుల్తాన్
ఆలీ ఆదిల్ షా టూ ఈ వాజ్ ఎ బీజాపూర్ సుల్తాన్. ఇతను కళ్యాణ్ని ఆక్యుపై చేసిన తర్వాత శివాజీ ఫాదర్ని బంధించడం జరిగింది. ఆలీ ఆదిల్ షా టూకి భయమేసి శివాజీ ఫాదర్ని బంధించడం జరిగింది. తర్వాత మొఘల్ రూలర్ షాజహాన్ ఇతని మీడియేషన్తో, మధ్యవర్తిత్వంతో తర్వాత ఈ శివాజీ ఫాదర్ని వదిలిపెట్టడం అనేది జరిగింది. సో ఆ తర్వాత కొన్ని రోజుల పాటు శివాజీ ఇంకా పూర్తిగా ఈ అటాక్స్ అంటే ఈ ఇన్వాడింగ్ యుద్ధాలు మానేసి అతను సాధించిన రాజ్యం మీద దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ కోసం అతను చాలా రోజులు దానిపైన ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేది జరిగింది. సో తర్వాత మళ్ళీ ఈ వన్స్ అగైన్ స్టార్టెడ్ 1656 1656లో మళ్ళీ ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆక్యుపై చేయాలి అనుకున్నాడు అనమాట. సో బీజాపూర్ ప్రాంతాల్ని అప్పుడు 1659లో సో ఎలాగైనా ఈ శివాజీ తాలూకా ఈ దాడుల్ని ఆపాలని చెప్పి అఫ్జల్ ఖాన్ ద మిలిటరీ కమాండర్ ఆఫ్ ఆలీ ఆదిల్ షా టూ ఈ వాజ్ ఎ బీజాపూర్ సుల్తాన్. ఆలీ ఆదిల్ షా టూ వాళ్ళ కమాండర్ అఫ్జల్ ఖాన్ని సో శివాజీ మీదకి పంపించడం జరిగింది. శివాజీని చంపేయమండం కానీ లేదా బ్రతికుండగా తీసుకురమ్మండం కానీ జరిగింది కోర్టుకి. సో ఇట్ వాజ్ ఏ ఆర్డర్ ఆఫ్ ఆలీ ఆదిల్ షా టూ. సో అఫ్జల్ ఖాన్ ఇతను కొన్ని దాడులు చేయడం జరిగింది శివాజీ ప్రాంతాలపై. సో కొన్ని ప్రాంతాలని అతను ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది అఫ్జల్ ఖాన్. తర్వాత అఫ్జల్ ఖాన్ అండ్ శివాజీ వీళ్ళిద్దరూ ఒకసారి ఒక దగ్గర కలవాలనుకోవడం కూడా జరిగింది. సో కాకపోతే వీళ్ళ మధ్య అనుమానాలు ఉండేవి అఫ్జల్ ఖాన్ అండ్ శివాజీ మధ్య. సో వీళ్ళు అఫ్జల్ ఖాన్ అండ్ శివాజీ సో బోత్ ఆఫ్ దెమ్ మెట్ ఇన్ ప్రతాప్గర్ పోర్ట్ దగ్గర ఇద్దరు కలవడం జరిగింది. ఎవరు? అఫ్జల్ ఖాన్ అండ్ శివాజీ. సో ఒకరినొకరు కౌగిలించుకుంటూ సో ఒకరి మీద ఉన్న అనుమానంతో ఇంకొకరు, శివాజీకి అఫ్జల్ ఖాన్ మీద అనుమానం ఉండేది. సో శివాజీ వెంటనే కౌగిలించుకుంటూ అతనికి ఉన్నటువంటి పులిగోళ్లతో, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బాగ్నాక్, దాంతో ఇతన్ని పులిగోళ్లతో చంపేయడం అనేది జరిగింది. ఎవరిని? అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ వాజ్ అసాసినేటెడ్ బై ది శివాజీ. అండ్ అఫ్జల్ ఖాన్ చనిపోయిన తర్వాత శివాజీ ఈ వాంట్స్ టు ఇన్వాడ్ మొఘల్ టెరిటరీస్, మొఘల్ ఎంపైర్ మీదకి వెళ్ళాలని అతను ఫిక్స్ అయ్యాడు. శివాజీ టువర్డ్స్ ది మొఘల్ ఎంపైర్. శివాజీ వాంటెడ్ టు ఇన్వాడ్ ది మొఘల్ ఎంపైర్, మొఘల్ ప్రాంతాలని కొల్లగొట్టాలి అని శివాజీ నెక్స్ట్ అనుకున్నాడు. ఎప్పుడు? అఫ్జల్ ఖాన్ని చంపిన తర్వాత. సో కొన్ని మొఘల్ ప్రాంతాలని పట్టుకోవడం కూడా జరిగింది, ఇతను గెలవడం కూడా జరిగింది. సో ఇది చూసిన ఔరంగజేబ్, ద రూలర్ ఆఫ్ మొఘల్స్, ఔరంగజేబ్ ద రూలర్ ఆఫ్ మొఘల్స్ ఔరంగజేబ్ అతను మేనమామ అయినటువంటి సయిస్తా ఖాన్, అండ్ హీ వాజ్ ద గవర్నర్ ఆఫ్ డెక్కన్ యాక్చువల్లీ. సో ఆర్ యూ కెన్ కాల్డ్ ఎ సుబేదార్ ఆఫ్ డెక్కన్. సో సయిస్తా ఖాన్ని శివాజీ మీదకి పంపించడం జరుగుతుంది. సో సయిస్తా ఖాన్ కూడా కొన్ని ప్రాంతాలని ఆక్యుపై చేసుకొని, సో సయిస్తా ఖాన్ ఒక దగ్గర డెక్కన్లో స్టే చేయడం అనేది జరుగుతుంది. సో ఇది శివాజీ పుట్టినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సయిస్తా ఖాన్ సో స్టే చేయడం అనేది జరుగుతుంది. సో ఆ సమయంలో శివాజీ కొంతమంది సైన్యాన్ని వేసుకొని వెళ్ళి ఈ మొఘల్ సైన్యంపై అటాక్ చేసి మొఘల్ సైనికుల్ని చాలామందిని చంపి చివరికి సయిస్తా ఖాన్ పైన కూడా అటాక్ జరిగింది. మీరు ఇక్కడ పక్క పిక్చర్లో చూస్తే సో సయిస్తా ఖాన్ మీద శివాజీ ఎలా అటాక్ చేస్తున్నాడు. ఒకరోజు నైట్ సడన్ అటాక్ చేయడం జరిగింది. సో సడన్ అటాక్లో సయిస్తా ఖాన్ అతని 3 ఫింగర్స్ను పోగొట్టుకోవడం జరిగింది. అలాగే సయిస్తా ఖాన్ అతని కుమారుని కూడా పోగొట్టుకోవడం జరిగింది. బట్ ఎనీవే సయిస్తా ఖాన్ త్రుటిలో అతను ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు. సో ఈ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది
బ్యాటిల్ ఫీల్డ్ ఈ ప్రాంతం నుంచి. సో ఇతను గరిల్లా అటాక్ చేయడం జరిగింది. సో సడన్ అటాక్, దట్టు గరిల్లా అటాక్ శివాజీ. సో అది జరిగిన తర్వాత శివాజీ ప్లండర్డ్ ది సూరత్. ఇట్ వాజ్ ఎ చీఫ్ పోర్ట్ సిటీ ఆఫ్ ముఘల్స్. మొఘల్స్కి ముఖ్యమైన పోర్ట్ సిటీ సూరత్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎవరు? శివాజీ. ఎప్పుడు? 1664లో. సో ఇలా మొఘల్ ప్రాంతాలని కొట్టడం అనేది ఔరంగజేబుకి ఒక రకంగా చాలా ఇబ్బందికరంగా పరిణమించేది. సో అందుకోసం నెక్స్ట్ ఔరంగజేబ్ ఈ సెంట్ రాజా జైసింగ్, అంటే వీళ్ళ సన్ మౌజం, ఔరంగజేబ్ సన్ మౌజం అండ్ రాజా జైసింగ్. సో రాజా జైసింగ్ ఈజ్ ద మెయిన్ పర్సనాలిటీ. సో ఇతన్ని శివాజీని ఎలాగైనా పట్టుకొని రమ్మని పంపించడం జరిగింది. రాజా జైసింగ్. సో ఈ వాజ్ ఏ కచ్వా రాజ్పుట్. సో కచ్వా క్లాన్కి చెందినటువంటి రాజ్పుట్ రాజా జైసింగ్. మీరు పక్క పిక్చర్లో రాజా జైసింగ్ని చూడొచ్చు, రాజ్పుట్ రూలర్ రాజా జైసింగ్. సో ఇతన్ని శివాజీ మీదకి పంపించడం అనేది జరిగింది. ఎవరు? ఔరంగజేబ్. సో జైసింగ్, సో ఇతను కూడా చాలా కష్టపడి ఫైనల్గా ఈ డిపీటెడ్ శివాజీ. జైసింగ్ డిపీటెడ్ శివాజీ. జైసింగ్ శివాజీని ఓడించడం జరిగింది. సో ఈ వాజ్ వెరీ పవర్ఫుల్ రాజ్పుట్ రాజా జైసింగ్ అండ్ ఈ డిపీటెడ్ ది శివాజీ అండ్ మేడ్ ఎ ట్రీటీ విత్ ద శివాజీ. That treaty was called as Treaty of Purandar in 1665. సో రాజా జైసింగ్ అండ్ శివాజీ వీళ్ళిద్దరు కలిసి ఒక ట్రీటీ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పురందర్ ట్రీటీ ఇన్ 1665. సో శివాజీ ఓడిపోయాడు కాబట్టి ట్రీటీకి వెళ్ళడం జరిగింది, సంధికి వెళ్ళడం జరిగింది. సో ఈ సంధిలో ఉన్నటువంటి షరతులు ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫస్ట్ provision of Purandar Treaty surrendered 23 ports out of 35 ports of Mughals. 35 పోర్ట్స్లో 23 పోర్ట్స్ సరెండర్డ్ 23 పోర్ట్స్ టు ది మొఘల్స్. అంటే శివాజీకి ఉన్న 35 పోర్ట్స్లో 23 పోర్ట్స్ని మొఘల్స్కి సబ్మిట్ చేయాలి. అంటే 12 పోర్ట్స్ ఉంచుకొని మిగతా 23ని మొఘల్స్కి ఇచ్చేయాలి. అండ్ శివాజీ సన్ సంభాజీకి 5000 మన్సబ్ ఇస్తాం. అంటే ఎవరు? మొఘల్స్ శివాజీకి 5000 మన్సబ్దార్ ఆర్ మన్సబ్ 5000 ర్యాంక్ ఉండేటటువంటి ఈ మన్సబ్దార్ని ఇతనికి సంభాజీకి ఇస్తాం. సంభాజీ ఎవరు? శివాజీ సన్. అండ్ శివాజీ హ్యాడ్ టు విజిట్ ద కోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్. ఒక్కసారైనా శివాజీ మొఘల్ కోర్ట్ని, ఔరంగజేబ్ కోర్ట్ని విజిట్ చేయాలి. ఈ 3 పాయింట్లు. శివాజీకి ఉండే 35 పోర్ట్స్లో 23 పోర్ట్స్, 23 పోర్ట్స్ ఎవరికి ఇవ్వాలి? మొఘల్స్. సరెండర్ 23 అవుట్ ఆఫ్ 35 పోర్ట్స్ టు ది మొఘల్స్. ఎస్. అండ్ ఫస్ట్ పాయింట్ శివాజీ యాక్సెప్టెడ్, సెకండ్ పాయింట్ యాక్సెప్టెడ్ 5000 మన్సబ్దార్ టు ది సంభాజీ అండ్ థర్డ్ పాయింట్ యాక్సెప్టెడ్ హ్యాడ్ టు విజిట్ ద కోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్. సో ఈ బేస్ మీద శివాజీ విజిటెడ్ మొఘల్ కోర్ట్ ఇన్ ఆగ్రా. సో చివరికి శివాజీ ఈ మొఘల్ కోర్ట్, ఈ థర్డ్ పాయింట్ బేస్ చేసుకొని ఇతను మొఘల్ కోర్ట్ని విజిట్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఇన్ 1666. ఈ విజిటెడ్ మొఘల్ కోర్ట్ ఇన్ 1666. ఆగ్రాలో ఉండే మొఘల్ కోర్ట్ని ఇతను విజిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే శివాజీ మొఘల్ కోర్ట్ని విజిట్ చేశాడో, విజిట్ చేసిన తర్వాత ఇతనికి ఒక విడిది గృహం ఇవ్వడం జరిగింది. సో అంటే విడిది అంటే వచ్చిన వాళ్ళకి ఇచ్చేటటువంటి గృహం. సో విడిది గృహంకి వెళ్ళాక అతనికి తెలిసింది ఏంటంటే ఈ వాజ్ ఇంప్రిజన్డ్. అతను ఈ ఆగ్రా పోర్ట్లో బందీ అయ్యాడన్న విషయం అతనికి తెలిసింది. ఎవరికి? శివాజీకి. సో శివాజీ ఏం చేశారంటే మెల్లగా అక్కడి నుంచి అతను ఒక తెలివితేటలు ఉపయోగించి అక్కడి నుంచి నెమ్మదిగా ఎస్కేప్ అయిపోయి మళ్ళీ మరాఠా కింగ్డమ్కి రావడం జరిగింది. సో ఇదంతా ఒక మిరాకిల్గా జరగడం అనేది జరిగింది. సో ఎనీవే ఈ కమ్ బ్యాక్ టు మరాఠా కింగ్డమ్ అండ్ ఈ వన్స్ అగైన్ స్టార్టెడ్
టు ది ఫ్లండరింగ్ ఆఫ్ ది మొఘల్ టెరిటరీస్. మళ్ళీ ఈ మొఘల్ టెరిటరీస్ని ఫ్లండర్ సో కొల్లగొట్టడం అనేది చేయడం జరిగింది. సో ఈ ఫ్లండర్డ్ సూరత్ ఇన్ 1670. సో వన్స్ అగైన్ మళ్ళీ ఈ వెళ్ళిపోయిన ఈ సూరత్ని మళ్ళీ ఇతను వన్స్ అగైన్ సూరత్ని కొల్లగొట్టి మళ్ళీ ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు? ఇన్ 1670. సో ఈ పక్క పిక్చర్లో చూస్తే మనకి శివాజీ ఎలా తప్పించుకున్నాడు అనేది మనకు చూస్తుంది. మొఘల్ కోట నుంచి ఒక బుట్టలో దాక్కొని అతను ఆ బుట్టని బయటకు తీసుకొచ్చేశారు. సో ఆ బుట్టలో ఇతను ఉండడం జరిగింది. సో బయటకు వచ్చి అలా తప్పించుకోవడం జరిగింది ఇతను. అండ్ ఆఫ్టర్ దట్ ఇతని పట్టాభిషేకం అనేది ఎక్కడ? రాయగర్లో ఇతని పట్టాభిషేకం జరిగింది. ఎప్పుడు? 1674. ఇతను బ్రాహ్మణులను పిలిపించి సో బ్రాహ్మణుల మధ్య ఇతను పట్టాభిషేకాన్ని జరిపించుకోవడం జరిగింది. సో ఈ గాట్ ద టైటిల్ ఛత్రపతి శివాజీ. ఈ గాట్ ద టైటిల్ ఛత్రపతి శివాజీ ఇన్ 1674. పట్టాభిషేకంతో ఇతను ఛత్రపతి శివాజీగా మారాడు. ఈ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ పూణే టు రాయగర్. సో ఇతను పూణే ఉండే క్యాపిటల్ని రాయగర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఈ బిలాంగ్స్ టు ది క్షత్రియ ఆఫ్ సిసోడియా క్లాన్. ఇతను సిసోడియా క్లాన్కి చెందినటువంటి క్షత్రుణ్ణి అని ఇతను ఈ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ అతను చెప్పడం జరిగింది. మీరు పక్క ఫోటోలో ఛత్రపతి శివాజీని మీరు చూడొచ్చు. ఛత్రపతి శివాజీ. అండ్ యూ గాట్ మెనీ టైటిల్స్. ఇతను చాలా టైటిల్స్ సంపాదించడం జరిగింది. ఇంద్ పద్ షాహి, హైందవ ధర్మోద్ధారక అంటే హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాడ. ధర్మ పారాయణ అండ్ గోబ్రాహ్మణ ప్రతిపాలక. గోబ్రాహ్మణ అంటే గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించేటువంటి వాడు. గోబ్రాహ్మణ ప్రతిపాలిక. సో ఇలా ఈ టైటిల్స్ అన్నీ మనం చూస్తే హిందూ ధర్మ వీటి మీద బేస్. హిందూ పద్ షాహి అంటే పద్ షాహి ఎంపరర్. హిందూ పద్ షాహి అంటే హిందూ దేశానికి చక్రవర్తి. సో ఇలా ఇన్ని టైటిల్స్ని ఇతనికి ఉండేవి. సో ఆఫ్టర్ దట్ ఈ కాంక్వర్డ్ సమ్ టెరిటరీస్ లైక్ జింజీ. వెల్లూర్ అండ్ బళ్ళారి ఇన్ 1676. ఇతను జింజీ, వెల్లూరు అండ్ బళ్ళారి ఈ ప్రాంతాలను కూడా ఇతను ఆక్యుపై చేసుకోవడం 1676లో. సో దాంతో అబుల్ హసన్ తానిషా యూ నో వెరీ వెల్. ఈ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ గోల్కొండ కుతుబ్ షాహీస్లో అబుల్ హసన్ తానిషా ఈ వాజ్ ద లాస్ట్ రూలర్. సో ఇతని సహకారంతో శివాజీ కాంక్వర్డ్ జింజీ, వెల్లూరు అండ్ బళ్ళారి ఇన్ 1676. సో he was died in Raigad. Finally he was died in Raigad in 1680. 1680లో ఇతను రాయ్గఢ్లో చనిపోవడం అనేది జరిగింది. అంటే ఇతను 1674లో పట్టాభిషేకం జరిపించుకొని 6 సంవత్సరాల తర్వాత 1680లో ఇతను చనిపోవడం అనేది జరిగింది. సో మనం ఈ పక్క ఫోటోలో అబుల్ హసన్ తానిషా అని చూడొచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శివాజీ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో శివాజీ ఎటువంటి యుద్ధాలు చేశాడు, ఎలాంటి విజయాలు సాధించాడు, అతని సామ్రాజ్యాన్ని ఎలా విస్తరింపచేశాడు, సో అనేది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శివాజీ. సో శివాజీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అని చెప్పి. సో శివాజీ మనం మిడివల్ పీరియడ్లో చూసుకుంటే, సో భారతదేశ చరిత్రలో పర్టికులర్గా మిడివల్ పీరియడ్లో చూసుకుంటే శివాజీ వన్ ఆఫ్ ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్. అంటే ఉన్న వాళ్ళలో ఇతను ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్. అండ్ ఇతని కాలంలో చాలా ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది రన్ అయింది. చాలా ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్ అనేది రన్ అయింది. అతను ఈ పరిపాలన సజావుగా సాగించడానికి అతనికి
అష్టప్రధాన్స్ అష్టప్రధాన్ అనే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేది. సో అంటే ఇందులో టోటల్గా 8 మంది మంత్రులు ఉండేవారు, 8 మినిస్టర్స్, అందుకే అష్టప్రధాన్. సో వీళ్ళు శివాజీకి సలహాలు ఇవ్వడం పరిపాలనలో, సో పరిపాలనలో మార్పుల గురించి, లేదా పరిపాలన ఇంకా సజావుగా సాగడానికి, ప్రజలందరూ హ్యాపీగా సంతోషంతో ఉండడానికి సో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేవి సో ఈ అష్టప్రధాన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ 8 మినిస్టర్స్. సో వీళ్ళు శివాజీకి పరిపాలనలో సహాయాన్ని అందించారు. మనం చూసుకుంటే ఇంపార్టెంట్ అందులో ముఖ్య ప్రధాన్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ పీష్వా. ముఖ్య ప్రధాన్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ పీష్వా. సో ఇతను 8 మందిలో ఇతను టాప్ మోస్ట్ పొజిషన్. ద పీష్వా ఆర్ ముఖ్య ప్రధాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్, ప్రైమ్ మినిస్టర్. సో పిఎం. సో అంటే మనకి కింగ్ తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ మనకి మరాఠా కింగ్డమ్లో చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ పీష్వా. సో మనం ఇంకా ఈ శివాజీ తర్వాత సక్సెసర్స్ చూసినట్టయితే శివాజీ సక్సెసర్స్, అందులో ఈ పీష్వాస్ ప్రైమ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఈవెన్ రూలర్స్ కంటే కూడా పవర్ఫుల్గా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం నెక్స్ట్ శివాజీ సక్సెసర్స్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆఫ్టర్ ద కింగ్ తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈజ్ పీష్వా ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. సో నెక్స్ట్ అమాత్య ఆర్ మజుందర్. అమాత్య ఆర్ మజుందర్ సెకండ్ ఇంపార్టెంట్ మినిస్టర్. సో అమాత్య అంటే మనకి ఫైనాన్స్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ పర్సనాలిటీ ఫైనాన్స్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ వకియా నవీస్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ మంత్రి. సో మంత్రి హోమ్ మినిస్టర్. సో మినిస్టర్. నెక్స్ట్ సుమంత్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ దాబీర్. సో సుమంత్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రి లాగా. సో సచివ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సచివ్ సో ఆఫీసర్ ఆఫ్ రాయల్ కరస్పాండెన్స్. అండ్ Sar-e-Naubat and you can call it as Senapati. So Sar-e-Naubat or you can call it as Senapati. Senapati is a military commander. So chief of military commander. So the next important personality. And next Nyayadis, so head of the justice, chief justice. న్యాయాధీశ్. అండ్ పండితరావు ఈ వాజ్ ఎ చీఫ్ ప్రీస్ట్. సో అంటే మనకి ఈ ప్రీస్టుల అందరిలో కంటే కూడా ఇతను టాప్ మోస్ట్ హెడ్ ప్రీస్ట్ అని పండితరావు. సో ఇలా శివాజీకి పరిపాలనలో అతనికి సహాయం చేయడానికి ఇలా 8 మంది మంత్రుల బృందం ఉండేది, అష్టప్రధాన్స్. సో మనకి శివాజీ తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం అక్కడ చెప్పుకుంటాం క్లాస్లో. కాకపోతే శివాజీ తర్వాత మనకి సక్సెసర్స్లో అతని తర్వాత వచ్చినటువంటి వారసుల్లో ఒకరైన రాజారాం కాలంలో మనం చూసినట్టయితే సో రాజారాం కాలంలో చిన్న మార్పు ఉండేది. ఏంటంటే ఈ యాడెడ్ 9th మినిస్టర్, దట్ పోస్ట్ వాజ్ కాల్డ్ as ప్రతినిధి. సో 9th మినిస్టర్ని ఈ 8 మినిస్టర్స్కి ఇంకొక మినిస్టర్ని యాడ్ చేయడం జరిగింది. దట్ ఒక పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. దట్ పోస్ట్ వాజ్ కాల్డ్ యాజ్ ప్రతినిధి. హెడ్ ఆఫ్ ఆల్ ద 8.
ఈ 8 మందికి హెడ్గా ప్రతినిధి అనే ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎవరు? రాజారాం కాలంలో. ఎస్. ఎనీవే మనకు చూస్తే ఇక్కడ శివాజీ మహారాజ్ ఇక్కడ ఎలా ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ సలహాలు ఎలా తీసుకుంటున్నాడు అనేది మనకు అక్కడ మీటింగ్లో క్లియర్గా కనబడుతుంది సభలో. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెవెన్యూ సోర్స్ టు ది గవర్నమెంట్, ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ శివాజీ ప్రభుత్వం. సో శివాజీ ప్రభుత్వానికి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే శివాజీ గవర్నమెంట్ అండి. సో శివాజీ కలెక్టెడ్ 40% ఆఫ్ ది ట్యాక్స్ ఫ్రమ్ ది టోటల్ ప్రొడ్యూస్. మొత్తం ఉత్పత్తి అయిన దాంట్లో అతను 40% ట్యాక్స్ని అతను వసూలు చేసేవాడు. ఎవరు? శివాజీ. అంటే మనకి 40% ఆఫ్ ది ట్యాక్స్ అనేది మనకి అప్పుడు ఉండేది అని. అంటే 40% ఆఫ్ ది ట్యాక్స్ అంటే ఏంటి? టోటల్ ప్రొడ్యూస్ 100 టన్స్ అనుకుంటే 100 టన్నులు అనుకుంటే టోటల్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్, అందులో 40 టన్స్ హ్యాడ్ టు పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్. సో 40 టన్నులు ట్యాక్స్ పే చేయవలసి వచ్చేది గవర్నమెంట్కి. ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ శివాజీ మహారాజ్ ప్రభుత్వానికి. ఎస్, శివాజీ ఈ ఇంట్రొడ్యూస్డ్ టూ న్యూ ట్యాక్సెస్. సో శివాజీ మహారాజ్ 2 కొత్త ట్యాక్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఏంటంటే అవి చౌత్, CHAUTH, చౌత్, అండ్ సర్దేశ్ముఖి. చౌత్ అండ్ సర్దేశ్ముఖి, the 2 important taxes which was introduced by the Shivaji. And what is Chauth and what is Sardeshmukhi? Chauth అంటే ఏంటి, సర్దేశ్ముఖి అంటే ఏంటండి? చౌత్లో ఎంత ట్యాక్స్ను వసూలు చేస్తారు, ఎవరి మీద వసూలు చేస్తారు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో చౌత్ 1/4 ఆఫ్ ది టోటల్ ప్రొడ్యూస్. 1/4 ఆఫ్ ది టోటల్ ప్రొడ్యూస్, మొత్తం ప్రొడక్షన్లో 25% ట్యాక్స్ కట్టాలి. 1/4. సో సపోజ్కి 100 టన్స్ మనకి ప్రొడక్షన్ అనుకుందాం. 100 టన్స్ 1/4 అంటే 4 × 25, 100, 25 1 25. సో 100 టన్నులు ప్రొడక్షన్ జరిగితే 25 టన్నులు శివాజీ గవర్నమెంట్కి పే చేయాలి. మరి ఎవరు పే చేయాలి? చౌత్ అనేది ఎవరి మీద వసూలు చేస్తారు? సో 25% వసూలు చేస్తారన్న విషయం మనకు తెలిసింది. 1/4 ఎవరి మీద చేస్తారు అంటే శివాజీ కింగ్డమ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి కింగ్డమ్స్ ఉంటాయి కదా. శివాజీ కింగ్డమ్కి చుట్టుపక్కల అంటే నైబోరింగ్ కింగ్డమ్స్. ఇది శివాజీ కింగ్డమ్ అనుకుందాం. శివాజీ కింగ్డమ్కి ఈ చుట్టుపక్కల అంటే బోర్డర్ స్టేట్స్ ఆర్ నైబోరింగ్ కింగ్డమ్స్ ఇవి ఉన్నాయి చూసారా. వీటి నుంచి ఈ చౌత్ అనేది శివాజీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏవి? ఈ బోర్డర్కి పక్కన ఉండేటువంటి స్టేట్స్. ఎందుకు అంటే వీళ్ళని టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది మరాఠా రైడ్స్ ఆర్ టు అవాయిడ్ ది మరాఠా రైడ్స్. టు అవాయిడ్ ది మరాఠా రైడ్స్ అంటే మరాఠా తిరుగుబాట్ల నుంచి వీళ్ళు రక్షించుకోవాలంటే వాళ్ళు 1/4 ట్యాక్స్ కట్టాలి. దట్ వాజ్ కాల్డ్ ఎ చౌత్. సో వీళ్ళు ఎవరైతే ఈ నైబోరింగ్ స్టేట్స్ ఉన్నాయి వాళ్ళు ట్యాక్స్ పే చేశారనుకోండి, మరాఠా వాళ్ళు వీళ్ళపైన ఎటువంటి తిరుగుబాటు రైడ్ చేయరు. సో ఒకళ్ళు ట్యాక్స్ పే చేయకపోతే మరాఠా రైడ్స్ చేస్తుంది, అంటే తిరుగుబాటు చేస్తుంది. సో వీటిపైన రైడ్ చేయడం అనేది దోచుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ నైబోరింగ్ స్టేట్స్ ఏవైతే చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయో అవి చౌత్ని పే చేసేవి. ఎవరికి? శివాజీ గవర్నమెంట్కి. సో దట్ ఈస్ కాల్డ్ చౌత్. చౌత్ అనేది 1/4 ఆఫ్ ది ట్యాక్స్ ఫ్రమ్ ది ప్రొడక్షన్. అండ్ సెకండ్ ఎవరు పే చేయాలంటే శివాజీ కింగ్డమ్లో ఉండేటువంటి ప్రజలు కాదు, శివాజీ కింగ్డమ్కి అవుట్ సైడ్ ఉన్నటువంటి నైబోరింగ్ స్టేట్స్, నైబోరింగ్ చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో
అవి మరాఠా దాడుల నుంచి తప్పించుకోవాలంటే మరాఠా వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. దట్ ఈస్ కాల్డ్ ఎ చౌత్. అండ్ కమింగ్ టు ది సర్దేశ్ముఖి. సర్దేశ్ముఖి the 1/10th tax. The tax 1/10th. So 1/10 వంతు ఫ్రమ్ ది టోటల్ ప్రొడక్షన్. మొత్తం ప్రొడక్షన్లో టోటల్ ప్రొడ్యూస్ మొత్తం ప్రొడక్షన్లో 1/10 వంతు కట్టాలి. ఉదాహరణకి 100 టన్నులు మనం చూసుకుంటే 100 × 1/10, 10 10 జా 100, 10 1 జా 10. ఎస్, 100 టన్నులు ప్రొడక్షన్ జరిగితే అందులో 10 టన్నులు గవర్నమెంట్కి పే చేయాలి. సో మరి ఎవరు పే చేయాలి? సర్దేశ్ముఖి ఎవరిపైన ఎంత పే చేయాలనేది మనకు తెలిసింది. 1/10 ఎంత లెవీ చేస్తారు? 1/10. సో ఎవరిపైన అంటే శివాజీ అతను రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ అబాలిష్డ్ ది దేశ్ముఖ్ సిస్టమ్, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ జమీందారీ సిస్టమ్. అతను రాకముందు జమీందారీ సిస్టమ్ అని ఉండేది. సో ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమీందారీకి ట్యాక్స్ కట్టేవాళ్ళు. శివాజీ రాకమునుపు. శివాజీ వచ్చిన తర్వాత ఈ జమీందారీ సిస్టమ్ అనే దాన్ని అబాలిష్ చేయడం జరిగింది. జమీందారీ అంటే అప్పుడు ఈ ఫార్మర్స్ వీళ్ళకి ట్యాక్స్ కట్టనవసరం లేదు. దేశ్ముఖ్, ఆర్ యూ కెన్ కాల్డ్ జమీందారీ సిస్టమ్ వాజ్ అబాలిష్డ్ బై ది శివాజీ. సో అందుకు గాను ఫార్మర్స్ 1/10 ఆర్ 10% ట్యాక్స్ని గవర్నమెంట్కి చెల్లించాలి. అందుకే చూడండి, ట్యాక్స్ ఆన్ దేశ్ముఖ్ అంటే ఇంతకుముందు ట్యాక్స్ దేశ్ముఖ్స్కి ఉండేది. దేశ్ముఖ్స్కి కట్టేసేవారు, అంటే జమీందార్స్ కట్టేవారు. సో ఆ ట్యాక్స్ని ఇప్పుడు గవర్నమెంట్కి కట్టాలి. సర్దేశ్ముఖ్, దట్ ఈస్ కాల్డ్ సర్దేశ్ముఖ్ అంటే సో జమీందారులకి ఏదైతే ట్యాక్స్ కడతారో అది కట్టవసరం లేదు, ఎందుకంటే జమీందారీ సిస్టమ్ వాజ్ అబాలిష్డ్. సో దానికి బదులు 10% ఆఫ్ ది ట్యాక్స్, 1/10 ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలి. ఎవరు? ఫార్మర్స్. దట్ ఈస్ సర్దేశ్ముఖ్. ఎస్, క్లియర్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ శివాజీ తీసుకున్నటువంటి వెల్ఫేర్ మెజర్స్ ఎలాగున్నాయి? సో అంటే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, శివాజీ ఎలాంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని అతను రాజ్యానికి వచ్చిన తర్వాత చేశాడు అని చెప్తే, సో మనకి ఇందులో ముందుగా చూస్తే, సో ఈ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ సోషల్ ఈవిల్స్. సో ఈ 17వ శతాబ్దం నాటికి ఏవైతే సోషల్ ఈవిల్స్ మనకు సమాజంలో ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ అంటే సామాజిక దురాచారాలు, ఈ సామాజిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇతను రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశాడు. వాటిపైన ఇతను కొన్ని నిషేధాజ్ఞలు అనేవి జారీ చేయడం జరిగింది. సో అప్పుడున్న సోషల్ ఈవిల్స్ ఏంటి అని మనం చూస్తే, చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు, అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం అనేది జరిగేది. సో మనకి 17th కాదు, మనం 19th సెంచురీలో చూసుకున్నప్పటికీ, అంటే మనకు సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు, అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఈ కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఇలాంటి వాళ్ళ టైంలో మనం 18th 19th సెంచురీలో చూస్తే అప్పుడు కూడా ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి. సో 17th సెంచురీలో చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలని మీద ఇతను రిస్ట్రిక్షన్ తీసుకురావడం జరిగింది. సో బాల్య వివాహాలు చేసుకోకూడదు, అంటే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు. తర్వాత సతీ, భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్య కూడా అతని మంటల్లో దూకి చనిపోవడాన్ని మనం సతీ అంటాం, సతీ సహగమనం. సో సతీ సహగమనం అనేది మనం లాటర్ వేదిక పీరియడ్ నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈ సతీ సహగమనం మనం చూసాం, మనం ఇంతకు ముందు క్లాసులో కూడా అక్బర్ కాలంలో ఫోర్సబుల్ సతీని అతను నిషేధించడం జరిగింది. అంటే ఎవరు ఫోర్స్డ్గా ఒక విడోని సతి చేసుకోమని చెప్పకూడదు.
ఆ మంత్లో ఆమె చేసుకుంటే ఓకే. సో కానీ ఇలా ఫోర్స్ చేయొద్దని అక్బర్ చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ కూడా శివాజీ కూడా ఈ సతీ మీద రిస్ట్రిక్షన్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా డౌరీ మీద కూడా, సో వరకట్నం మీద కూడా ఇతను రిస్ట్రిక్షన్ తీసుకురావడం జరిగింది. ఇంతే కాకుండా సో మనీ లాండరింగ్ అనేది మనకు అప్పుడు జరిగేది, అప్పులు ఇవ్వడాలని, వాటిపైన చాలా ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్, అంటే వడ్డీలు ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగేది. సో వడ్డీ తీసుకోవడం అనేది జరిగేది అప్పు మీద. సో వాటిని కూడా ఇతను రిస్ట్రిక్షన్ చేయడం, అంటే ఎక్కువ మొత్తంలో వడ్డీలు తీసుకొని, సో చాలామంది ఫార్మర్స్ ఈ మనీ లెండర్స్ నుంచి అప్పులు తీసుకొని వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళిపోయేవారు ఈ వడ్డీలు కట్టలేక. సో కాబట్టి దీని మీద కూడా ఇతను, సో ఇది కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఆల్సో సోషల్ ఈవిల్. ఈ విధంగా ఎక్కువ మొత్తంలో వడ్డీలు తీసుకొని ఈ ఫార్మర్స్ని పూర్తిగా దిగజారే స్థితికి తీసుకురావడం అనేది. ఎస్, వీటిపైన శివాజీ కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని నిషేధాజ్ఞలు పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఈ ఎక్స్కవేటెడ్ మెనీ ట్యాంక్స్, ఇతను చాలా ట్యాంక్స్ని కట్టించాడు, వాటర్ ట్యాంక్స్. సో మనం ట్యాంక్స్ అనేవి ఇప్పుడు కూడా చూస్తుంటాం మనం విలేజెస్కి వెళ్ళినప్పుడు. సో ఈ ట్యాంక్స్ అనేవి ఏంటంటే, ఒకటి డ్రింకింగ్ వాటర్ పర్పస్, రెండు ఇరిగేషన్ అంటే సాగు కోసం, ఇరిగేషన్ పర్పస్, ఇలా త్రాగడానికి నీరు కోసం, అలాగే పంటలు పండించడానికి అంటే సాగునీరు, త్రాగునీరు, వీటి కోసం శివాజీ చాలా వాటర్ ట్యాంక్స్ని తవ్వించడం, వాటర్ ట్యాంక్ లాగా వెల్లాగా చేయడం, సో ఇలా చేయడం అనేది ఈ ఎక్స్కవేటెడ్ మెనీ ట్యాంక్స్ ఫర్ ది డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషనల్ వాటర్. అండ్ ఈ బిల్ట్ మెనీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, ఇతను చాలా రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలన్నా, లేదా ట్రాన్స్పోర్ట్ రవాణా, ఏదైనా సరుకుల్ని దూర ప్రదేశాలకు చేరవేయాలన్నా రోడ్స్ చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదంటే ఆబ్వియస్లీ ట్రేడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వలేదంటే సిటీస్ డెవలప్ అవ్వవు. సో ఈ విధంగా రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ వీటిని ఇతను కన్స్ట్రక్ట్ చేయడం చూడొచ్చు. సో పక్క ఫోటోలో మనం శివాజీ మహారాజుని చూడొచ్చు. సో అతని వెల్ఫేర్ మెజర్స్కి సంబంధించినటువంటి ఫోటో మనకి పక్క పిక్చర్లో కనబడుతుంది. ఎస్, నెక్స్ట్ అండ్ లెట్స్ కమింగ్ టు ది శివాజీ ఆర్మీ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ మరాఠా ఆర్మీ. సో శివాజీ కాలంలో ఈ ఆర్మీ ఎలా ఉండేది, మిలిటరీ ఎలా ఉండేది అని మనం చూస్తే, సో శివాజీ కాలంలో 2 types ఆఫ్ ఆర్మీ, 2 రకాలైనటువంటి ఆర్మీస్ ఉండేవి. వన్ ఈజ్ స్టాండింగ్ ఆర్మీ అంటే ఎప్పుడూ ఉంటుంది, అది ఫిక్స్డ్ ఆర్మీ. సెకండ్ వన్ ఈజ్ టెంపరరీ ఆర్మీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో శివాజీకి 2 ఉండేవి, స్టాండింగ్ ఆర్మీ ఉండేది, అలాగే టెంపరరీ ఆర్మీ కూడా ఉండేది. సో స్టాండింగ్ ఆర్మీ అంటే ఎప్పుడు ఉంటుంది, యుద్ధాలు ఉన్నా లేకపోయినా స్టాండింగ్ ఆర్మీ ఎప్పుడు సామ్రాజ్యంలో, కింగ్డంలో ఉంటుంది. సో టెంపరరీ ఆర్మీ అనేది ఓన్లీ యుద్ధాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ టెంపరరీ ఆర్మీని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. యుద్ధాలు అయిపోయిన తర్వాత వీళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా శివాజీ స్టాండింగ్ ఆర్మీ అండ్ టెంపరరీ ఆర్మీ 2 మెయింటైన్ చేయడం జరిగింది. సో స్టాండింగ్ ఆర్మీలో మనకి స్టాండింగ్ ఆర్మీ అంటే బర్గీ ఆర్ పాగా. ద స్టాండింగ్ ఆర్మీ యూ కెన్ కాల్డ్ యాజ్ బర్గీ ఆర్ పాగా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండింగ్ ఆర్మీ, మరాఠా స్టాండింగ్ ఆర్మీ, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ శివాజీ స్టాండింగ్ ఆర్మీ. అండ్ సిల్హాదార్, ఇట్ ఈస్ అ టెంపరరీ సోల్జర్స్ అంటే టెంపరరీ ఆర్మీ ఆర్ టెంపరరీ సోల్జర్స్. సో ఎక్కువగా మరాఠాస్ పిండారీ అనే ట్రైబ్ నుంచి ఎక్కువ మందిని
వీళ్ళు టెంపరరీ ఆర్మీలోకి తీసుకునేవారు. సో పిండారీస్ దే వర్ వెరీ పవర్ఫుల్ ట్రైబ్. సో వీళ్ళు మరాఠా ఆర్మీలో టెంపరరీ సోల్జర్స్గా ఉండేవారు. సో స్టాండింగ్ ఆర్మీ ఈజ్ కాల్డ్ ఎస్ బర్గి ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ పాగా అండ్ టెంపరరీ ఆర్మీ ఈజ్ కాల్డ్ ఎస్ సిల్హదార్. ఎస్. సో ఇంతే కాకుండా శివాజీ ఈ మెయింటైన్డ్ స్మాల్ నావల్ పీట్ అట్ కోల్బా అనే ప్రాంతంలో ఒక నావల్ పీట్ని కూడా, సో నావికా దళాన్ని కూడా ఇతను మెయింటైన్ చేసేవాడు. ఎవరు? శివాజీ. కోల్బా అనేది ఇది బాంబే ప్రాంతంలో ఉంది. బాంబే ప్రాంతంలో ఈ కోల్బా అనేది ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అరేబియన్ సీ కదా, అరేబియన్ సీలో ఉండేటటువంటి ఒక ఐలాండ్ జంజీరా ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్లో సిద్దీస్ అనే అబ్సేనియా ముస్లమాన్స్ ఉండేవారు. అబ్సేనియా ఆర్ యూ కెన్ కాల్ ఇథోపియా. సో అబ్సేనియా ముస్లిమ్స్ ఆర్ ఇథోపియా ముస్లిమ్స్ వీళ్ళు ఉండేవారు. దేవర్ కాల్డ్ ఎస్ సిద్దీస్. సో ఎక్కడ వీళ్ళు? జంజీరా ఐలాండ్లో, ఈ అరేబియన్ సీలో ఒక ఐలాండ్లో ఉండేవారు, అరేబియన్ సీ. సో వీళ్ళ నుంచి సామ్రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం శివాజీ ఈ మెయింటైన్డ్ ఏ స్మాల్ నావల్ పీట్, ఒక చిన్న నావికా దళాన్ని కొల్బా, ఈ అరేబియన్ సీ పక్కనే బాంబే ప్రాంతంలో కొల్బా అనే ఏరియాలో నావికా దళాన్ని కూడా ఇతను మెయింటైన్ చేయడం జరిగింది. సో మనకి పక్క పిక్చర్లో మనం చూస్తున్నట్టయితే శివాజీ ఈ ఆర్మీని మనం చూడొచ్చు. శివాజీ ఆర్మీని. ఎస్. ఆఫ్టర్ ద సక్సెసర్స్ ఆఫ్ శివాజీ తర్వాత ఐ టోల్డ్ యూ ఈ వాజ్ డైడ్ ఇన్ 1674లో ఇతనికి పట్టాభిషేకం జరిగింది. 6 ఏళ్ల తర్వాత 1680లో ఈ వాజ్ డైడ్. శివాజీ చనిపోయిన తర్వాత సామ్రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అని మనం చూస్తే సక్సెసర్స్ ఆఫ్ శివాజీ వారసులు. శివాజీ తర్వాత శివాజీ సన్ సంభాజీ ఈ కేమ్ టు ద పవర్. ఈ రూల్డ్ ఫ్రమ్ 1680 to 89. 9 years he ruled Maratha kingdom. And after the Sambhaji, another son of Shivaji is named Rajaram. He came to the power in 1689. He ruled till 1700. 1689 నుంచి 1700 వరకు రాజారాం రూల్ చేయండి. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రాజారాం వైఫ్, రాజారాం చనిపోయిన తర్వాత అతని వైఫ్ తారాబాయ్, షీ కేమ్ టు ద పవర్. ఆమె పవర్. షీ రూల్డ్ ఫ్రమ్ 1700 to 1707. So 7 years she ruled Maratha kingdom. And next, after the Tarabai, Sahu, he was a grandson of Shivaji and son of Sambhaji. He was a grandson of Shivaji and son of Sambhaji. Sambhaji's son Sahu, he came to the power in 1707 and 1707 to 1749. So let us see one by one. ఎస్, మనకి ఈ పక్క పిక్చర్లో చూసినట్టయితే మనం సంభాజీని చూడొచ్చు. సంభాజీ ఈ వాజ్ అ సన్ ఆఫ్ శివాజీ. సంభాజీ టైం పీరియడ్ 1680 to 89. సో సంభాజీ కూడా శివాజీ లాగే, అంటే శివాజీ ఫాలో అయినట్టే సంభాజీ కూడా ఈ ఫాలోడ్ యాంటీ మొఘల్ పాలసీ. సో శివాజీ ఎలా అయితే మొఘలుల పైన దండయాత్ర చేయడం జరిగిందో, దాడి చేసి చాలా ప్రాంతాలను కొల్లగొట్టడం జరిగిందో, సో అంటే శివాజీ ఫాలోడ్ ద యాంటీ మొఘల్ పాలసీ. అలాంటి విధానాన్నే, అంటే మొఘలులకు వ్యతిరేక విధానం, అలాంటి విధానాన్నే సంభాజీ కూడా ఫాలో అవడం జరిగింది. అయితే మనకి ఈ ఔరంగజేబ్,
సో ఔరంగజేబ్ టైం పీరియడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 1658 నుంచి మనకి 1707 వరకు, 1658 నుంచి 1707 అంటే మీరు చూడండి ఈ టైం పీరియడ్, సంభాజీ టైం పీరియడ్లో ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ సన్ అక్బర్, ఈ రివోల్టెడ్ అగైనెస్ట్ ది ఔరంగజేబ్, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. తర్వాత అక్బర్ ఈ కేమ్ టు ద డక్కన్, అతనికి డెక్కన్కి వచ్చి డెక్కన్లో ఈ ఆస్ ద అజులం ఆర్ యూ కెన్ కాల్ అస్ అక్బర్ ఇక్కడికి వచ్చి సంభాజీని ఆశ్రయం ఆడడం జరిగింది. ఆశ్రయం అని షెల్టర్, సో ఇట్ ఇస్ కాల్డ్ అస్ అజులం. సో సంభాజీ యాక్సెప్టెడ్ దిస్, సంభాజీ దీన్ని ఒప్పుకోవడం జరిగింది. సో సంభాజీ గేవ్ అజులం టు ది ప్రిన్స్ అక్బర్, ఈ వాజ్ ఎ సన్ ఆఫ్ ఔరంగజేబ్. ఎస్, సో ఇందుకోసం ఇది తెలిసినటువంటి ఔరంగజేబ్ ఇతను ఈ మూడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో ఎలాగైనా ఈ అక్బర్ నుంచి వచ్చేటటువంటి విపత్తుని తప్పించుకోవాలి అని చెప్పి ఔరంగజేబ్ ఈ కేమ్ టు డెక్కన్. ఔరంగజేబ్ ఈ కేమ్ టు డెక్కన్ ఆల్మోస్ట్ 26 ఇయర్స్, 26 సంవత్సరాలు ఇతను వచ్చిన తర్వాత డెక్కన్లోనే గడపడం జరిగింది ఔరంగజేబ్. సో ఏం జరిగింది అని మనం చూసుకున్నట్టయితే ఔరంగజేబ్ వచ్చిన తర్వాత ఔరంగజేబ్ ఔరంగజేబ్ అండ్ హీజ్ ఆర్మీ అండ్ బ్యాటిల్ ఆఫ్ సంగమేశ్వర్ ఇన్ 1689. సో బ్యాటిల్ ఆఫ్ సంగమేశ్వర్ వార్ అనే ఒక వార్ జరిగింది. ఈ వార్లో ముఘల్ మిలిటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో సైనిక అధిపతి అతను ముకారబ్ ఖాన్ ఈ కిల్ ది సంభాజీ. ముకారబ్ ఖాన్ కిల్ ది సంభాజీ అండ్ సంభాజీ సన్ సాహు, ఈ వాజ్ ఎ మైనర్, చిన్న కుర్రాడు ఇతను, ఒక 8 ఏళ్ల కుర్రాడు. సో ఇతన్ని క్యాప్టివ్గా పట్టుకొని ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. సో 8 ఏళ్ల బాలుడు కాబట్టి సో ఇతన్ని ప్రిన్స్ రాకుమారుణ్ణి సంభాజీని చంపేసి తర్వాత అక్బర్ని చంపేసి సో సాహుని ఢిల్లీకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఢిల్లీకి తీసుకెళ్ళిపోయి ఢిల్లీలో ఇతన్ని బంధించడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ సంభాజీ చరిత్ర అనేది సో ఇక్కడితో ఇలా ఎండ్ అయ్యడం జరిగింది. అంటే సంభాజీ తర్వాత మనం చూసుకున్నట్టయితే సంభాజీ బ్రదర్ రాజారాం ఆర్ శివాజీ అనదర్ సన్ రాజారాం, మన ఈ పక్క పిక్చర్లో చూడొచ్చు రాజారాం. సో ఈ రూల్డ్ 1689 to 1700. ఎందుకంటే సంభాజీ చనిపోయాడు, సంభాజీ కుమారుడు సాహు ఇతన్ని బందీగా ఢిల్లీకి పట్టుకుపోవడం అనేది జరిగింది. సో ఈ వాజ్ ఏ బ్రదర్ ఆఫ్ సంభాజీ అండ్ సన్ ఆఫ్ శివాజీ. అండ్ రాజారాం ఈ కంటిన్యూస్లీ ఫైట్ అగెనెస్ట్ ది మొఘల్ కింగ్డమ్. ఎలా అతను ఫైట్ చేసేవాడంటే గెరిల్లా వార్ఫేర్, గెరిల్లా వార్ఫేర్ని కంటిన్యూ ఎవరిపైన, ఔరంగజేబ్ పైన కంటిన్యూ యుద్ధం చేయడం అనేది జరిగింది. ఎవరు? రాజారాం. సో ఈ మొఘలుల దండయాత్ర నుంచి దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ కంటిన్యూస్లీ షిఫ్టెడ్ ఈజ్ క్యాపిటల్స్ ఆర్ ఈ షిఫ్టెడ్ క్యాపిటల్స్ మెనీ టైమ్స్, చాలాసార్లు క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. రాయ్గఢ్ టు జింజీ, రాయ్గఢ్ నుంచి జింజీకి, జింజీ టు సతారా, ఇలా ఎప్పటికప్పుడు ఇతను స్ట్రాటజికల్లీ ఇతను క్యాపిటల్ షిఫ్ట్ చేస్తూ ఉండేవాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి. సో తర్వాత మనకి ఈ రాజారాం సడన్గా చనిపోవడం వల్ల సో మనకి ఎవరు సక్సెసర్ లేకుండా పోయారు. అంటే రాజారాంకి ఒక సన్ ఉండేవాడు శివాజీ 2, ఇతను చాలా చిన్నపిల్లాడు. సో కాబట్టి తారాబాయ్ షీ బికేమ్ రిజెంట్ టు ది శివాజీ 2. సో తారాబాయ్ వైఫ్ ఆఫ్ రాజారాం, షీ కేమ్ టు ద పవర్ 1700 to 1707.
1700 నుంచి 1707 వరకు ఆమె రూల్ చేసింది. సో ఎవరు యాక్చువల్లీ షీ మేడ్ హెర్ సన్ శివాజీ టూ యాజ్ ద కింగ్. శివాజీ టూని కింగ్గా ప్రకటించి ఆమె రిజెంట్గా ఉండేది, అంటే పరిపాలన మొత్తం ఈమె చూసుకుంటుంది, ఎందుకంటే శివాజీ టూ మైనర్ కావడం వల్ల. ఎనీవే షీ రూల్డ్ ఫ్రమ్ 1700 to 1707, 7 years. అంటే ఔరంగజేబు చనిపోయే వరకు 1707 వరకు ఈమె రూల్ చేయడం అనేది జరిగింది. సో ఈమె టైంలో మరాఠాస్ ప్లండరింగ్ రైడ్స్ ఆన్ ముఘల్ టెరిటరీస్. ముఘల్ ప్రాంతాల్ని, చాలా ప్రాంతాల్ని మరాఠాస్ కొల్లగొట్టడం జరిగింది. ఇన్ ద వే ఆఫ్ గెరిల్లా వార్ఫేర్. గెరిల్లా వార్ఫేర్ మెథడ్లో చాలా మొఘల్ టెరిటరీస్ని కంటిన్యూస్లీ ఈ మరాఠాస్ ప్లండర్ చేయడం జరిగింది. సో అందుకే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఏంటంటే మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారణం అంటే ఔరంగజేబు ఇక్కడ రావడం, ఔరంగజేబు చివరి వరకు కూడా ఈ మరాఠాస్ని అణచలేకపోవడం. సో అతనే ఇంకా చివరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంకా చాలా అప్సెట్ అయ్యి తర్వాత చనిపోవడం కూడా జరిగిందని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఎనీవే ఈ మరాఠాస్ కంటిన్యూస్లీ మనకు రాజారాం అవనివ్వండి, లేకపోతే సంభాజీ అవనివ్వండి, శివాజీ అవనివ్వండి, తారాబాయి అవనివ్వండి, కంటిన్యూ ఫైట్స్ అగెన్స్ట్ ది మొఘల్స్. సో ఔరంగజేబు కూడా ఇలాంటి కంటిన్యూ వార్స్ వల్ల అతను కూడా విసిగిపోవడం కూడా జరిగింది. ఎనీవే నెక్స్ట్ సాహు చూసుకుంటే మనం సాహు ఈ లివ్డ్ ఇన్ ఢిల్లీ యాజ్ ఎ ప్రిజనర్ ఫ్రమ్ 1689 to 1707. 1689 నుంచి 1707 వరకు అతను ఇలా ప్రిజనర్గా ఢిల్లీలోనే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఈ ముఘల్స్ అతను తీసుకెళ్ళిపోవడం జరిగింది, సంభాజీని చంపేసి సాహుని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అయితే 1707లో ఔరంగజేబ్ వాజ్ డైడ్. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అతని కుమారుడు బహదూర్ షా వన్ ఈ కేమ్ టు ద పవర్. సో బహదూర్ షా వన్ పవర్లోకి వచ్చిన తర్వాత ఇతను సాహుని రిలీజ్ చేయడం జరిగింది. సో బహదూర్ షా వన్ అతను చాలా కైండ్ హార్టెడ్ పర్సనాలిటీ అండ్ ఈ రిలీజ్డ్ సాహు అండ్ ఈ రికగ్నైజ్డ్ సాహు యాజ్ ఛత్రపతి. అతను రిలీజ్ చేయడమే కాకుండా సాహుని ఛత్రపతిగా రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. ఎవరు? బహదూర్ షా వన్. సో తర్వాత ఎప్పుడైతే రిలీజ్ చేశారో సో సాహు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఎక్కడికి? సో డెక్కన్లో అప్పటికి తారాబాయ్ రూల్ చేస్తూ. సో తారాబాయ్ మధ్య సాహు మధ్య కొన్ని వార్స్ జరగడం జరిగింది. సో ఫైనల్గా ఈ మరాఠా సర్దార్ సాహుకి సపోర్ట్ చేయడం వల్ల సాహు 1707 వరకు తారాబాయ్ ఉంటే 1707 నుంచి సాహు ఈ బికేమ్ ద రూలర్ ఆఫ్ ది మరాఠాస్. బట్ కాకపోతే సాహు మహారాజ్ ఇతను ఇన్కాంపిటెంట్ రూలర్ కావడం వల్ల సో కొంచెం అసమర్థత కలిగి ఉండడం వల్ల సో ఇతని కాలంలో పీష్వాస్ దే బికేమ్ వెరీ పవర్ఫుల్. దే వర్ de facto rulers. So Sahu became de jure ruler and Pishwas became de facto rulers. వీళ్ళు de facto rulersగా మనం చెప్పొచ్చు. ఎవరిని? పీష్వాస్, ప్రైమ్ మినిస్టర్స్. వాళ్ళే మోస్ట్ పవర్ఫుల్ అయిపోయి మనం మోడర్న్ ఇండియాలో చెప్పుకుంటాం. బాలాజీ విశ్వనాథ్, బాజీరావు ఈ పీష్వాస్ మరాఠా సామ్రాజ్యాన్ని దేశ బోర్డర్స్ దాకా వీళ్ళు విస్తరింపచేయడం జరిగింది. అంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్. సో ఈ సాహు మహారాజ్ రూలర్గా ఉన్నాడు. సో పీష్వాస్ దే బికెమ్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండి వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడం అనేది జరిగింది. సో ఫైనల్లీ సాహు ఈ వాజ్ డైడ్ ఇన్ 1749. సో శివాజీ వారసత్వంలో ఇంకా వారసుడంటూ లేకుండా ఇతను చనిపోవడం అనేది జరిగింది. సో ఇతని తర్వాత శివాజీ వారసులు ఎవరు లేకపోవడం ద్వారా సో ఈ పీష్వాస్ వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో మనకి పక్క పిక్చర్లో చూస్తే మనం సాహు మహారాజుని చూడొచ్చు. సోషల్
కండిషన్స్ ఆఫ్ మొఘల్స్. సో ఈ మొఘల్స్ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవి అనేది మనం ఈ క్లాసులో తెలుసుకుందాం. అయితే మనకి ఈ మొఘల్స్ కాలంలో ఉండేటటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ మనకు తక్కువగానే ఉన్నప్పటికీ, సో ఆ కాలంలో విజిట్ చేసినటువంటి కాంటెంపరీ యూరోపియన్ ట్రావెలర్స్ రాసినటువంటి బుక్స్ కానీ, లేదా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదా హిస్టారికల్ వర్క్స్, ఆ కాలంలో రాయబడినటువంటి హిస్టారికల్ వర్క్స్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ అండ్ వెర్నాకులర్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజెస్లో అలాగే పర్షియన్ లాంగ్వేజ్లో రాసినటువంటి హిస్టారికల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలంలో అవి మనకు ఆనాటి సామాజిక పరిస్థితులను తెలియజేస్తున్నాయి. అయితే మనకి అక్బరీ, మనకి అక్బర్ కాలంలో రాసినటువంటి ఈ అక్బరీ ఏం చెప్తుందంటే, నాటి సామాజిక పరిస్థితి తెలియాలంటే, మొఘలుల కాలం నాటి సామాజిక పరిస్థితి తెలియాలంటే సో ఆ కాలంలో ఉండేటువంటి డెమోగ్రఫిక్ పిక్చర్ అనేది మనకు తెలియాలి అని చెప్తుంది. సో అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పాపులేషన్ అంటే ఎంతమంది ఈ కాలంలో ఉండేవారు, ఈ జనాభా ఎంత ఉండేది, పాపులేషన్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి అని చెప్పి అక్బర్ అని చెప్తుంది. సో ఈ పాపులేషన్ మీద చాలామంది మోర్లాండ్, షిరీన్ మోస్వి ఇలాంటి వాళ్ళు చాలామంది దీని మీద అధ్యయనాలు చేయడం అనేది జరిగింది. సో టోటల్గా ఈ షిరీన్ ముష్వి ఈ హాజ్ గివెన్ వన్ ఇన్ఫర్మేషన్. సో 145 మిలియన్స్ ఉండేవారు, 145 మిలియన్స్ పాపులేషన్ ఉండేది అని చెప్పి షిరీన్ ముష్వి చెప్పడం జరిగింది. సో అయితే మనకి ఇక్కడ చూస్తే ఈ ఆర్సి మజుందర్ ఈ సెడ్ దట్ ఈ సోషల్ కండిషన్స్ ఆఫ్ మొఘల్స్ మనం చూస్తే ఈ సొసైటీ ఫ్యూడల్ ఆర్గనైజేషన్ లాగా ఉంది, ఫ్యూడల్ వ్యవస్థలాగా ఉంది అని చెప్పి ఆర్సి మజుందార్ ఇంకా కొంతమంది చరిత్రకారులు చెప్పడం అయింది. ముఖ్యంగా ఆర్సి మజుందార్ ఈ సెడ్ దట్ ఇట్ ఈజ్ ఎ ఫ్యూడల్ ఆర్గనైజేషన్, ఫ్యూడల్ వ్యవస్థ అని చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవస్థలో మనం చూసుకున్నట్టయితే ప్రాథమికంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ గోస్ టు ది కింగ్ ఉన్నతమైన స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండేవాడు. తర్వాత అఫీషియల్ నోబెలిటీ, ఈ సామంతులు, తర్వాత నోబల్స్, గవర్నర్స్ వీళ్ళందరూ రెండవ స్థానంలో ఉండేవారు. ఎవరు? అఫీషియల్ నోబిలిటీస్ రెండవ స్థానాన్ని కింగ్ తర్వాత స్మాల్ అండ్ ఫ్రూగల్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ పీపుల్, సో వీళ్ళు మూడవ స్థానంలో ఉండేవారు సమాజంలో, మూడవ స్థానంలో. సో ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేవాళ్ళు. సో ఇకపోతే లోయర్ ఆర్డర్, ఇంకా కింద వర్గం వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. వీళ్ళు చాలా మిజరబుల్ కండిషన్స్ని వీళ్ళు ఫేస్ చేసేవారు. సో వీళ్ళు నాలుగో వర్గంగా మనం గుర్తిస్తాం. సో మనకి ఈ సోషల్ కండిషన్స్ని చూపిస్తూ ఉండేటటువంటి పిక్చర్ మనకి ఈ పక్కన ఉంది, మీరు చూడొచ్చు. ఎస్, అయితే ఈ సొసైటీ అనేది మొఘల్స్ కాలంలో ఇట్ వాజ్ సెగ్మెంటెడ్, అంటే ఇది ఖండాలుగా చీలిపోయింది, వివిధ ఖండాలుగా చీలిపోవడం జరిగి సో ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోయాయి, సమాజంలో అసమానతలు అనేవి పెరిగిపోయాయి. అంటే పై వర్గం వాళ్ళందరూ విలాసవంతంగా ఉంటే కింద వర్గం వాళ్ళందరూ చాలామంది ఫుడ్కి కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే మనకి ఈ కాలంలో చూసినట్టయితే సో బాబర్ రాసిన దాని ప్రకారం ఎవరైతే ఈ మగవాళ్ళు ఉంటారో వాళ్ళు నడుం వరకు ఒక వస్త్రాన్ని కట్టుకునేవారు అని చెప్పడం జరిగింది. సో నడుం వరకు ఒక వస్త్రాన్ని, ఈ పైన ఇలా నడుం వరకు ఒక వస్త్రాన్ని కట్టుకోవడం. సో ఈ మహిళలు నేత చీరలు వాడేవారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో రవికల విషయంలో సో చాలా వ్యత్యాసాలు, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు ఉండేవని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సో ఈ కాలంలో ఈ కాళ్ళకు చెప్పులు అనేది సో ఎవరో పెద్ద పెద్దవాళ్ళు ధరించేవారు. సో సామాన్య ప్రజలు ఎప్పుడో రేర్గా ఈ చెప్పులు ధరించడం అనేది కనిపించేది అని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అంతేకాకుండా ఈ సామాన్య ప్రజలు మట్టితో కట్టినటువంటి ఆకులతో నేసినటువంటి సింగిల్ హౌసెస్లో ఉండేవారు, మట్టి ఆకులతో కట్టినటువంటి సింగిల్ హౌసెస్లో ఉండేవారు అని చెప్పి
ఆ, ఆ, అని చెప్పి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే వాళ్ళు ఇంటిలో వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ సామాన్య ప్రజలు, ఆ వస్తువులన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. అవన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. ఇంటిలో ఉండేటటువంటి పెనం తప్పించి అదొకటి ఐరన్తో తయారు చేయబడింది. రిమైనింగ్ వస్తువులన్నీ మట్టితోనే తయారు చేయబడి ఉండేవి. ఎక్కడ? కామన్ మ్యాన్స్ హౌస్లో కామన్. సో ఇకపోతే ఈ టైంలో మనకు చూస్తే ఈ మొఘల్స్ కాలంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది సో గ్రామీణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన వ్యవస్థగా ఇది రన్ అయ్యేది. సో ఇందులో ఏంటంటే పాట్రియార్కల్ సో పితృస్వామ్య వ్యవస్థ ఆధీనంలో ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది నడిచేది. పాట్రియార్కల్ సిస్టమ్, పితృస్వామ్య వ్యవస్థ. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో మ్యారేజ్కి అత్యున్నతమైన ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూట్గా మ్యారేజ్ సిస్టమ్ అనేది మారింది. ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూట్గా మ్యారేజ్ సిస్టమ్ అనేది ఉండేది. సో ఈ మ్యారేజ్ సిస్టంలో కూడా మనం చూసినట్టయితే సో మగపిల్లవాడు పుట్టడాన్ని యొక్క పండగలాగా వీళ్ళు జరుపుకునేవారు. మగపిల్లవాడు పుట్టడాన్ని ఒక పండగలాగా ఈ సమాజంలో, మొఘల్ సమాజంలో జరుపుకునేవారు. అయితే అంతేకాకుండా మనం ఇక్కడ చూసినట్టయితే సో ఈ అబుల్ ఫజల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తే అక్బర్ సో మేల్స్కి 16 ఇయర్స్, ఫిమేల్స్కి 14 ఇయర్స్ మినిమం ఏజ్గా మ్యారేజ్ సిస్టానికి పెట్టడం జరిగింది అని అబుల్ ఫజల్ చెప్పడం ద్వారా జరుగుతుంది. అంటే అక్బర్ ఈ విషయాన్ని, అంటే చైల్డ్ మ్యారేజెస్ని డిస్కరేజ్ చేయడానికి ఇది ఇలా మేల్స్ 16 అండ్ ఫిమేల్స్ 14 ఇయర్స్ ఏజ్ ఉండాలని. సో ఇది రన్ అయిందా, ఇంప్లిమెంట్ అయిందా లేదా అన్నది డౌట్ఫుల్గానే ఉంది. అయితే ఈ డౌరీ సిస్టమ్ అనేది సో ఈ కాలంలో బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్లో ఇది ఇద్దరిలోని ఈ డౌరీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అయి ఉండేది. సో ఇకపోతే మనకి హిందూ రూరల్ పోక్ అబ్జర్వ్డ్. హిందువులు ముస్లిమ్స్ సో ఇద్దరు పండగల్ని చాలా పవిత్రంగా జరుపుకునేవారు ఈ మొఘల్ కాలంలో. సో హిందువులు చూస్తే బసంత పంచమి, హోలీ, దీపావళి అండ్ శివరాత్రి వీటిని చాలా ముఖ్యమైన పండుగలుగా జరుపుకోవడం జరిగేది. సో ఇక ముస్లిమ్స్ చూస్తే ముస్లిమ్స్ అబ్జర్వ్డ్ ఈద్, సబే బారాత్ అండ్ మొహరం ఈ పండుగల్ని జరుపుకుంటారు. అయితే కేఎం అష్రఫ్ ఇతను ఏం చెప్తున్నాడంటే సో శివరాత్రినే ముస్లిమ్స్ ఈద్ సబేరత్గా జరుపుకుంటున్నారు అని చెప్పి కేఎం అష్రఫ్. అంతేకాకుండా మ్యూచువల్ ఇంపాక్ట్, అంటే హిందువులు ముస్లింలు పక్కనే ఉండడం ద్వారా సో ఒకరి పండగలు తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకరి పండగల మీద పడడం అనేది జరిగింది. సో దాని ద్వారా కొన్ని పండగలు అంటే ఇలా సో వేరే పేర్లతో కలిపి చేసుకునేవారు అని. ఈ పండగల సమయంలో టపాసులతో సో దీపాలతో సో మసీదుల అలంకరణ, దేవాలయాల అలంకరణ కూడా జరిగేదని చెప్పడం జరిగింది. సో కలిసి ఒకరినొకరు పండగల్లో పిలుచుకొని సో పండగలు జరుపుకునేవారు అనేది ఇక్కడ హిందూ ముస్లిం సమైక్యత అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇకపోతే తబ్కత్-ఈ-అక్బరీ విడుదల చేసినటువంటి 1593లో ఈ తబ్కత్-ఈ-అక్బరీ అనేది రాయడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతాలని పక్కన పెడితే సో టోటల్గా 120 బిగ్ సిటీస్ అండ్ 3200 స్మాల్ టౌన్స్, 120 బిగ్ సిటీస్
అండ్ 3200 స్మాల్ టౌన్స్ ఈ కాలంలో ఉండేవి. అంటే సిటీస్ మనం చూస్తే బిగ్ సిటీలు ఏమో 120, స్మాల్ టౌన్స్ ఏమో 3200 ఉండేవని మనకి తబకత్ ఈ అక్బరీ ద్వారా మనకి తెలుస్తుంది. తబకత్ ఈ అక్బరీ ద్వారా. సో అయితే మరి ఆ రోజుల్లో పాపులేషన్ ఎలా ఉండేది, సిటీల్లో పాపులేషన్ ఎలా ఉండేది, ఎంత ఉండేది అనేది ఒక అంచనా అనేది లేకుండా పోయింది. బట్ ఎనీవే, అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. బట్ ఎనీవే దెర్ ఇస్ వన్ స్కాలర్, ఈజ్ నేమ్ వాస్ ఇర్ఫాన్ హబీబ్. ఈ సెడ్ దట్ 15% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద సిటీస్ లివ్డ్ ఇన్ ద సిటీస్. ఈ టౌన్లోని సిటీస్లోని 15% పాపులేషన్, ఓవరాల్గా 15% పాపులేషన్ నివసించేవారని చెప్పడం జరిగింది. సో అయితే మనకు చూసుకున్నట్టయితే ఈ సిటీస్కి ఈ గ్రామాల్లో రూరల్కి మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. సిటీస్ గ్రామాల మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. సిటీస్లో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం విలాసవంతమైన జీవితమే ఉండేది. సో రూరల్లో కొన్ని చోట్ల ఆకలి చావులు కూడా ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఇకపోతే ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలకు వస్తే మనం, సో ఈ ముస్లిమ్స్లో హయ్యర్ క్లాస్ ఉమెన్ సో దే ఫాలోడ్ ది పర్దా సిస్టమ్ని వాళ్ళు పర్దా పద్ధతిని వాళ్ళు ఫాలో అయ్యేవారు. సో అంటే చాలా చోట్ల కామన్ ఉమెన్ కూడా ఫాలో అయ్యేవారు. బట్ సో ద మోస్ట్లీ హయ్యర్ క్లాస్ ఉమెన్, సో దే ఫాలోడ్ ది పర్దా సిస్టమ్ ఇన్ ముస్లిం. జౌహార్ వాజ్ వెరీ కామన్ టు రాజ్పుట్ రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూలో జౌహర్ సెరమనీని పాటించేవారు. ఈ విధంగా ముస్లిం హయ్యర్ క్లాస్ ఉమెన్ అండ్ ద రాజ్పుట్ క్వీన్స్ రెస్పెక్టివ్లీ దే ఫాలోడ్ పర్దా సిస్టమ్ అండ్ జౌహర్ సిస్టమ్. సో హయ్యర్ క్లాస్ ముస్లిం ఉమెన్ పర్దా సిస్టమ్ ఫాలో అయితే, రాజ్పుట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జౌహర్ సిస్టాన్ని ఫాలో అయ్యేవారు. బాబర్ అతని బుక్లో జౌహర్ సెరమనీ గురించి రాయడం జరిగింది. సో అతని బుక్లో ఏముంది అంటే చాందేరీ రూలర్ చాందేరీ. మనం బాబర్ గురించి చెప్పుకున్నప్పుడు 1528లో బాబర్ డిపీటెడ్ ది మెదినీ రాయ్ ఇన్ చాందేరీ వార్ అని మనం చెప్పుకున్నాం. సో ఈ చాందేరీ రూలర్ మెదినీ రాయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని బాబర్ డిపీట్ చేయడం జరిగింది. సో డిపీట్ చేసినప్పుడు మెదినీ రాయ్స్ లేడీస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ, సో వాళ్ళు జౌహర్ సెరమనీ చేసుకున్నారు అని బాబర్ అతని బుక్లో రాయడం జరిగింది. సో అంటే జౌహర్ సెరమనీ గురించి బాబర్ చెప్పడం జరిగింది. ద ఫౌండర్ ఆఫ్ ది మొఘల్ డైనాసిటీ. ఎస్, అంతేకాకుండా అప్పర్ క్యాస్ట్ హిందూ ఉమెన్, అంటే హిందూ ఉమెన్ జనరల్లీ సతీని ఫాలో అయ్యారు. బట్ అప్పర్ క్యాస్ట్ హిందూ ఉమెన్ వాళ్ళు సో సతీని పక్కా ఫాలో అవ్వడం అనేది జరిగేది. సతీ అంటే మీకు తెలుసు, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ జంప్డ్ ఇన్ టు ది ఫ్యూనరల్ ఫైర్. సో సతీ సిస్టమ్ వాజ్ ప్రివేల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ మొఘల్స్. పర్టికులర్లీ అప్పర్ క్యాస్ట్ హిందూ ఉమెన్ దే ఫాలోడ్ ది సతీ. ఇకపోతే ద డాటర్ ఆఫ్ మోటారాజా ఆఫ్ మార్వార్. సో ఈమెని ఫోర్స్ఫుల్గా సతీకి చేయడం అనేది జరిగింది. ఎవరిని? ద డాటర్ ఆఫ్ మోటారాజా ఆఫ్ మార్వార్. సో అది చూసిన అక్బర్ చలించి సో వాట్ హీ డిడ్ ఈస్ ఫోర్సిబుల్ సతీ వాజ్ అబాలిష్డ్. ఎవరైనా ఫోర్సిబుల్గా సతీ అనేది చేయకూడదు. అది ఒకవేళ చేస్తే అది క్రైమ్ కింద వస్తుంది, పనిష్మెంట్ భరించాలి. కానీ సతీ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా చేసుకుంటే దాన్ని అబ్జెక్షన్ చేయలేదు అక్బర్. బట్ ఫోర్సిబుల్ సతీ, ఎవరు ఫోర్స్ చేయకూడదు ఒకరిని చేసుకోమని, విడోని సతీ చేసుకోమని వేరెవరు ఫోర్స్ చేయకూడదు. సో ఈ సిస్టమ్ని అక్బర్ తీసుకురావడం జరిగింది. సో అలా ఫోర్స్ ఎవరైనా చేస్తున్నారా సతీ చేసుకోవడానికి అని చెప్పి కొంతమంది అబ్జర్వర్స్ని కూడా ఇతను అపాయింట్ చేయడం జరిగింది. అక్బర్ అపాయింటెడ్ అబ్జర్వర్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్ థింగ్. సో ఇలా ఫోర్సిబుల్ సతీకి ఎవరు ప్రేరేపించినా వాళ్ళు శిక్ష అర్హులు. ఎస్, అట్ ద సేమ్ టైం
వాళ్ళంతలో వాళ్ళు సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకుంటే సో అది నో ప్రాబ్లం, దాన్ని అక్బర్ అబ్జెక్ట్ చేయలేదు. ఎనీవే, అంతేకాకుండా పర్మిట్ విడోస్ టు మ్యారీ. సో హీ హాజ్ గివెన్ ఏ పర్మిషన్ విడోస్ టు మ్యారీ. ఇట్ మీన్స్ విడో రీమ్యారేజ్ సిస్టమ్. సో విడోస్ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని 1587లో ఇతను పర్మిట్ చేయడం జరిగింది. అంటే సో విడోస్ అంటే కన్ఫైన్గా పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే వాళ్ళు సతీ చేయాలి, ఒకళ్ళు సతీలో ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడోగానే ఉండిపోవాలి అనేది ఉండేది. సో దాన్ని ఇతను విడోస్ మ్యారేజ్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు. సో హీ హాజ్ గివెన్ పర్మిషన్ విడోస్ టు మ్యారీ ఇన్ 1587. ఎస్. అంతేకాకుండా మనం ఆ రోజుల్లో చూస్తే అంటే ఈ మొఘల్ సమాజంలో మనం చూసినట్టయితే సో ఎక్కువగా ఈ కింద వర్గాల వారికి అలాగే కింద వర్గాల వారికి స్త్రీలకు వీళ్ళకి ఉన్న విద్య అనేది ఎడ్యుకేషన్ అనేది ఒక కష్టతరమైన పని. అంటే వీళ్ళకి ఆ ఫెసిలిటీ అవైలబుల్గా ఉండేది కాదు. ఎడ్యుకేషన్ అనేది ఎవరికి, కింద వర్గాల వారికి, ఉమెన్కి. సో అక్బర్ ఈ వాజ్ ఏ ఇల్లిటరేట్, అతను నిరక్షరాస్యుడు అయినప్పటికీ ఇతను ఉమెన్ విద్య కోసం అతను స్కూల్స్ కట్టించడం జరిగింది. ఫతేపూర్ సిక్రీలో ఇతను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి మహిళల కోసం ఒక ఎడ్యుకేషన్ స్థాపించి వాళ్ళ విద్య కోసం ఇతను పాటుపడడం కూడా జరిగింది. ఎవరు? అక్బర్. సో ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా విలాసవంతమైన జీవితం గడిపేవారిలో సో మందు తాగడం, వైన్, ఓపియం, సో ఇవి ఎక్కువగా ఉండేది. ప్రాస్టిట్యూషన్ కూడా ప్రివేల్ అయ్యేది. ప్రాస్టిట్యూషన్ కూడా సో ప్రివేల్ అవ్వడం అనేది జరిగింది ఈ మొఘల్ సమాజంలో. సో ఇలా సొసైటీ అనేది ఈ విధంగా ఉండేది మనకి ఎప్పుడు ఈ మొఘల్స్ కాలంలో. సో లెట్స్ కమింగ్ టు ది మొఘల్ లిటరేచర్. సో మొఘల్ కాలంలో ఈ సాహిత్యం అనేది ఎలా అభివృద్ధి చెందింది, సో దేని మీద వీళ్ళు ఫోకస్ చేశారు అని మనం చూస్తే, సో అలాంగ్ విత్ పర్షియన్ లిటరేచర్ మొఘల్స్ టైం సాంస్క్రిట్ లిటరేచర్ కూడా డెవలప్ అయిందని మనకు తెలుస్తుంది. సాంస్క్రిట్ లిటరేచర్ వాజ్ ఆల్సో డెవలప్డ్ అలాంగ్ విత్ పర్షియన్ లిటరేచర్. సో ఈ మొఘల్ లిటరేచర్ మనం చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 3 కేటగిరీస్గా మనం చెప్పచ్చు. సో మొఘల్ లిటరేచర్ మొత్తం 3 కేటగిరీస్గా మనం చెప్పచ్చు. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఆటోబయోగ్రఫీస్ అండ్ క్రానికల్స్. సో మీకు తెలుసు కొంతమంది లైక్ బాబర్, జహంగీర్, సో వీళ్ళు ఆటోబయోగ్రఫీస్ రాయడం జరిగింది. తుజ్కీ బాబరీ అండ్ తుజ్కీ జహంగీరీ. సో ఇలా ఆటోబయోగ్రఫీస్ రాయడం జరిగింది. సో అవి కాకుండా కొంతమంది క్రానికల్స్ రాయడం, ఐని అక్బరీ, అక్బర్నామా, ముంతకబ్ అక్బర్నామా ఇవి. ఓకే, తర్వాత ట్రాన్స్లేషన్. సో కొన్ని ట్రాన్స్లేట్ కూడా చేయబడ్డాయి. అంటే సాంస్క్రిట్ భాష నుంచి, సాంస్క్రిట్ లాంగ్వేజ్ నుంచి పర్షియన్ భాషలోకి కొన్ని అనువదించడం కూడా జరిగింది ఈ కాలంలో. సో ఇవి కాకుండా సాంస్క్రిట్ లిటరేచర్, సాంస్క్రిట్ సాహిత్యం కూడా సో ఈ కాలంలో అభివృద్ధి చెందడం జరిగింది. సో ఇది థర్డ్. ఇలా మనకి ఈ లిటరేచర్, మొఘల్ లిటరేచర్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అయితే సో ఈ ఆటోబయోగ్రఫీస్ అండ్ క్రానికల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటి? ఈ రూలర్స్ రాసినటువంటి ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి ఏవి, అలాగే ఈ కోర్ట్ పోయిట్స్ రాసినటువంటి ఈ అక్బర్నామా, ఐని అక్బరీ ఇలాంటివి. సో ట్రాన్స్లేషన్కి వస్తే మనం సెకండ్ వన్ ట్రాన్స్లేషన్కి వస్తే అక్బర్ పీరియడ్లో చాలా బుక్స్ లేదా చాలా కావ్యాస్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు పర్షియన్ లాంగ్వేజ్.
సాంస్క్రిట్ నుంచి పర్షియన్ భాషలోకి చాలా కావ్యాస్ సో ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. మనం చూస్తే సో మహాభారత్ సో మనకు తెలుసు వీ హ్యావ్ ఏ 2 ఎపిక్స్, వన్ ఈజ్ మహాభారత్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రామాయణ్. మహాభారత్ని కొంతమంది గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ దే ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు పర్షియన్ లాంగ్వేజ్ యాజ్ రజంనామా. సో పర్షియన్ భాషలో రజంనామాగా ఈ మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎవరి పీరియడ్లో? అక్బర్స్ పీరియడ్లో. మనకి పక్క పిక్చర్లో మనకి మీరు అక్బర్ని చూడొచ్చు. అలాగే తర్వాత రామాయణ్ సో మనకి ఇంకొక ఎపిక్ అయినటువంటి రామాయణ్. సో దీన్ని అబ్దుల్ ఖాదిర్ బదౌని ఈ ట్రాన్స్లేటెడ్ రామాయణ ఫ్రమ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ టు పర్షియన్ లాంగ్వేజ్. ఇకపోతే మనకి వీ హ్యావ్ ఎ 4 వేదాస్: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఇందులో మనకి అథర్వణ వేద 4వ వేద అయినటువంటి అథర్వణ వేదాన్ని సో ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు పర్షియన్ లాంగ్వేజ్ బై హాజీ ఇబ్రహీం సర్హిందీ. ఇతను అక్బర్ కాలంలో అథర్వణ వేదాన్ని పర్షియన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇకపోతే వీ హ్యావ్ ఏ 18 పురాణాస్, అష్టాదశ పురాణాస్. 18 Puranas were the mythological stories, you know very well. And one of them is Bhagavata Purana. This Bhagavata Purana translated into Persian language by Todarmal. He translated Bhagavata Purana from Sanskrit to Persian language. And Rajatarangini, he translated by Sabadi, he translated into Persian language. Which one? Rajatarangani. And Leelavati, this was translated by Abul Faizi. He was a brother of Abul Fazl. He translated Leelavati. సో యాక్చువల్లీ మరి ఈ లీలావతిని ఎవరు రాస్తారంటే భాస్కరాచార్య. he was a scholar in Devagiri, scholar from Devagiri. Bhaskaracharya, scholar from Devagiri, he wrote Leelavati. So he was expert in mathematics and astronomy. Mathematics and astronomy. Who? Bhaskaracharya. Apart from this, Dara Shikoh, you know very well Dara Shikoh, he was the eldest son of Shajahan. పక్క ఫోటోలో మీరు చూడొచ్చు దారా షికోని. సో he was the eldest son of Shajahan. So he also gave contribution to the literature. And he translated Bhagavad Gita into Persian language. Dara Shikoh translated Bhagavad Gita into Persian language. And we have 108 Upanishads. Out of 108 Upanishads, so he translated 52 Upanishads into Persian language. Who? Dara Shikoh, he was the eldest son of Shajahan. And coming to the point, the last one, Sanskrit literature. So the development of this Sanskrit literature in the time of Mughals. Sanskrit literature, this was the third division. And let us see that Padma Shankara, he was a scholar from Gujarat.
పద్మశంకర ఈ వాజ్ ఎ స్కాలర్ ఫ్రమ్ గుజరాత్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. అక్బర్ కోర్టులో ఇతను స్కాలర్గా ఉండేవాడు. ఎవరు? పద్మశంకర. పద్మశంకర యూ రోట్ అక్బర్ షాహీ శ్రీరంగ అక్బర్ షాహీ శ్రీరంగరా దర్పణ్. శ్రీరంగరా దర్పణ్. సో అక్బర్ షాహీ శ్రీరంగరా దర్పణ్ which was written by Padmashankara. He was a scholar in the court of Akber. And another scholar, Jagannatha Pandit. He was a scholar in the court of Shajahan. పక్క పిక్చర్లో మీరు షాజహాన్ని చూడొచ్చు. He was a scholar in the court of Shajahan, who Jagannatha Pandit. And he wrote 2 books on holy Ganges. Those are Gangalahiri and Rasa Gangadhara. హోలీ గాంజెస్ మీద ఇతను 2 బుక్స్ రాయడం జరిగింది, జగన్నాథ పండిట్. సో ఇతను ఒకటి గంగలాహిరి అండ్ సెకండ్ వన్ ఈజ్ రస గంగాధర. సో దీస్ ఆర్ ది సాంస్క్రిట్ లిటరరీ కాంట్రిబ్యూషన్ ఇన్ ద టైమ్ ఆఫ్ మొఘల్స్ by Padmashankara and Jagannatha Pandit. Padmashankara belongs to the Akbar court and whereas Jagannatha Pandit belongs to the Shajahan court. And coming to the next subtopic, that is Mughal architecture. So the Mughal architecture is Indo-Persian style of architecture. It's a mingling of Indian and Persian style. So it was called as Indo-Persian style of architecture. సో ఇండో-పర్షియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఈ ముఘల్స్ కాలంలో అత్యున్నతమైన స్థితికి చేరుకుంది. దిస్ ఆర్కిటెక్చర్ రీచ్డ్ అట్ ద హైట్ ఆఫ్ జెనీత్. సో ఈ కాలంలో చేరుకున్నంత ఉన్నత స్థితికి మరి ఏ కాలంలోని ఆర్కిటెక్చర్ భారతదేశ చరిత్రలో చేరుకోలేదు. భారతదేశ చరిత్రలో ఆర్కిటెక్చర్ అనేది ఉన్నతమైన స్థానాన్ని పొందింది ఈ ముఘల్స్ టైంలో. సో ముఘల్ ఆర్కిటెక్చర్ మనం చూస్తే అసలు ఇట్ ఈజ్ ఏ మెస్మరైజింగ్. అంటే ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. సో ముఘల్ కాలంలో మనకి ఈ బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో ఎలా ఉండేవి అని మనం చూస్తే, సో బాబర్ కాలంలో మొట్టమొదటిగా మనం చూస్తే బాబర్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది 1526లో అతను ఇండియాలోకి అడుగుపెట్టాడు ఫస్ట్ పానీపట్ యుద్ధం. 1530లో ఈ వాజ్ డైడ్, జస్ట్ 4 years. సో బాబర్ కీన్ ఆన్ కన్స్ట్రక్టింగ్ మోనుమెంట్స్. బాబర్కి మొనుమెంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అనే కోరిక ఉండేది, కానీ అతనికి ఉన్న టైం పీరియడ్ చాలా తక్కువ, జస్ట్ 4 years. సో 4 years ఇతను ఎక్కువగా యుద్ధాల్లోనే గడిపేవాడు. సో అయినప్పటికీ ఈ బిల్ట్ 4 mosques. ఇతను 4 మాస్క్ని కట్టించడం అనేది జరిగింది, మాస్క్స్ అండ్ 4 మసీద్స్. అండ్ వన్ ఈజ్ పానీపట్, ద 1 mosque ఈజ్ పానీపట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆగ్రా, అండ్ థర్డ్ వన్ ఈజ్ సంబల్, అండ్ 4th వన్ ఈజ్ అయోధ్య. సో ఇతను 4 మాస్కులు కట్టించడం అనేది జరిగింది. ఇది ఈ ఇండో పర్షియన్ స్టైల్కి పూర్తిగా ప్లాన్డ్గా లేనప్పటికీ బట్ ఈ కన్స్ట్రక్టెడ్ 4 mosques. అండ్ మీరు పక్క పిక్చర్లో మీరు చూసినట్టయితే అయోధ్య మాస్క్ని, బాబ్రీ మసీద్ని మీరు చూడొచ్చు. అయోధ్య మాస్క్ ఆర్ బాబర్ కన్స్ట్రక్టెడ్ దిస్ మాస్క్, సో ఇట్ ఈస్ కాల్డ్ as బాబ్రీ మాస్క్. అండ్ ఆఫ్టర్ ది బాబర్, హుమయూన్ ఈ కేమ్ టు ద పవర్, సో ద సన్ ఆఫ్ బాబర్. సో జనరల్గా చెప్పాలంటే ఒక ప్లానెడ్గా సిస్టమాటిక్ ఆర్కిటెక్చర్ అనేది మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి హుమయూన్ నుంచి స్టార్ట్ అయిందని మనం చెప్పచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ monument in the time of Humayun was mausoleum of Humayun tomb, or mausoleum of Humayun, or you can call it Humayun tomb in Delhi. So
Humayun tomb in Delhi. So this tomb was constructed by Amida Banu Begum, widow of Humayun. So Humayun Bharya Amida Banu Begum, she constructed this mausoleum of Humayun. So this tomb was recognized by UNESCO as World Heritage Center. సో ఈ టాంబ్ ఎంత గొప్పది హ్యూమన్ టాంబ్ అంటే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ చేత ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. సో మీరు ఇక్కడ ఫోటోలో చూస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ హుమయూన్ టాంబ్ ఇన్ ఢిల్లీ. హుమయూన్ టాంబ్ ఇన్ ఢిల్లీ. సో ఇక్కడ మనం చూస్తే హుమయూన్ టాంబ్ దేన్ని పోలి ఉంది అంటే ఇట్ రిజంబల్స్ టాంబ్ ఆఫ్ తైమూర్ ఇన్ సమర్కండ్ రూలర్ అయినటువంటి తైమూర్ అంటే ఈ మొఘల్స్కి ప్రోజినేటర్ అయినటువంటి తైమూర్ అతని టాంబ్ని అతని సమాధిని ఈ హుమయూన్ సమాధి పోలి అలా రిజంబల్స్ అలా కట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ఆక్టోగనల్ షేప్. మీరు పైన చూస్తే ఆక్టోగనల్ షేప్లో కనబడుతుంది. ఆక్టోగనల్ షేప్. ఎస్. And this is a grand structure built center of a garden complex on a raised platform. It is a garden. See this garden complex. Garden complex ki center లో దీన్ని కట్టించడం జరిగింది. సో raised platform. You can see this platform. ఇది రేజ్ అంటే ఇక్కడి నుంచి ఇంత ఎత్తులో రైజ్ చేసి ఈ పైన సమాధి కట్టడం అనేది జరిగింది. సో ఇది గార్డెన్కి సెంటర్లో ఉంది. ఎలా ఉంది? కిందన కట్టలేదు వాళ్ళు, రేజ్డ్ ప్లాట్ఫామ్ ఒకదాన్ని ఇక్కడ వరకు కట్టి దీన్ని కట్టడం అనేది జరిగింది. సో దీన్ని క్లియర్గా చూస్తే ఇట్ హ్యాస్ నో మినరైట్స్. మీకు ఎక్కడ పిల్లర్స్ కనిపించవు. ఇందులో మనకు తాజ్మహల్కి కనిపించినట్టు ఇక్కడ మనకు ఎక్కడ పిల్లర్స్ కనిపించవు. అంటే తాజ్మహల్ అనే కాదు, మిగతా మనకి మొఘలుల స్ట్రక్చర్స్కి ఈ కనిపించేటట్టు ఇక్కడ ఎక్కడ మనకి మినరైట్స్ పిల్లర్స్ ఎక్కడ కనిపించవు. దెర్ హ్యాస్ నో మినరైట్స్. And it is a double dome structure. సో మనకు చూస్తే ఇక్కడ డబల్ డోమ్ కనిపిస్తుంది. డబల్ డోమ్ స్ట్రక్చర్. సో ఈ డబల్ డోమ్ అంటే డోమ్ అబౌవ్ అనదర్ డోమ్. సో ఒక డోమ్ ఉంటుంది, దానిపైన ఇంకొక డోమ్ ఉంటుంది, డబల్ డోమ్. సో ఇక్కడ చూస్తే ఇది డబల్ డోమ్స్, ఈ రెండు డోమ్స్ అనేవి సో ఇవి వైట్ మార్బల్లో ఉంటాయి. రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా మనకి రెడ్ శాండ్ స్టోన్లో ఉంటుంది. సో ద వైట్ మార్బల్స్ అనేవి మనకి డోమ్స్కి వైట్ మార్బల్ ఉంటుంది. సో యూ కెన్ సీ దిస్ వైట్ మార్బల్ అండ్ రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా సో రెడ్ శాండ్ స్టోన్లో ఉంటుంది. సో యూ కెన్ సీ ద మ్యాప్, యూ కెన్ అండర్స్టాండ్ హియర్. సో అంతేకాకుండా మనం ఇది చూస్తున్నట్టయితే సో తాజ్మహల్ని ఈ హుమయూన్ సమాధిని చూసి హుమయూన్ టాంబ్ ఈజ్ ఎ రిప్లికా ఆఫ్ తాజ్మహల్. సో కాకపోతే తాజ్మహల్లో మనకి మినరేట్స్ కనబడతాయి, ఇక్కడ కనిపించవు. సో రిమైనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, అక్బర్ టైం. అక్బర్ కాలంలో మనం చూసుకున్నట్టయితే అక్బర్ ఈ బిల్ట్ ఏ మెనీ గ్రేట్ మొన్యుమెంట్స్ ఇన్ రెడ్ శాండ్ స్టోన్. సో ఎక్కువగా ఇతను రెడ్ శాండ్ స్టోన్తో కట్టినటువంటి మొన్యుమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇతను చాలా మొన్యుమెంట్స్ కట్టించాడు. సో అక్కడక్కడ ఇతను వైట్ మార్బల్ని వాడడం జరిగింది, ఎక్కువగా రెడ్ శాండ్ స్టోన్. సో అయితే ఇతను చూస్తే మనం రెడ్ పోర్ట్ ఇన్ ఆగ్రా, ఈ కన్స్ట్రక్టెడ్ రెడ్ పోర్ట్ ఇన్ ఆగ్రా మీరు పక్క పిక్చర్లో మీరు చూడొచ్చు, రెడ్ పోర్ట్ ఇన్ ఆగ్రా. సో మనకి సో ద మొఘలుల క్యాపిటల్ ఆగ్రా. సో ద రెడ్ పోర్ట్ ఇన్ ఆగ్రా. అంతేకాకుండా అలహాబాద్లో ఒక పోర్ట్ కట్టించడం జరిగింది. అలాగే లాహోర్లో ఇంకొక పోర్ట్ కట్టించడం జరిగింది. సో ఈ కన్స్ట్రక్టెడ్ ఏ మెనీ గ్రేట్ మొన్యుమెంట్స్. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రెడ్ పోర్ట్ ఇన్ ఆగ్రా, అలహాబాద్ పోర్ట్ అండ్ లాహోర్ పోర్ట్. అంతేకాకుండా ఇతను గుజరాత్ని జయించిన తర్వాత ఈ బిల్ట్ ఏ న్యూ సిటీ, దట్ ఈస్ ఫతేపూర్ సిక్రీ. సో ఫతేపూర్ సిక్రీ became its capital 1572 to 1586. ఫతేపూర్ సిక్రీని ఇతను క్యాపిటల్గా కూడా చేయడం జరిగింది.
1572 to 1586, ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ఫతేపూర్ సిక్రీ క్యాపిటల్గా ఉండేది. మొఘలులకి ఇది క్యాపిటల్గా అక్బర్ కాలంలో. సో అక్కడ వాటర్ స్కార్సిటీ వచ్చిందని చెప్పి తర్వాత ఇక్కడి నుంచి అక్బర్ సో క్యాపిటల్ సిటీని లాహోర్కి మార్చడం జరిగింది. సో లాహోర్ నుంచి సో మొఘల్స్ క్యాపిటల్ అయిన ఆగ్రాకి తర్వాత షిఫ్ట్ చేయడం జరిగింది, ఆగ్రాకి. సో ఇక్కడ చూస్తే ఫతేపూర్ సిక్రీని రూల్ చేసేటప్పుడు సో ఈ కన్స్ట్రక్టెడ్ సమ్ ఆఫ్ ది మొన్యుమెంట్స్. వన్ ఈజ్ దివాన్ ఈ ఆమ్. దివాన్ ఈ ఆమ్ ఇట్స్ ఏ ఆల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్. దివాన్ ఈ ఆమ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్. పబ్లిక్ ఆడియన్స్ ఇక్కడ ప్రజెంట్ అవ్వచ్చు దివాన్ ఈ ఆమ్లో. ఇట్స్ ఎ హాల్. అండ్ దివాన్ ఈ కాజ్ హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్. ప్రైవేట్ ఓన్లీ మినిస్టర్స్, వాళ్ళు వీళ్ళు మంత్రులు, ఆఫీసర్స్, ఇది ఆల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్. ఎస్, ఇలా రెండింటిని కట్టించడం జరిగింది. సో అంతేకాకుండా ఈ బిల్టే జామా మసీద్ ఇన్ ఆగ్రా. అక్బర్ బిల్టే జామా మసీద్ ఇన్ ఆగ్రా. జామా మసీద్ ఇన్ ఆగ్రా. సో అంతేకాకుండా ఈ బిల్ట్ బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజా ఇట్ వాజ్ ఎ గేట్వే ఆఫ్ జామా మసీద్. సో we said just now Jama Masjid in Agra, and this Buland Darwaza is gateway to the Jama Masjid. Gateway to the Jama Masjid. And Sheikh Salim Chishti tomb. సో దర్గా ఆఫ్ షేక్ సలీం చిస్తి అండ్ జామా మసీద్ ఈ రెండింటికి గేట్వేగా బులంద్ దర్వాజాని కట్టించడం జరిగింది అక్బర్. బులంద్ దర్వాజా. సో బులంద్ దర్వాజా మనకి ఈ పిక్చర్లో మనం చూడొచ్చు. బులంద్ దర్వాజా సో 180 ఫీట్ హైట్, 90 ఫీట్ వైడ్. సో ఇంత హైట్, ఇంత వైడ్ ఉండే ఈ బులంద్ దర్వాజాని ఈ జామా మసీద్కి దర్గా ఆఫ్ షేక్ సలీం చిస్తికి గేట్వేగా కట్టించడం జరిగింది. సో బులంద్ దర్వాజా లార్జెస్ట్ దర్వాజా ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ గేట్వే ఇన్ ద వరల్డ్. అండ్ ఫైనల్లీ దిస్ గేట్వే వాజ్ రికగ్నైజ్డ్ బై యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తించబడడం అనేది జరిగింది. ఏది? బులంద్ దర్వాజా. Yes, and coming to the point, Akbar built his own tomb at Sikandara in Agra. అక్బర్ అతని సమాధిని, అతని టాంబ్ని అతనే కట్టించడం అనేది జరిగింది సికిందారాలో. సో ఇట్ ఈస్ నియర్ టు ది ఆగ్రా. సో ఇక్కడ మనకు చూస్తే అతను కట్టించిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై జహంగీర్. సో దాన్ని పూర్తి చేసింది జహంగీర్. అక్బర్ సమాధి అతనే స్టార్ట్ చేస్తే సికిందరాలో దాన్ని కంప్లీట్ చేసింది జహంగీర్. సో అక్బర్ టాంబ్ని మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఈ టాంబ్ అనేది ఉందనేది మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే 4 మినరేట్స్, 4 పిల్లర్స్ మీకు కనబడుతున్నాయి ఇక్కడ. 4 మినరేట్స్. సో ఇట్స్ ద 4 మినరేట్స్ ఈ యూజ్డ్ ది వైట్ మార్బల్. వైట్ మార్బల్. సో వైట్ మార్బల్ యూజ్ చేసిన ఈ 4 మినరేట్స్ మీకు ఇక్కడ, మిగతాది రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది అక్బర్ టాంబ్ ఎట్ సికందరా ఇన్ ఆగ్రా. సో మీకు చూస్తే సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద టాంబ్స్ ఆఫ్ మొఘల్స్ సో ఎక్కడున్నాయని చూస్తే మనకి సో గార్డెన్ మధ్యలో ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్, ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ కట్టి దాని మీద ఇవి కట్టడం అనేది జరిగింది. అండ్ కమింగ్ టు ద పాయింట్, అక్బర్ బిల్ట్ వైట్ మార్బల్ ఎన్కేస్డ్ టాంబ్ ఆఫ్ ది షేక్ సలీం చిస్తి. సో మనం ఇందాక చెప్పుకున్నాం బులంద్ దర్వాజా ఇట్ ఈస్ ఎ గేట్వే ఆఫ్ ది షేక్ సలీం చిస్తి దర్గా. సో మనకు తెలుసు సూఫీ సెయింట్స్ టాంబ్స్ని మనం దర్గా అని పిలుస్తాం. సో టాంబ్ ఆఫ్ ది షేక్ సలీం చిస్తి ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ దర్గా ఆఫ్ షేక్ సలీం చిస్తి. షేక్ సలీం చిస్తి ఎవరితను? షేక్ సలీం చిస్తి ఈ వాజ్ ఏ గురు ఆఫ్ అక్బర్, రిలీజియస్ ప్రెస్పెటర్, రిలీజియస్ గురు ఆఫ్ అక్బర్, రిలీజియస్ గురు ఆఫ్
అక్బర్ షేక్ సలీం చిస్తీ. సో ఇతని మీద ఉన్న అభిమానానికి అక్బర్ అతని కుమారుడుకి సలీం, జహంగీర్ యాక్చువల్ నేమ్ ఏంటి, సలీం అనే పేరు పెట్టడం జరిగింది. ఎస్ ఎనీవే, సో దిస్ దర్గా వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అక్బర్. సో షేక్ సలీం చిస్తీ దర్గా. ఇది చూస్తే మనకి వైట్ మార్బల్ ఎన్కేస్డ్, చూడండి ఎక్కువగా మనకి ఈ వైట్ మార్బల్ కనబడుతుంది ఇక్కడ, టాంబ్ ఆఫ్ షేక్ సలీం చిస్తీ. అండ్ ఇది ఎక్కడుంది, జామా మసీద్ కోర్ట్ యార్డ్లో దీన్ని కట్టడం జరిగింది. జామా మసీద్ కోర్ట్ యార్డ్లో ఈ టాంబ్ని కట్టించడం అనేది జరిగింది. సో అందుకే ఈ జామా మసీద్కి ఈ షేక్ సలీం చిస్తీ దర్గాకి ముందుగా మనకి ఏముంటుంది, గేట్వేగా బులంద్ దర్వాజా ఉంటుంది, విచ్ వాజ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై అక్బర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పంచమహల్ అంటే 5 floors, 5 story house ఆర్ 5 story house అంటే 5 floors బిల్డింగ్. సో ఇది మనం చూసినట్టయితే పంచమహల్ బుద్ధిస్ట్ విహారా, బుద్ధిస్టుల కట్టడాన్ని పోలి ఉంటుంది. ఏది, పంచమహల్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అక్బర్. సో అంతేకాకుండా ఇబదత్ ఖానా. సో ఇబదత్ ఖానా యు నో వెరీ వెల్, హాల్ ఆఫ్ వర్షిప్. సో ఇది ఇక్కడ రిలీజియస్ డిస్కోర్సెస్ జరుగుతుంటాయి, రిలీజియస్ డిస్కోర్సెస్. మనం అక్బర్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పాం రిలీజియస్ డిస్కోర్స్. ఎక్కడ, ఈ ఇబదత్ ఖానాలో, హాల్ ఆఫ్ వర్షిప్. మనకి పక్క పిక్చర్లో మనం చూస్తే మనకి ఇక్కడ కనబడుతుంది, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఇబదత్ ఖానా. సో ఇక్కడ అక్బర్, సో ఈ రిలీజియస్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా రిలీజన్ గురించి చెప్పడం జరుగుతుంది. దాన్ని అక్బర్ పూర్తిగా విని ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ ఇబదత్ ఖానా ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ హాల్ ఆఫ్ వర్షిప్. ఎస్. సో ఎనీవే, అపార్ట్ ఫ్రమ్ దిస్, అండ్ అక్బర్ కన్స్ట్రక్టెడ్ ది సుల్తానా ప్యాలెస్, జోధ్బాయి ప్యాలెస్, మరియం ప్యాలెస్ అండ్ బిర్బాల్ ప్యాలెస్. These palaces were constructed by Akbar. And coming to the Mughal architecture, particularly in the time of Jahangir. So he gave more importance to the painting. So he gave more importance to the painting. But అయినప్పటికీ ఈ జహంగీర్స్ కాలంలో మనం చూస్తే 2 ఆర్కిటెక్చరల్ మొనూమెంట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్గా కనబడుతున్నాయి. అవేంటంటే టాంబ్ ఆఫ్ జహంగీర్ సమాధి, టాంబ్ ఆఫ్ జహంగీర్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ది నూర్జహాన్. సో ఈ టాంబ్ అనేది మనకి దిల్ కుషా గార్డెన్స్, లాహోర్లో సహాదరా, SAHADARA, సహదరా, ఇట్ ఈస్ నియర్ టు లాహోర్. అండ్ ఈ ఏరియాలో దిల్ కుషా గార్డెన్స్లో మనకి జహంగీర్ టాంబ్ కనబడుతుంది. మీరు ఈ పిక్చర్లో టాంబ్ ఇన్నర్ పార్ట్ని మీరు చూడొచ్చు. సో టాంబ్కి ఇన్నర్ పార్ట్ని మీరు చూడొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ మోర్ టాంబ్ ఆఫ్ ఇతమద్ ఉద్ దౌలా ఎవరితను మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈ వాజ్ ఏ ఫాదర్ ఆఫ్ నూర్జహాన్. సో నూర్జహాన్ ఫాదర్ ఇతను. సో వజీర్ ఇన్ ద టైమ్ ఆఫ్ జహంగీర్స్ పీరియడ్. సో జహంగీర్ కాలంలో నూర్జహాన్ రూల్ చేసేటప్పుడు ఇతను వజీర్, ప్రధానమంత్రిగా ఉండేవాడు. సో ఇతని టాంబ్ను కూడా నూర్జహాన్ కట్టించడం జరిగింది. సో మనకి ఈ పక్క ఫోటోలో మనకు కనబడుతుంది ఇతమద్ ఉద్ దౌలా టాంబ్. సో మొఘల్స్ హిస్టరీలోనే ఫస్ట్ సారి వైట్ మార్బల్తో కట్టినటువంటి టాంబ్, పూర్తిగా వైట్ మార్బల్ వాడి కట్టినటువంటి టాంబ్. మనకు చూస్తే ఈ పిక్చర్లో వైట్ మార్బల్ కనిపిస్తుంది, వైట్ మార్బల్ చూడండి మొత్తం. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ టైం పీట్రదురా, PIETRA, పీట్రదురా స్టైల్ విచ్ వాజ్ యూజ్డ్ ఫస్ట్ టైం ఇన్ ద ఇతమద్ ఉద్ దౌలా టాంబ్లో దాన్ని వాడడం. అంటే పీట్రదురా స్టైల్ అంటే ఏముంటుంది అని మనం చూస్తే, సో ఈ వాల్స్ ఏవైతే ఉంటాయో, ఈ గోడలు ఏవైతే ఉంటాయో దానికి ఇన్లే ఆఫ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. సో దానికి సెమీ ప్రీషియస్ స్టోన్స్ని
పొదిగి పెట్టడం అనేది జరుగుతుంది. సెమీ ప్రీషియస్ స్టోన్ విచ్ వాజ్ కాల్డ్ యాజ్ పీట్రదురా స్టైల్. సో ఎక్కడ మొట్టమొదటిగా మనకి ఈ ఇతమద్ దౌద్ అలా టాంబ్లో మనం చూడొచ్చు. లెట్స్ కమింగ్ టు ది నెక్స్ట్ రూలర్ షాజహాన్. సో షాజహాన్ కాలంలో ఈ మొఘలుల వాస్తుశిల్పకళ ఆర్కిటెక్చర్ ఎలా ఉందన్నది మనం ఇప్పుడు చూద్దాం. అయితే మనకి ఈ ఆర్కిటెక్చర్, మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది లేదా ఈ ఆర్కిటెక్చర్ వాస్తుశిల్పకళ, ఈ ఆర్కిటెక్చర్ అనేది భారతదేశంలోనే అత్యున్నతమైన స్థితికి షాజహాన్ కాలంలో చేరుకుంది. సో షాజహాన్ కాలంలో ఈ ఆర్కిటెక్చర్ అనేది న్యూ హైట్స్ని చూసింది. సో మనం చూసినట్టయితే షాజహాన్, మనం ఈ ఆర్కిటెక్చర్ అనేది మనం బాబర్ టైంలో చూసాం, హుమయూన్ టైంలో చూసాం, తర్వాత అక్బర్ టైంలో చూసాం, జహంగీర్ టైంలో కూడా చూసాం. కానీ అలా 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 వస్తూ వస్తూ షాజహాన్ కాలంలో ఈ ఆర్కిటెక్చర్ అనేది ఉన్నతమైన స్థితికి చేరుకుంది. సో షాజహాన్ ఈ బిల్ట్ ఏ గ్రేట్ మాన్యుమెంట్స్ ఇన్ ఆగ్రా అండ్ ఢిల్లీ, ఆగ్రాలో ఇతను చాలా మాన్యుమెంట్స్ కట్టించడం అనేది జరిగింది. సో అవి చూసుకున్నట్టయితే రెడ్ పోర్ట్ ఆఫ్ ఆగ్రాలో ఉండేటటువంటి రెడ్ పోర్ట్లో సో షాజహాన్ ఈ బిల్ట్ ఏ మోతీ మసీద్, దివాన్ ఈ కాజ్, జాస్మైన్ ప్యాలెస్, కాజ్ మహల్, సీస్ మహల్. అండ్ ఈ కన్స్ట్రక్షన్స్ రెడ్ పోర్ట్ ఆఫ్ ఆగ్రాలో ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి షాజహాన్ కట్టించడం అనేది జరిగింది. సో ఏంటంటే మోతీ మసీద్, దివాన్ ఈ కాజ్, జాస్మైన్ ప్యాలెస్, కాజ్ మహల్ అండ్ సీస్ మహల్. మనకు తెలుసు రెడ్ పోర్ట్ ఆఫ్ ఆగ్రా, ఇది ఆగ్రాలో రెడ్ పోర్ట్ని కట్టించింది ఎవరు? అక్బర్. సో ఇందులో ఈ మోతీ మసీద్, దివాన్ ఈని కట్టించింది షాజహాన్ కాలంలో ఒక వండర్ఫుల్ కట్టడం ఏంటంటే తాజ్ మహల్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ది షాజహాన్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ యమునా. సో యమునా నది ఒడ్డున దీన్ని కట్టించడం జరిగింది. సో తాజ్ మహల్ అనేది ఒక ఇమ్మెజరబుల్ బ్యూటీ. సో అది ఎంత అందంగా ఉంటుంది అని వర్ణించడానికి కూడా కష్టం, అంత అద్భుతంగా షాజహాన్ తాజ్మహల్ కట్టించడం జరిగింది. సో మనకి పక్క పిక్చర్లో మనం చూసినట్టయితే తాజ్మహల్ ఫోటో కనబడుతుంది. వైట్ మార్బల్తో కట్టినటువంటి తాజ్మహల్ పిక్ మనకు కనబడుతుంది. సో తాజ్మహల్ ఈ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆగ్రా. సో తాజ్మహల్, ముంతాజ్ మహల్ అతని వైఫ్ ఎవరైతే ముంతాజ్ మహల్ ఉన్నారో, సో ఆమె టాంబ్గా తాజ్మహల్ కట్టించడం జరిగింది. ద యాక్చువల్ నేమ్ ఆఫ్ ముంతాజ్ వాజ్ అర్జుమండ్ బాను బేగం. సో అర్జుమండ్ బాను బేగం, you know that she was the daughter of Ashaf Khan. So anyway, so Taj Mahal was the tomb of Mumtaz, or you can call it as the tomb of Arjumand Banu Begum. It was constructed by Shajahan. See this, it is we can't say anything else. It is a immeasurable beauty. మనం ఏం మాట్లాడలేం, అంత అందంగా ఈ తాజ్ మహల్ అనేది మనకి ఈ వైట్ మార్బల్తో కట్టించడం అనేది జరిగింది. సో తాజ్మహల్ని చూసినట్టయితే తాజ్మహల్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ 1631 to 53. 1631 నుంచి 53 వరకు ఇది కట్టించబడింది. సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఉస్తాద్ ఈసా ఈ వాజ్ ఎ పర్షియన్ ఆర్కిటెక్ట్. సో పర్షియన్ ఆర్కిటెక్ట్ అండర్లో, ఉస్తాద్ ఈసా అండర్లో ఈ తాజ్మహల్ అనేది 1631 నుంచి 53 మధ్యలో ఇది కట్టించబడింది. సో తాజ్మహల్ మీరు చూసినట్టయితే, సో ఇట్ ఈస్ అ డబుల్ డౌన్ స్ట్రక్చర్ అండ్ 4 బ్యూటిఫుల్ మినరేట్స్ ఇన్ 4 కార్నర్స్. మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, 4 బ్యూటిఫుల్ మినరేట్స్
ద 4 కార్నర్స్ ఆఫ్ ది తాజ్మహల్. తాజ్మహల్కి సో 4 కార్నర్లో 4 మినరేట్స్ మనం చూస్తాం. ఇట్ ఈస్ అ డబల్ డోమ్ స్ట్రక్చర్. డబల్ డోమ్ స్ట్రక్చర్. ఎస్, యా. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ ఆక్టోగనల్ ప్లానడ్ సిమెట్రికల్ బిల్డింగ్ ఇన్ ఆక్టోగనల్ షేప్. మనం చూసినట్టయితే మనకి చూడండి ఆక్టోగనల్ షేప్లో మనకి సో హుమయూన్ టాంబ్ ఎలాగైతే ఆక్టోగనల్ షేపో సో అలా ఆక్టోగనల్ షేప్లో ఇది కూడా మనకు కనిపిస్తుంది. మనం ఆల్రెడీ చెప్పాం. సో తాజ్మహల్ ఈజ్ ఎ రిప్లికా ఆఫ్ హుమయూన్ టాంబ్. సో కాకపోతే మనకు హుమయూన్ టాంబ్లో మినరేట్స్ ఉండవు. సో ఇక్కడ మినరేట్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. డబల్ డోమ్. ఎస్, రేజ్డ్ ప్లాట్ఫామ్. చూడండి రేజ్డ్ ప్లాట్ఫామ్. సో ఈ తాజ్మహల్ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబడింది? రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద. సో రేజ్డ్, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్, రేజ్డ్ ప్లాట్ఫామ్ రేజ్డ్ ఆన్ ఏ స్క్వేర్ ప్లాట్ఫామ్. సో స్క్వేర్ ప్లాట్ఫామ్ మీద ఈ తాజ్మహల్ అనేది కట్టడం జరిగింది. సో ఇందులో ఒక కార్నర్లో చార్ బాగ్ అనే గార్డెన్ ఉంటుంది. ఇలా 4 కార్నర్స్ ఉంది కదా, ఒక కార్నర్లో చార్ బాగ్ అనే గార్డెన్ ఉంటుంది. అంటే గార్డెన్కి నియర్లో ఈ తాజ్మహల్ అనేది కట్టించడం జరిగింది. అయితే ఇకపోతే మనకి ఇందులో చూస్తే పిట్రడురా డెకరేషన్ కనబడుతుంది. పిట్రడురా డెకరేషన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఎక్కడ? ఇతమద్దౌలా టాంబ్, నూర్జహాన్ టైంలో. సో పిట్రడురా ఆ స్టైల్ అంటే ఏంటి? ఈ వాల్స్ పైన లేదా సీలింగ్ పైన ఏంటుంటుంది? ఒక ఇన్లే ఆఫ్ ప్రీసియస్ అండ్ సెమీ ప్రీసియస్ స్టోన్స్. సెమీ ప్రీసియస్ స్టోన్స్ని ఇలా పొదిగి ఉంచడం అనేది జరుగుతుంది. ఎక్కడ? వాల్స్ పైన. సో అది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ మార్బల్ అనేది, సో ఇది వైట్ మార్బల్. సో మార్బల్, సో ఇక్కడ ఈ మార్బల్ అనేది ఎలా ఉండేదంటే హైలీ పాలిష్డ్ అండ్ రిచ్లీ డెకరేటెడ్. హైలీ పాలిష్డ్ మార్బల్ వాజ్ యూజ్డ్ టు దిస్ తాజ్మహల్ and richly decorated this what it is called as pitradura decoration. సో ఇలా ప్రీసియస్ స్టోన్స్ అనేవి ఇలా రిచ్లీ డెకరేట్ చేసి ఈ మార్బల్ అనేది సో హైలీ పాలిష్డ్ మార్బల్ని యూజ్ చేయడం జరిగింది. అందుకే మనకు చూస్తేనే మనకి అర్థమవుతుంది. చూడండి, హైలీ పాలిష్డ్ అని. సో లోపడంతా చూస్తే రిచ్గా డెకరేట్ అయి ఉంటుంది మనకి. సో విత్ ప్రీసియస్ అండ్ సెమీ ప్రీసియస్ స్టోన్స్. ఎస్. సో తర్వాత ఇక్కడే తాజ్మహల్లోనే సో ఇతని సమాధి కూడా ఇక్కడే సమాధి చేయడం అనేది జరిగింది. ఎక్కడ? ఈ తాజ్మహల్లోనే. ఎస్. సో షాజహాన్ ఈ బిల్ట్ ఏ రెడ్ పోర్ట్ ఇన్ ఢిల్లీ. సో రెడ్ పోర్ట్ ఇన్ ఆగ్రా బై అక్బర్ అండ్ వెర్ ఇస్ రెడ్ పోర్ట్ ఇన్ ఢిల్లీ బై షాజహాన్ ఢిల్లీలో రెడ్ పోర్ట్ కట్టడం జరిగింది 1639 అండ్ 48 మధ్యలో. సో ఈ కాలంలో దీన్ని కట్టించడం జరిగింది 39 to 48. సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఉస్తాద్ అమీద్ అండర్లో ఈ ఢిల్లీ రెడ్ పోర్ట్ని షాజహాన్ కట్టించడం జరిగింది. ఇది టైం పీరియడ్. సో అలాగే ఈ రెడ్ పోర్ట్ ఢిల్లీలో కూడా ఇతను దివానీ కాజ్, రంగ్ మహల్, ఇంతియాజ్ మహల్, పికాక్ థ్రోన్, సో వీటిని పెడతాం. సో పికాక్ థ్రోన్ అనేది ఇట్ వాస్ మేడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ షాజహాన్. సో ఇది దివానీ కాజ్లో పెట్టించడం జరిగింది. ఇట్ వాస్ కెప్ట్ ఇన్ దివానీ కాజ్ అండ్ ఇట్స్ వాల్స్. సో ఇక్కడ పెట్టించడం జరిగింది. సో ఇలా ఇవి రెడ్ పోర్ట్లో ఉండేవి. ఢిల్లీలో రెడ్ పోర్ట్ కట్టించి అందులో ఈ మాన్యుమెంట్స్ని సో ఈ బిల్డింగ్స్ని కట్టించడం అనేది జరిగింది. సో రంగ్ మహల్, ఇమ్తియాజ్ మహల్ అండ్ దివానీ కాజ్ అండ్ ద పికాక్ థ్రోన్ ఇన్ దివానీ కాజ్. ఎక్కడ ఉండేది? దివానీ కాజ్లో ఈ పికాక్ థ్రోన్ని పెట్టడం అనేది కట్ చేయడం ఉండేది. సో అయితే ఈ అమీర్ ఖుష్రూ,
సో ద గ్రేట్ స్కాలర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్, ఇతను రాసినటువంటి ఒక స్టేట్మెంట్ని ఈ దివానీ కాజ్లో పెట్టించడం జరిగింది. దివానీ కాజ్లో ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఇఫ్ ఆన్ ఎర్త్ బీ అన్ ఇడెన్ ఆఫ్ బ్లిస్, ఇఫ్ ఆన్ ఎర్త్ బీ అన్ ఇడెన్ ఆఫ్ బ్లిస్, ఇట్ ఈస్ దిస్, ఇట్ ఈస్ దిస్, ఇట్ ఈస్ దిస్, none but this. If on earth be an Eden of bliss, it is this, none but this. సో ఈ స్టేట్మెంట్ని సో ఈ స్టేట్మెంట్ని ఇక్కడ దివానీ కాజ్లో ఎన్గ్రేవ్ చేయడం జరిగింది, పెట్టించడం జరిగింది. అంటే భూమి మీద ఏదైనా స్వర్గం ఉందంటే అది ఇదే మరి ఏది కాదు. సో ఇక్కడ మనం రాసుకోవాలి, ఇఫ్ ఆన్ ఎర్త్ బి అన్ ఎడెన్ ఆఫ్ బ్లిస్, ఇట్ ఈస్ దిస్, it is this, it is this, none but this. yes. సో మనకి ఈ పక్క పిక్చర్లో మనం చూసినట్టయితే పికాక్ థ్రోన్ కనబడుతుంది. పికాక్ థ్రోన్. సో పికాక్ థ్రోన్ని, నెమలి సింహాసనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. షాజహాన్ కాలంలో తయారు చేయబడ్డ నెమలి సింహాసనం. ఎస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, he constructed a Jama Masjid. Shajahan constructed a Jama Masjid near Red Fort in Delhi. ఢిల్లీ రెడ్ ఫోర్ట్కి దగ్గరగా ఈ జామా మసీద్ని కట్టించడం జరిగింది. ఆ రోజుల్లో చూసుకుంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా అట్ దట్ టైం. ఆ రోజుల్లో చూసుకుంటే ఇది లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. సో పక్క పిక్చర్లో మీరు చూడొచ్చు జామా మసీద్ ఇన్ ఢిల్లీ, జామా మసీద్ ఇన్ ఢిల్లీ నియర్ రెడ్ ఫోర్ట్. సో ఇలా ఇన్ని కట్టడాలని షాజహాన్ కట్టించి సో భారతదేశ చరిత్రలో ఈ ఆర్కిటెక్చర్ వైభవాన్ని సో అతను మొఘలుల కాలంలో చూపించడం అనేది జరిగింది. సో తర్వాత షాజహాన్ తర్వాత వచ్చినటువంటి ఔరంగజేబ్, సో ఇతను ఆర్థోడాక్స్ ముస్లిం అవడం వల్ల, సో ఇతను తీసుకున్నటువంటి నిర్ణయాలు వల్ల సో ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఆర్కిటెక్చర్ అనేది సో నెమ్మదిగా డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. అంటే ఆర్కిటెక్చర్ ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అవ్వడం అనేది జరిగింది. సో ఔరంగజేబ్ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేయడం జరిగింది. సో అతను లగ్జరీస్కి ఎప్పుడూ పోలేదు. ఒక విధంగా చెప్పాలంటే కుల్దాబాద్లో ఔరంగాబాద్లో ఉండే ఈ కుల్దాబాద్లో అతని సమాధి కూడా ఉంది, అతని టాంబ్. అది చాలా నార్మల్గా మనకి కనిపిస్తుంది, ఆ సమాధి కూడా. సో ఈ విధంగా చాలా సింపుల్ లైఫ్, ఇది మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకు చూస్తే చాలా సింపుల్ లైఫ్ని ఇతను లీడ్ చేశాడు ఔరంగజేబ్ అని మనకు తెలుస్తుంది. అయితే అలాంటి కాలంలో కూడా మనకి 3 కన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఆ కాలం నుంచి మనకి కనిపించాయి. ఏంటి అవి అంటే బాద్షాహీ మాస్క్ ఇన్ లాహోర్ అండ్ మోతీ మసీద్ ఇన్ ద రెడ్ ఫోర్ట్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర మోతీ మసీద్, అండ్ బీబీకా మక్బరా. సో బీబీకా మక్బరా, ఇట్ ఈస్ టాంబ్ ఆఫ్ రబియా ఉద్ దరానీ. సో షీ వాజ్ వైఫ్ ఆఫ్ ఔరంగజేబ్ భార్య ఈమె. సో ఈమె కోరిక మేరకు ఇతను బీబీకా మక్బరా కట్టించడం అనేది జరిగింది, బీబీకా మక్బరా. సో ఈ బీబీకా మక్బరాని ఇది కొంచెం తాజ్మహల్ని పోలి ఉంటుంది, అందుకే తాజ్మహల్ ఆఫ్ డెక్కన్ అని ఈ బీబీకా మక్బరా టాంబ్ని పిలవడం జరుగుతుంది, తాజ్మహల్ ఆఫ్ డెక్కన్. సో దీన్ని ప్రిన్స్ అజంషా, సో బీబీకా మక్బరాని ప్రిన్స్ అజంషా కట్టించడం జరిగింది. ప్రిన్స్ అజంషా, ద సన్ ఆఫ్ ఔరంగజేబ్, ఈ కన్స్ట్రక్టెడ్ ది బీబీకా మక్బరా. ఇట్ ఈస్ కాల్డ్ as తాజ్మహల్ ఆఫ్ డెక్కన్.
ఎస్. సో ఆర్కిటెక్చర్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఘల్ గార్డెన్స్. సో ఈ మొఘలుల కాలంలో ఆల్మోస్ట్ అందరు రాజులు ఈ గార్డెనింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో మనకి మొఘలుల ఆర్కిటెక్చర్ ఎక్కువగా వాళ్ళ సమాధుల్లో మనం చూస్తాం. సో ఎక్కువగా అవే మనకి మాన్యుమెంట్స్. సో ఇవన్నీ ఎక్కడుండేవి, ఈ చుట్టూ గార్డెన్లో ఉండేవి. చుట్టూరా గార్డెన్ ఉండి గార్డెన్ మధ్యలో ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ రేజ్ చేసి అక్కడ ఈ టాంబ్స్ అనేవి, ఈ మాన్యుమెంట్స్ అనేవి కట్టడం అనేది జరిగేది మొఘలులు. అదొక అలవాటుగా, అదొక ఆచారంగా, ట్రెడిషన్గా రన్ అయ్యేది మొఘల్ కాలంలో. అయితే మనం చూస్తే ఈ గార్డెన్స్ అనేవి, సో మొఘల్స్ డెవలప్డ్ మెనీ బ్యూటిఫుల్ గార్డెన్స్. మొఘల్ రూలర్స్ డెవలప్డ్ మెనీ బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ మొఘల్స్. So let us see one by one. Babur, the founder of the Mughal dynasty, he was very fond of constructing these gardens. And suppose if you see this, Arambagh garden in Kabul. Kabullo Arambagh garden ni కట్టించడం అనేది జరిగింది. సో ఇక్కడే ఇతని సమాధి కూడా ఉంది. ఎవరిది? బాబర్ది. Babur tomb was located in Kabul. And Kabuli Bagh, another garden in Panipat, Haryana, Kabuli Bagh. So Noor-e-Afsan, it is another garden in Agra. And these constructions belongs to the Babur. So Babur కాలంలో జరిగినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్. ఎస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే అక్బర్. సో అక్బర్ కాలంలో చూస్తే నషీంబాగ్ గార్డెన్ ఇన్ శ్రీనగర్ ఇన్ కాశ్మీర్లో ఈ శ్రీనగర్లో నసీంబాగ్ గార్డెన్ అని ఉంది. మనం ఈ పక్కనే చూడొచ్చు. మనం పక్క పిక్చర్లో మనకి నషీంబాగ్ గార్డెన్ విచ్ వాజ్ మేడ్ బై ది అక్బర్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కాశ్మీర్. ఎస్. Let's come to the Jahangir, Akbar's son Jahangir. So Dilkusha garden. So he constructed Dilkusha garden in Sahadara in Lahore. ఇక్కడ మనకు చూసినట్టయితే జహంగీర్ టాంబ్ కూడా ఇక్కడే ఉంది, లాహోర్లో సోదరు. అంటే ఈ పక్కన మీరు చూస్తే పక్క పిక్చర్లో మనకి దిల్కుషా గార్డెన్ కనిపిస్తుంది. Dilkusha garden in Lahore. Next, Shalimar garden. So another garden, it was constructed by Jahangir. This was in Kashmir. Shalimar garden kuda Kashmir lo undi. So ee Mughal rulers e kaakunda Asaf Khan. You know Asaf Khan. He was a uncle of Shajahan. ఎవరైతేనో అసఫ్ ఖాన్, ఫాదర్ ఆఫ్ ముంతాజ్. సో ఇతను నిషత్ బాగ్ గార్డెన్ని కట్టించడం జరిగింది. ఇది కాశ్మీర్లో ఉంది. నిషత్ బాగ్ గార్డెన్ ఇన్ కాశ్మీర్. సో ఎక్కువ గార్డెన్స్ కాశ్మీర్లోనే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ ద గార్డెన్స్ లెట్స్ మూవ్ టు ది ముఘల్ పెయింటింగ్. జనరల్లీ ఇస్లామిక్ లా ఇది ముఘల్ పెయింటింగ్ని ప్రివెంట్ అంటే బ్యాన్ చేసినప్పటికీ సో మొఘలు పెయింటింగ్ని కంటిన్యూ చేయడం జరిగింది. అంటే మొఘల్స్ పెయింటింగ్ చేయకుండా ఆపడం అనేది జరగలేదు. సో మొఘల్స్ దే గేవ్ మోర్ ప్రయారిటీ టు ద పెయింటింగ్. సో మొఘల్ కాలంలో మనం చూస్తే త్రీ టైప్స్ ఆఫ్ పెయింటింగ్, మూడు రకాల పెయింటింగ్స్ని మనం చూడొచ్చు మొఘలుల కాలంలో. ఒకటి మురల్ పెయింటింగ్స్, రెండు మినియేచర్ పెయింటింగ్స్, మూడు ఇల్లుస్ట్రేటెడ్ పెయింటింగ్స్. మురల్ పెయింటింగ్స్, మినియేచర్ పెయింటింగ్స్ అండ్ ఇల్లుస్ట్రేషన్ పెయింటింగ్. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి పక్క పిక్చర్లో మీరు చూస్తే మొఘలుల పెయింటింగ్ మీరు చూడొచ్చు. జనరల్గా ద పెయింటింగ్ పిక్చర్స్ ఎంత అద్భుతంగా వీళ్ళు చెక్కారనేది.
సో దీన్ని చూసిన తర్వాత మనకు అసలు ఏంటి మురల్ పెయింటింగ్ అంటే ఏంటి, మినియేచర్ పెయింటింగ్ అంటే ఏంటి, అంటే ఇలిస్ట్రేటెడ్ పెయింటింగ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, మురల్ పెయింటింగ్. మురల్ పెయింటింగ్ ఈజ్ ఏ లార్జ్ సైజ్ పెయింటింగ్, large size. It is a big size paintings, large size paintings on ceilings or walls or floors. ఇలా సీలింగ్ మీద కానీ ఈ పక్కనున్న వాల్స్పై కానీ ఫ్లోర్స్పై కానీ వేస్తున్నటువంటి పెద్ద పెద్ద పెయింటింగ్స్ని మురల్ పెయింటింగ్స్ అంటాం మనం, మురల్ పెయింటింగ్స్. సో ఈ మురల్ పెయింటింగ్స్ అనేవి నాన్ డిటాచబుల్, అంటే డిటాచ్ కావు, అలాగే ఉంటాయి ఫిక్స్డ్గా. ఏవి ఈ మురల్ పెయింటింగ్స్ అనేవి. సో మనకి అసఫ్ ఖాన్ టైంలో చూస్తే, సో అసఫ్ ఖాన్ టైంలో సో లాహోర్ ప్యాలెస్లో సో మనం చూస్తే గార్జియస్ మురల్ పెయింటింగ్స్ మనకు కనబడతాయి. గార్జియస్ మురల్ పెయింటింగ్ ఈ లాహోర్ ప్యాలెస్. సో ఈ అసఫ్ ఖాన్ టైంలో మనకి ఈ ప్యాలెస్ ఇన్ లాహోర్లో గార్జియస్ మురల్ పెయింటింగ్స్ మనం చూడొచ్చు. సో ఈ పక్క పిక్చర్లో మీరు చూసినట్టయితే చూడండి, మురల్ పెయింటింగ్స్, పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఎలా చిత్రీకరణ వాల్స్పై చేశారనేది మనకి కనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్ మినియేచర్ పెయింటింగ్స్. మినియేచర్ పెయింటింగ్ ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్, ఇట్ ఈస్ ఎ టినీ సైజ్, స్మాల్ ఇన్ సైజ్. ఇది చిన్న సైజ్ పెయింటింగ్, చిన్న చిన్న పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ ఎక్కడ వేస్తారు, పేపర్ మీద కానీ, లేదా క్యాన్వాస్ మీద కానీ, క్లాత్స్ మీద కానీ, లేదా మెటాలిక్ ఐటమ్స్ ఏవైనా కాపర్, ఐరన్, గోల్డ్, సో ఏవైనా సిల్వర్, మెటాలిక్ ఐటమ్స్ మీద కానీ, పోటరీ కుండల పైన కానీ వేస్తున్నటువంటి స్మాల్ సైజ్ పెయింటింగ్ని మినియేచర్ పెయింటింగ్ అంటారు. ఇది డిటాచబుల్. మనకి మురల్ పెయింటింగ్ అనేది నాన్ డిటాచబుల్, సో ఇది డిటాచబుల్. సో మీరు పక్క పిక్చర్లో మీరు చూసినట్టయితే ముంతాజ్ పెయింటింగ్ కనబడుతుంది. ఇట్స్ ఎ మినియేచర్ పెయింటింగ్. సో ఫైనల్లీ ద థర్డ్ వన్, ఇలిస్ట్రేషన్ పెయింటింగ్స్. ఇలిస్ట్రేట్ చేస్తూ వేసేటటువంటిది, అంటే ఏదైనా ఒక నవల్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కావ్యాలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద వాట్ ఇట్ ఈస్ కాల్డ్ రామాయణ మహాభారతాలు ఇలాంటివి వాటిని సో వాళ్ళు ఒక గోడ మీద, సీలింగ్ మీద కానీ, లేకపోతే వాల్స్ మీద కానీ సో ఇలిస్ట్రేట్ చేస్తూ బొమ్మల ద్వారా చెప్పేటటువంటి పెయింటింగ్ ఇలిస్ట్రేటెడ్ పెయింటింగ్. సో ఇలిస్ట్రేషన్ పెయింట్లో మనుస్క్రిప్ట్స్ ఈజ్ ఇలిస్ట్రేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్. సో మనుస్క్రిప్ట్స్ అంటే రాతపూర్వకంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇలిస్ట్రేట్ చేస్తూ బొమ్మల ద్వారా చెప్పే పెయింటింగే ఇలిస్ట్రేటెడ్ పెయింటింగ్. సో ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ ద టైమ్ ఆఫ్ అక్బర్. అక్బర్ కాలంలో ఇలిస్ట్రేషన్ పెయింటింగ్ అనేది చాలా పాపులర్ అయింది. సో ఉదాహరణకు చూస్తే రజంనామా, మనం ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకున్నాం లిటరేచర్లో. రజంనామా అంటే ఏంటి, మహాభారత వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పర్షియన్ లాంగ్వేజ్ బై సమ్ కోర్ట్ పోయిట్స్ ఆఫ్ అక్బర్ and it was called as Rajamnama. A group of court scholars of Akbar translated into Persian language. It was called as Rajamnama. సో ఇలా మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదించి, సో అనువదించిన దాన్ని ఇలిస్ట్రేట్ చేస్తూ, ఆ విషయాన్ని ఇలిస్ట్రేట్ చేస్తూ పెయింటింగ్ చేయడం. అలాగే దస్తన్ ఈ అమీర్ అంజా, ఇట్ ఈస్ ఎ ఇరానియన్ ఎపిక్ అంజానామా. సో యూ కెన్ కాల్డ్ ఎస్ దస్తన్ ఈ అమీర్ అంజా ఆర్ అంజానామా. సో ఇవేంటంటే ఇది ఇరానియన్ ఎపిక్, దీన్ని కూడా ఇలా ఇలిస్ట్రేటెడ్ చేస్తూ పెయింటింగ్ రూపంలో ఈ అంజానామాని చెప్పడం. సో మీరు ఇది చూసినట్టయితే మనకి సో 150 పెయింటర్స్ మోర్ దాన్ 25 years ఇలిస్ట్రేటెడ్ దిస్ అంజానామా. అంజానామాలో ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో మనుస్క్రిప్ట్స్లో వాటన్నిటిని ఇలిస్ట్రేట్ చేయడానికి 150 పెయింటర్స్ మోర్ దాన్ 25 years తీసుకోవడం జరిగింది. సో అలా గోళ్ల మీద ఇలిస్ట్రేట్ చేస్తూ వెళ్ళిపోవడం. సో ఆ కాపీ, అంజానామా కాపీ నవ్ ఇట్ ఈస్ ఇన్ ఐర్లాండ్. సో మనకి పక్క పిక్చర్లో చూస్తే మనకి ఇలిస్ట్రేషన్ పెయింటింగ్ కనబడుతుంది. అంటే సో ఒక సన్నివేశాన్ని చూపిస్తూ ఎలా ఆ సన్నివేశం జరిగిందని ఇలా బొమ్మల ద్వారా
ఇలిస్ట్రేషన్ చేస్తూ చూపించడం, నరేట్ చేస్తూ చూపించడం. అండ్ లెట్ us see that eminent painters of Mughal period. ముఘల్ కాలంలో ఉండేటటువంటి ఎమినెంట్ పెయింటర్స్ ఎవరు అని మనం చూసినట్టయితే, సో హుమయూన్ కాలంలో మొట్టమొదటిగా హుమయూన్ ఇరాన్ నుంచి వస్తూ సో ఇతను 2 పెయింటర్స్ని తీసుకురావడం జరిగింది. సయ్యద్ అలీ తబ్రేజ్ అండ్ ముల్లా అబ్దుస్ సమాద్ అండ్ సయ్యద్ అలీ తబ్రేజ్. సో దే వర్ ఇరానియన్ పెయింటర్స్. దే కేమ్ విత్ హుమయూన్ టు ఇండియా, ఇరాన్ టు ఇండియా. సో వీళ్ళిద్దరూ హుమయూన్ కాలంలో ఉండేవారు. సో ఇకపోతే అక్బర్ కాలంలో టోటల్గా 17 మాస్టర్ పెయింటర్స్ ఉండేవారని అబుల్ ఫజల్ చెప్పడం జరిగింది. అబుల్ ఫజల్ ఈ గేవ్ ఇన్ఫర్మేషన్ 17 మాస్టర్ పెయింటర్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ అక్బర్ కాలంలో. సో 17 మంది మాస్టర్ పెయింటర్స్ ఉండేవారని చెప్పడం జరిగింది. అయితే సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇయర్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ముకుంద్, దస్వంత్, మాధవ్, కేశవలాల్. సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పెయింటర్స్ అందరూ మనం, సో 17లో మనకి ఇంపార్టెంట్ వాళ్ళు ముకుంద్, దస్వంత్, మాధవ్ అండ్ కేశవలాల్. సో ఇకపోతే జహంగీర్ అక్బర్ సన్ అయినటువంటి జహంగీర్ కాలంలో పెయింటింగ్ అనేది సో అత్యున్నత దశకు చేరుకుంది. జహంగీర్ ఇతనికి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సిరిన్ కలాం ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ స్వీట్ పెన్. సిరిన్ కలాం అంటే స్వీట్ పెన్ అనే మీనింగ్. సో ఈ టైటిల్ని జహంగీర్ ఉస్తాద్ మన్సూర్కి ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తే ఈ కాలంలో ఈ ఉస్తాద్ మన్సూర్ సో ఈ కాలంలో పెయింటింగ్ అనేది ఓన్లీ ఇలా కోట్లో ఉండేవి ఇవే కాకుండా యానిమల్స్ అండ్ బర్డ్స్, సో వీటి పెయింటింగ్లో కూడా ఉస్తాద్ మన్సూర్ సో చాలా ప్రాముఖ్యత చెందడం అనేది జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఉస్తాద్ మన్సూర్ అండ్ రిమైనింగ్ పెయింటర్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ జహాంగీర్ పీరియడ్ వాజ్ అబుల్ హసన్ అండ్ బిషందా, మధు అండ్ గోవర్ధన్. సో అతను కాకుండా రిమైనింగ్ వీళ్ళు కూడా ఆ కాలంలో ఇంపార్టెంట్ పెయింటర్స్. బట్ ఉస్తాద్ మన్సూర్ ఈ వాజ్ ఎ గ్రేట్ పెయింటర్ ఇన్ ద టైమ్ ఆఫ్ మొఘల్స్. ఎస్, పర్టికులర్లీ జహాంగీర్ టైం. సో యానిమల్ బర్డ్స్ పెయింటింగ్ కూడా సో చాలా ఉన్నత స్థితికి చేరుకున్నది ఈ జహాంగీర్ కాలంలోనే. ఎస్, ఆఫ్టర్ ది జహాంగీర్ సన్ షాజహాన్. సో షాజహాన్ కాలంలో కూడా కొంతమంది ఇంపార్టెంట్ పెయింటర్స్ ఉండేవారు. మనం చూస్తే కళ్యాణ్ దాస్, మొహమ్మద్ నాదీర్ సమర్కండి అండ్ అనూప్ చిత్తర్. సో వీళ్ళు షాజహాన్ కాలంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పెయింటర్స్. సో ఇక చిత్రీకరణ చూపడం జరిగింది. సో ఇలా అద్భుతమైన ఈ చిత్రాలను, ఈ దారాసికో చిత్రాలను సో లండన్లో దాచుంచడం అనేది జరిగింది ఇండియా ఆఫీసులో. సో ఈ విధంగా మొఘల్ పెయింటింగ్ అనేది అత్యున్నత స్థితికి చేరుకోవడం అనేది జరిగింది. సో లెట్స్ మూవ్ టు ది మ్యూజిక్. మొఘలుల కాలంలో మ్యూజిక్ పరిస్థితి ఎలా ఉండేది అంటే, దెర్ ఇస్ ఎ న్యూ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇన్ ద టైమ్ ఆఫ్ మొఘల్స్ కాలంలో ఒక కొత్త మ్యూజిక్ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ as హిందుస్థానీ మ్యూజిక్. సో ఇది రావడం అనేది జరిగింది. సో హిందుస్థానీ మ్యూజిక్ ఇట్ ఈస్ ఎ ఇండో పర్షియన్ స్టైల్. అంటే హిందుస్థానీ మ్యూజిక్ అనేది మనకి ఢిల్లీ సుల్తానేట్లో మనకు అమీర్ ఖుస్రో నుంచి స్టార్ట్ అయింది. సో అయితే మనకి ఇక్కడ ఇండో పర్షియన్ స్టైల్లో హిందుస్థానీ మ్యూజిక్ అనేది మనకి ఈ ఒక కొత్త స్టైల్ని మనం మొఘల్స్లో చూడొచ్చు. అయితే మనకు జనరల్గా ఈ వేదాకాలం నుంచి అంటే మనకి సామవేద డీల్స్ అబౌట్ ది మ్యూజిక్. సో తర్వాత మనకి ఇండియన్ మ్యూజిక్ అనేది సామవేద నుంచి వచ్చిందని చెప్తాం. ఇండియన్ మ్యూజిక్ సామవేద నుంచి.
సో 12th సెంచరీ వరకు మనకి ఇండియన్ మ్యూజిక్ ఉంది. తర్వాత మనకి ఈ ఢిల్లీ సుల్తానేట్లో ఎవరైతే ఫారెన్ రూలర్స్ వచ్చారో, ముస్లిం రూలర్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ ఇండియన్ మ్యూజిక్ మీద పడడం వల్ల సో కొత్త మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ రావడం జరిగింది. సో ఏదైతే ఒరిజినల్గా ఉందో అది కర్ణాటక మ్యూజిక్గా ఉండిపోయింది, కర్ణాటక మ్యూజిక్. సో హిందుస్థానీ మ్యూజిక్ మనకి ఈ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ ఒక కొత్త పుంతలు తొక్కడం అనేది జరిగింది. ఎక్కడ మనకి ఈ అక్బర్ కాలంలో. లెట్ us see that. సో ఇట్ ఈస్ ఎ న్యూ స్టైల్, ఇట్స్ ఎ ఇండో పర్షియన్ స్టైల్. మనకి అక్బర్ కాలంలో చూస్తే తాన్సేన్ అనే ఒక గొప్ప మ్యూజిషియన్ ఉండేవాడు. సో ఈజ్ యాక్చువల్ నేమ్ ఈజ్ రామ్ తాను పాండే. సో ఈ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ తాన్సేన్. సో ఈ వాజ్ ఎ గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఫ్రమ్ గ్వాలియర్. ఇతను గ్వాలియర్కి చెందినటువంటి ఒక గ్రేటెస్ట్ మ్యూజిషియన్. ఎవరు? రామ్ తాన్ పాండే, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ తాన్సేన్. సో ఇతను మ్యూజిక్ మీద 2 books కూడా రాయడం జరిగింది. వన్ ఈజ్ సంగీత సారా అండ్ సెకండ్ వన్ ఈజ్ రాజమాల. సంగీత సారా అండ్ రాజమాల 2 books ఆన్ మ్యూజిక్ రిటన్ బై తాన్సేన్. అంతేకాకుండా ఇతను హిందుస్థానీ మ్యూజిక్లో కొన్ని కొత్త రాగాలను కూడా కనుక్కోవడం జరిగింది. కొత్త రాగాలు, న్యూ రాగాస్. వాట్ ఆర్ దే? రాగేశ్రీ, సారంగి, మియాన్ కీ తోడి, మల్హర్, దర్బారీ, కండమల్హర్, మౌండ్. సో ఇవన్నీ రాగాలు అంటే ఒక కొత్త రాగం, అంటే ఒక న్యూ రాగాన్ని ఇలా ఇప్పుడు రాగశ్రీ అనేది ఒక కొత్త రాగం, సారంగి అనేది ఒక కొత్త స్టైల్ ఆఫ్ రాగా మ్యూజిక్. సో వీటిని ఇతను కనుక్కోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ ఇన్వెంటెడ్ రుద్రవీణ ఒక ఇన్స్ట్రుమెంట్, రుద్రవీణని కూడా ఇతను, సో ఇన్స్ట్రుమెంట్ని కూడా ఇతను కనుక్కోవడం జరిగింది, రుద్రవీణ. సో ఇవన్నీ రాగాలు అంటే మ్యూజిక్లో ఉండే స్టైల్స్. ఇది ఇన్స్ట్రుమెంట్ రుద్రవీణ. సో మనం పక్క పిక్చర్లో తాన్సేన్ని చూడొచ్చు. సో ద గ్రేట్ మ్యూజిషియన్ ఇన్ ద టైమ్ ఆఫ్ అక్బర్, తాన్సేన్, ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ రామ్ తాను పాండే. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది Mughals. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు